ఇస్ మా ఫస్ట్ లార్జ్ క్లయింట్, 20,000 ఎంప్లాయీస్ సైన్ చేసాము. CEO నుంచి ఈమెయిల్ వెళ్ళింది ఆల్ ఎంప్లాయీస్ కి, డార్విన్ బాక్స్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం, మీ లైఫ్స్ మారిపోతాయి. ఆ రోజు రాత్రి కూర్చొని మేము ఉట్టిగా మేము టెస్ట్ చేయాలి కదా అని ఓపెన్ చేస్తే ఓపెన్ కావట్లేదు, అసలు ప్రోడక్ట్ ఓపెన్ కావట్లేదు. ఇది కానీ లాంచ్ కాకపోతే అయిపోయింది కంపెనీ. ఆ కంపెనీ తీసుకుందని చెప్పి 10 కంపెనీలకు అమ్మేసాం కూడా. రోహిత్ చంద్రమేని, co-founder ఆఫ్ డార్విన్ బాక్స్. హైదరాబాద్ లో ఒక పెంట్ హౌస్ లో స్టార్ట్ చేసుకున్న స్టార్ట్అప్ ఇవాళ 8,000 కోట్ల వాల్యూషన్ దాటింది, టేకింగ్ హైదరాబాద్ టు గ్లోబల్ స్టేజ్. డార్విన్ బాక్స్, Cast24, మెన్సా, టాటా 1mg, ఫార్మీజీ, ఈ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో మెకెన్జీ నుంచి బయటకు వచ్చారు. వాట్ ఈస్ స్పెషల్ ఇన్ మెకెన్జీ? దే బిలీవ్ మనల్ని సముద్రంలో పడేస్తే మనం వెళ్ళి ఈదుకొని బయటికి రావాలని. ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి నైజీరియాలో పడేశారు. ఆ 15 days స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ పెంట్ హౌస్ స్టోరీ దగ్గర నుంచి మీ లాస్ వెగాస్ లో కెసినో స్టోరీ వరకు చాలా మాట్లాడినాం మేము. యాక్చువల్గా మా CTO వచ్చినప్పుడు మాకు అరే హోటల్లో ఎందుకు, ఆ పెంట్ హౌస్ ఒక బెడ్రూమ్ ఉంది, ఓ బెడ్రూమ్ ఉంది వచ్చేసే అన్నాం. వాడు కార్ వేసుకొని వచ్చేసాడు బాంబే నుంచి. వస్తే రూమ్కి వెళ్తే రూమ్లో ఏం లేదు, మా ఇంట్లో ఎక్స్ట్రా పర్పోర్ట్ ఉందంటే తీసుకొచ్చేసి. దోస్ ఆర్ ద మోస్ట్ ఫన్ డేస్. Definitely you will know who are the big players in this industry. SAP కానివ్వండి, Oracle కానివ్వండి. As a competition, it is brutal. 2018 time. One of these large player, మా సేల్స్ 9 మంది ఉండేవాళ్ళు. ఆల్ 9కి ఒక ఈమెయిల్ పంపించారు, మీ శాలరీ ఎంత అని ఉండని 50% ఇంక్రీజ్ రావాలి. అంటే ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, నువ్వు సేల్స్ డార్విన్ బాక్స్ సేల్స్ ఉన్నావు కాబట్టి వచ్చేసేయాలి. ఒక్కడే వెళ్ళారు. You mentioned about Ramayana, Mahabharata are your favorite subjects. So why do you feel that? ఒక కర్ణుడి గ్రేట్, భీష్ముడి గ్రేట్. హైదరాబాద్ ఈకోసిస్టమ్ ఫర్ స్టార్ట్అప్స్ మనం బెంగళూరుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాం. అరే మనం ఎప్పుడు రియల్ ఎస్టేట్, పాలిటిక్స్ ఆర్ మూవీస్ గురించి మాట్లాడతాం. వి డోంట్ టాక్ బిజినెస్. రియల్ ఎస్టేట్ హస్ మేడ్ మనీ హైదరాబాద్ లో. పాలిటిక్స్ వి ప్రొడ్యూస్డ్ గ్రేట్ లీడర్స్ ఫర్ ద కంట్రీ. అండ్ మూవీస్ లో ఆస్కర్ విన్నర్స్. సో ఎక్కువ దేని గురించి మాట్లాడితే వి డూ వెల్ ఇన్ దట్ అనిపిస్తుంది. పాయింట్ ఆఫ్ డిస్కషన్ బిజినెస్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇనఫ్. గైస్, రాటాక్స్ అనలిటిక్స్ చూస్తున్న 100 మందిలో 71 మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదంట. ఇక్కడే మా టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీకు గనక రాటాక్స్ నుంచి ఎప్పుడన్నా వాల్యూ యాడ్ అయింది అనిపిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈ పాడ్కాస్ట్ వస్తే హైదరాబాద్ ఈకోసిస్టమ్ దగ్గర నుంచి డార్విన్ బాక్స్ ఎలా స్టార్ట్ అయింది, $1 బిలియన్ కంపెనీగా ఎలా ఎదిగింది, రోహిత్ జర్నీ, గూగుల్ నుంచి మెకెన్జీ నుంచి డార్విన్ బాక్స్, దాంతో పాటు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్. గైస్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ పాడ్కాస్ట్. ఖచ్చితంగా చూడండి. అండ్ వన్ లాస్ట్ థింగ్, యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే మీ పేరెంట్స్ కి షేర్ చేయండి, పేరెంట్స్ చూస్తున్నట్టయితే యంగ్స్టర్స్ కి షేర్ చేయండి. బ్రో హాయ్. Hi Vamshi. Thank you very much for accepting and finally got a chance to sit with you. Thank you Vamshi, thank you for having me. Means a lot. I should also congratulate you. మీకు అంటే నాకు లాంగ్ ఫామ్ అనేది చాలా ఇష్టం జనరల్లీ, వేర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్లోకి వెళ్ళి చెప్పడం చాలా ఇష్టం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ మీరు తెలుగు ఆడియన్స్ కి ఇంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నాలెడ్జ్ ని అని, అండ్ అక్రాస్ ఆల్ ఫీల్డ్స్. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. యా, సో ఫస్ట్ క్వశ్చన్ ఒక క్యూరియస్ క్వశ్చన్ బ్రో ఇది. I'll name few startups and big companies, unicorns basically. కొన్ని కంపెనీస్ యూనికార్న్ అంటే $1 బిలియన్ కంపెనీ అనమాట వాల్యుయేషన్లో. $1 బిలియన్ అంటే కింద నెంబర్ వస్తుంది చూడండి, 8,000 కోట్లు. సో అట్లాంటి కొన్ని కంపెనీస్ పేర్లు చెప్తా, దాని తర్వాత దాని కనెక్టెడ్ క్వశ్చన్ చెప్తా. డార్విన్ బాక్స్, Cast24, మెన్సా, టాటా 1mg, తర్వాత ఫార్మీజీ, ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే అప్స్టాక్స్, ఇట్లా నా దగ్గర 13-14 లిస్ట్ ఉంది. ఈ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో ఫౌండర్ లెవెల్ ఉన్న వాళ్ళు మెకెన్జీ నుంచి బయటకు వచ్చారు. మెకెన్జీ అసలు ఆ కాంపౌండ్లో ఏమవుతుంది, మెకెన్జీ అనగానే ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తుంటాయి, ఇట్లా ఎనర్జీ వస్తూ ఉంటుంది. అసలు లోపల ఏమవుతుంది, వాట్ ఈస్ స్పెషల్ ఇన్ మెకెన్జీ? ఐ థింక్ ఫస్ట్ ఏంటంటే మెకెన్జీ ఈజ్ నాట్ అ కాంపౌండ్. ఐ థింక్ మెకెన్జీ ఈజ్ అ సముద్రం. రైట్, అంటే మాకు బేసిక్లీ మెకెన్జీలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఈజ్ అ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్, అండ్ వేర్ వి కన్సల్ట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి వి గివ్ కన్సల్టింగ్ అడ్వైస్, స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దట్ ఈస్ మెకెన్జీ. అంటే యాజ్ అ జాబ్ కొంచెం కేసెస్ కూడా చెప్పాలి, నేను చెప్తాను. సో ఇట్ ఈస్ అ 100-year-old ఆర్గనైజేషన్. సో ఇది ఈస్ నాట్ అ కంపెనీ మొన్న వచ్చి ఏదో పొడి చేసిందంట కాదు. 100 years నుంచి దే ఐటరేటెడ్, దే డన్ మెనీ థింగ్స్ రైట్ టు బీ హియర్ వేర్ దే ఆర్. అండ్ ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ 93-94 నుంచి మెకెన్జీ స్టార్ట్ అయింది. Right, so over the last 30 years they've been helping pedda companies to do better. Right, McKinsey entante the big thing there is they have two-part strategy. Okati, we'll hire only the best. So when you ante McKinsey interviews only from a few set of campuses, and there also వాళ్ళకి resume shortlisting లో ఒక interesting ఇది ఉంటది. So they look for 4 things. So okati they say academically you should be strong. Right. సెకండ్, యూ షుడ్ హోల్డ్ అ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన కమిటీస్లో లీడరో లేకపోతే స్పోర్ట్స్ క్యాప్టెనో ఏదైనా కావాలి. థర్డ్ తెలిసే యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా కరిక్యులర్స్. ఏదో ఒకటి ఉండాలి. అంటే యూ కెన్ బీ అ డాన్సర్, యూ కెన్ బీ గ్రేట్ ఎట్ పెయింటింగ్, యూ కుడ్ బీ అ సింగర్, ఎనీథింగ్. రైట్,
అండ్ ఫోర్త్ దే సే దట్ యూ షుడ్ బి గుడ్ విత్ టీమ్స్, అంటే మీకు దేర్ షుడ్ బి సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ టీమ్స్ అని అడుగుతారు. అర్థమైంది. సో వాళ్ళ ఫండా ఏంటంటే ఈ 4 ఉండాలి, 4 అబోవ్ యావరేజ్ ఉండాలి, ఒకటిలో మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ హౌ దే షార్ట్ లిస్ట్. అంటే మేము మెకిన్జీ జాయిన్ అయ్యాక కూడా యూస్ టు హైర్ ఫ్రమ్ అదర్ క్యాంపసెస్ ఫర్ మెకిన్జీ, కాబట్టి ఈ ప్రాసెస్ కొంచెం బాగా నేర్చుకున్నాం. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళ ఐడియా ఏంటంటే యువర్ యాజ్ మెకిన్జీ కన్సల్టెంట్ దేర్ ఇస్ నో స్పెషలైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ సెక్టర్లోనే పనిచేయాలి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓవర్ టైం వస్తుంది, కానీ ఇనిషియలీ యువర్ అ జనరలిస్ట్. రైట్. సో దే ఎక్స్పెక్ట్ యూ టు గో ఇన్ టు అ సిచ్యువేషన్ వేర్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్మోస్ట్. అర్థమైంది. బట్ యూజ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అని ఉంటుంది అక్కడ. రైట్. ఎవ్రీ ప్రాబ్లమ్ అకార్డింగ్ టు దెమ్ కెన్ బి సాల్వ్ విత్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. సో ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఇస్ బేసిక్లీ మనం ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఎవ్రీ ప్రాబ్లమ్, there is an input, there is a processing, there is an output. ఏ బిజినెస్ ని ఆలోచించినా కూడా దట్ ఈస్ ద బేసిక్ థింగ్. రైట్. ఇప్పుడు మనం ఇఫ్ యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ అ కార్, there is an input of raw materials, there is car that is manufacturing, there is output which is a car. రైట్. ఫుడ్ బిజినెస్ లో చూస్తే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఫుడ్ తయారవుతుంది. సో దే సే ఇఫ్ యూ బ్రేక్ ద ప్రాబ్లమ్ టు ద బేసిక్ లెవెల్, you can solve anything along with a certain expertise you are bringing from everywhere else. Right. So that is how they think about it. So they want all these things, are 4 things they need in the entry piece. The second piece of it is their whole training culture. So a second piece ఏంటంటే మొత్తం how you train ఒక పర్సన్ ని మెకిన్జీలోకి వచ్చేది, that is very very important. అంటే అండ్ మెకిన్జీలో they believe మనల్ని సముద్రంలో పడేస్తే మనం వెళ్ళి ఈదుకొని బయటికి రావాలని. రైట్. వచ్చి ఒక కోచ్ వచ్చి మనకు ఫస్ట్ స్విమ్మింగ్ నేర్పించి కాళ్ళు కొట్టిపించి చేతులు కొట్టిపించి అట్లా కాకుండా సముద్రంలో పడేస్తే నువ్వు స్విమ్ చేసుకొని వస్తే నువ్వు బెటర్ స్విమ్మర్ అవుతావు అనేది వాళ్ళ ఫిలాసఫీ. సో నా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, నా ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి నైజీరియాలో పడేశారు. ఓకే. రైట్. నాకు రాని టాపిక్, నాకు తెలియని రీజియన్, కొంతమంది అక్కడ లాంగ్వేజ్ కూడా సరిగ్గా అర్థం కాదు ఇంగ్లీష్. ఓకే. అండ్ నా కొలీగ్స్, ఒక టీం ఉంటుంది మెకిన్జీలో జనరలీ ఒక 5-6 మంది టీంతో పనిచేస్తాం. సగం మంది వారు ఆఫ్రికా కన్సల్టెంట్స్, ఒకళ్ళు దుబాయ్ కన్సల్టెంట్ అట్లా. సో వాళ్ళందరిని తీసుకొచ్చి పెట్టారు. నాకు మెకిన్జీలో ఏం చేయాలో తెలీదు. రైట్. బ్రాడ్లీ తెలుసు, జాయిన్ అయ్యేటప్పుడు తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు. సో అక్కడికి వెళ్ళి సడన్గా ఇది మన ఓవరాల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఇది కంపెనీ అదొక టెలికామ్ కంపెనీ. సో ఆ టెలికామ్ కంపెనీ రెవెన్యూస్ ఇంత ఉంది, ఇంతకు ఇంక్రీజ్ చేయాలి. ఓకే. సో హౌ కెన్ వీ డూ దట్, అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంతే. సో దే సెడ్ నువ్వు వచ్చావు ఇవాళ, ఫస్ట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, కంగ్రాచులేషన్, మెకిన్జీ జాయిన్ అయ్యి వచ్చేసాయి, ఇది నీ వర్క్ స్ట్రీమ్ అని చెప్పేసారు. ఇది ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయిన తర్వాత? 1 వీక్ తర్వాత. ఓకే. ఆ 1 వీక్లో ఏమైందంటే నేను వీసా చుట్టూ తిరిగి వీసాలు తెచ్చుకొని, అంతే నేను చేసింది అంతే. నేనేమి పెద్ద ట్రైనింగ్ కాలే, ఏం రాలే. నీకు ఎక్సెల్ వచ్చా అన్నారు, పవర్ పాయింట్ వచ్చా అన్నారు. వచ్చు, ఆబ్వియస్లీ అందరికి వచ్చు, ఎంబీఏ చేసిన ప్రతి ఒక్కరికి కొంచెం ఎక్సెల్ కొంచెం పవర్ పాయింట్ వచ్చు. సరే వచ్చు కదా వీడు రెడీ అని వీడిని పంపించేస్తారు. పంపించి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వగానే డిసైడ్, అంటే ఇప్పుడు 4-5 వర్క్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు 5 పని చేస్తున్నామంటే ఈచ్ వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ 1 థింగ్. నువ్వు సేల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలో చూడాలి, నువ్వు మార్కెటింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలో చూడాలి, నువ్వు ఇంకేదో చూడాలి, సప్లై ఎట్లా చూసుకోవాలన్నట్టు. సో నాకు మార్కెటింగ్ అనే వర్క్ స్ట్రీమ్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు అంతే, నాకు తెలిసినంత వరకు ఇంతే, నేను ల్యాండ్ అయ్యే వరకు ఇదే తెలుసు నాకు. సో నెక్స్ట్ డే దే సెడ్, అరే నువ్వు వచ్చి ఇప్పుడు మార్నింగ్ మనకు ఒక సెషన్ ఉంటుంది, మా మేనేజర్తో నీకు సెషన్ ఉంటుంది, కమ్అప్ విత్ 10 ఐడియాస్ హౌ. ఇప్పుడు 10 ఐడియాలు తీసుకొని రా రేపొద్దున ద హౌ టెలికామ్ కంపెనీ. అండ్ ఇది ఏ టైం జస్ట్ 4-5 అవర్స్ బిఫోర్ ఐ స్లీప్ ముందు చెప్పి రేపొద్దున ఐడియాస్తో రా అంటే నేను మొత్తం గూగుల్ చేసుకుంటా, వరల్డ్లో ఎవరెవరు టెలికామ్లో ఏం చేస్తారు. మెకిన్జీ ఏం చేస్తుంది అంటే ఆల్సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చాలా కాంటెంట్ ఉంటుంది లోపల. అంటే వితౌట్ డైవల్జింగ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్లయింట్స్, చాలా కాంటెంట్ ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్లో ఏం చేసాము, ఆ ప్రాజెక్ట్లో ఏం చేసాము, ఎలా సాల్వ్ చేసాము, అవన్నీ చదువుకొని కూడా రావచ్చు. సో ఒక ప్రాజెక్ట్ అయిపోయాక వీ రికార్డ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ కాన్ఫిడెన్షియల్ అండ్ పుట్ ఇట్. సో అవన్నీ చదువుకొని ఆన్లైన్ రీసెర్చ్ చేసి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా టెలికామ్లో ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి అందరి నుంచి కనుక్కొని ఒక 10 ఐడియాలు తీసుకొని వెళ్ళా. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేనేజర్తో కూర్చొని డిస్కస్ చేసి, ఆర్గ్యూ చేసి, వాళ్ళకి కొంచెం ఎక్కువ కాంటెక్స్ట్ ఉంటుంది కదా మేనేజర్కి ఆ బిజినెస్ మీద. ఆర్గ్యూ చేస్తే ఈ 2 ఐడియాలు బాగున్నాయి రోహిత్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ 3rd ఫ్లోర్లో కూర్చుంటాడు, వెళ్ళి తనకు చెప్పేసిరా అన్నారు. ఓకే. సరే, నాకు అసలు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, నాకు అసలు చీఫ్ అనగానే అవ్వమో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఆయనతో ఎట్లా మాట్లాడాలి అంటే వెళ్తే ఆయన నైజీరియన్. సో వెళ్ళి లోపలికి వెళ్ళి, సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ, నీ 2 మంచి ఐడియాస్ ఉన్నాయి, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను టీమ్ అంటే, ఇవాళ నాకు టైం లేదు వెళ్ళిపో అన్నాడు. ఓకే. కానీ మాకేంటంటే అదేదో ఫెస్టివల్ వస్తుండే ఆ వీకెండ్, లాంచ్ వాజ్ ఆ వీకెండ్. సో నేను ట్యూస్డే రోజు ఈ డిస్కషన్ అయింది, ఆ సాటర్డే లాంచ్ చేయాలంటే వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ విత్ హిమ్ ఆ రోజు.
సో వెళ్ళి మేనేజర్కి చెప్పా, ఆయన దగ్గర టైం లేదంట, అంటే వెళ్ళగానే వచ్చేసి ఆయన దగ్గర టైం లేదంట అని చెప్తే, నాకు తెలీదు, నువ్వు కన్విన్స్ చేసి రా అన్నాడు. ఓ మీ మేనేజర్? మా మేనేజర్. ఓకే, అంతే. సో బేసిక్లీ ఇవన్నీ ఏం ట్రైనింగ్లో లేవు, కన్విన్స్ చేసుకొని రా అన్నాడు. నేను ఎట్లా చెప్పాలి, ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా తెలియదు నాకు. సో సరే అని వెళ్ళి బయట కూర్చున్నా. ఫస్ట్ వెళ్ళి ఆయన ఈఏతో ఫ్రెండ్షిప్ చేశా. అమ్మా నీకు ఈయన ఎప్పుడు బయటకు వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏదన్నా టైం దొరుకుతుందా అంటే, రోజంతా ప్యాక్డ్ ఉంది రోహిత్, ఈ కాంట్ మీట్ అని చెప్పి. సరే అని ఆయన 3rd ఫ్లోర్లో ఉంటాడు, కార్ పార్కింగ్ కొంచెం దూరం. ఓకే. సో ఆయన లాస్ట్ మీటింగ్ ఎప్పుడో కనుక్కొని వచ్చి 15 మినిట్స్ వెళ్ళి బయట కూర్చొని వెయిట్ చేశా. 15 మినిట్స్ చూసి ఆయన బయటికి వెళ్తుంటే, సార్ పొద్దున వచ్చా కదా మీ దగ్గరికి, మీ టైమే వద్దు, కార్ దగ్గరికి వెళ్ళే వరకు మాట్లాడదామని వెళ్ళి లిఫ్ట్లో ఆయనతో తిరిగి కిందకి వెళ్ళి కార్ బయట నుంచొని 45 మినిట్స్ మాట్లాడా ఐడియా గురించి. రైట్, ఆయనకు ఫాలో అప్ క్వశ్చన్స్ ఉండే, చాలా ఉండే, ఆయన్ని నోట్ చేసుకున్నా. ఆ రోజు రీసెర్చ్ చేసి నెక్స్ట్ డే పొద్దున వెళ్ళి గేవ్ ది ఐడియా. సాటర్డే వెళ్ళి ఇంప్లిమెంట్ చేసాం, సక్సెస్ అయింది. సో ఈ అన్నిట్లో దెర్ వాజ్ నో ట్రైనింగ్. అంటే ఐడియాని ఎట్లా ఆలోచించాలి, సింథసైజ్ చేయాలి, అవన్నీ ఏం లేకుండే. కానీ ఆఫ్టర్ ద హోల్ కంప్లీషన్ తర్వాత మళ్ళీ కూర్చున్నాం, సేయింగ్ ఇదే నువ్వు మళ్ళీ చేస్తుంటే ఎట్లా డిఫరెంట్గా చేసేవాడివి. అక్కడ ఐటరేషన్ వచ్చింది. అంటే నేను ఇది చేస్తుంటే ఇది అయిపోయేది కదా, ఇంకా ప్రిపేర్డ్నెస్ ఉండేది కదా. సో నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం ఉంది కదా, మళ్ళీ ఇంకొక 2 ఐటరేషన్ చేస్తాను. ఎందుకంటే 10 ఐడియాస్ 2 ఐడియాస్ అయినాయి. ఈ 2 ఐడియాస్ డీప్ వెళ్ళే ఆపర్చునిటీ ఉండే, కానీ నేను చేయలే, నేను ఆయన మీద ఫోకస్ ఉండే కదా. సో అట్లాంటివి అవి చేస్తారు. అండ్ ఒక మంత్ తర్వాత క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మెకిన్సీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటాయి, కానీ అది 1-2 months తర్వాత ఉంటుంది. కానీ ఎందుకంటే అప్పుడు నేర్పించినప్పుడు మనకి యూ కెన్ రిలేట్ బ్యాక్ టు మా క్లయింట్ దగ్గర ఇదైంది అని. ఐ థింక్ 2 అదర్ థింగ్స్ విచ్ ఆర్ గ్రేట్ అబౌట్ మెకిన్సీ. ఒకటి ఏంటంటే ఆ టీమ్ ఏదైతే ఉందో మొత్తం ఏ కంట్రీలో పనిచేసినా లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది. ద వే వి సే, అరే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్, ఇది పరీటో ప్రిన్సిపల్ 80-20 అంటారు కదా. 80% ఆఫ్ ద థింగ్స్ ఆర్ 20%, ఐ మీన్ 80% ఆఫ్ ద ఇంపాక్ట్ కమ్స్ ఫ్రమ్ 20% ఆఫ్ ద థింగ్స్. అట్లాంటి కొన్ని ఉంటాయి, అవి అందరు అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. సో నేను నైజీరియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి సెకండ్ ప్రాజెక్ట్ ఇండియాలో చేసిన నాకు కామన్ అనిపించింది. అంటే ఇట్ ఈస్ వన్ మెకిన్సీ టీమ్ దట్ ఐ వాజ్ వర్కింగ్, ఇంకొకసారి ఇంకొక మెకిన్సీ టీంలో అని. ది సెకండ్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద వెరీ నైస్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్స్ ఆర్ అబౌట్ యూ. ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో అంటారు. యూ విల్ హ్యావ్ యువర్ స్ట్రెంగ్స్, మీకు వీక్నెసెస్ ఉంటాయి, వాట్ ఎవర్ దట్ ఈస్. ఫస్ట్ అండర్స్టాండ్ దట్ డీప్లీ అంటారు. వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ డీప్లీ, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రెంగ్త్ బేస్డ్ గ్రోత్ ఈజ్ ఫాస్టర్ దెన్ వీక్నెస్ బేస్డ్ గ్రోత్. మనకేంటంటే న్యాచురల్గా, అంటే మన అప్బ్రింగింగ్లో, ఇండియాలో అప్బ్రింగింగ్లో, నువ్వు ఇది సరిగ్గా చేయవు ఈజ్ వెరీ ఈజీ. అంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఈజీగా కనిపిస్తుంది, నువ్వు బాగా చేసేది ఈజీగా కనిపించదు, లేకపోతే మనకు ఒక హ్యాబిట్ లేదు చెప్పడానికి. అంటే నువ్వు అసలు అరే కమ్యూనికేషన్ ఎంత బాగా చేసావు, నీ మ్యాథ్ ప్రాబ్లం నువ్వు అంటే ఇప్పుడు నా డాటర్ ఉందనుకోండి, సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే బ్యూటిఫుల్గా రాస్తుంది, మ్యాథ్ తప్పు చేసినా ఆన్సర్ బ్యూటిఫుల్గా రాస్తుంది. రైట్. సో ఇప్పుడు నేను ఒకటి చెప్పొచ్చు, ఫస్ట్ వెళ్ళి అరే మ్యాథ్స్ సరిగ్గా చేసుకో, ఇది సింపుల్ మల్టిప్లికేషన్ ఇది చేసుకోవాల్సింది కదా అని. కానీ మెకిన్సీలో ఇదే సిచ్యువేషన్ మెకిన్సీలో వస్తే ఫస్ట్ అరే నువ్వు బాగా రాసావు, యువర్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ గుడ్, బట్ ఇంప్రూవ్ ద మ్యాథ్ అంటారు. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆ కమ్యూనికేషన్ బీయింగ్ గుడ్. షీ కెన్ బికమ్ అ గ్రేట్ కమ్యూనికేటర్. సో మెకిన్సీస్ ఫండా అదే, దట్ యూ ఫోకస్ ఆన్ పీపుల్ స్ట్రెంగ్స్, యూ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ as possible strength మీద. they'll become robust, they'll become very good. ఆ స్పైక్ అనేది టు అచీవ్ దేర్ పొటెన్షియల్, అది కూడా ఒక ఈక్వేషన్ ఉంటుంది మెకిన్సీలో, అన్ని ఫ్రేమ్వర్క్లో ఈక్వేషన్లే. టు అచీవ్ యువర్ పొటెన్షియల్, ద ఫాస్టర్ రూట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ మోర్ ఆన్ స్ట్రెంగ్స్ దాన్ వీక్నెసెస్ ఇస్ ద ఫిలాసఫీ. సో మన పొటెన్షియల్ అచీవ్ చేయాలంటే ఇంకా యూ ఫోకస్, మేక్ ష్యూర్ స్ట్రెంగ్త్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ, ఆల్సో వర్క్ ఆన్ వీక్నెస్, రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ వీక్నెస్. వర్సెస్ మోస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో వీ ఫోకస్ ఆన్ వీక్నెస్, కరెక్ట్ ద వీక్నెస్ ఈజీ కదా పాయింట్అవుట్ చేయటం. మరి మన డెలివరీ బాగాలేకపోతే ఈజీ ఫైండ్ చేయటం, డెలివరీ బాగా అయిందంటే అసలు ఎవరు అప్రిషియేట్ కూడా చేయం, అంటే స్విగ్గీ దీంట్లో. సో అది డిఫరెన్స్ ఐ థింక్. సో ఈ 2 ఫిలాసఫీస్ విచ్ ఇస్ ఆ టీమ్ కల్చర్, ఆ టీంలో మెంటర్షిప్, అంటే 3 months కోసమే కలిసి ఉంటాం ప్రాజెక్ట్లో. కానీ ఆ 3 months పిచ్చిగా పనిచేస్తాం. అంటే లైక్ సాటర్డేస్ ఉండవు, సండేస్ ఉండవు. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడీస్ లైఫ్, అంటే బికాజ్ అంత టైం మేము కలిసే ఉంటాం కాబట్టి. అండ్ సెకండ్, ఆ టీంలో ఎవ్రీబడి హెల్ప్స్ ఈచ్ అదర్. ఇంకొక సెకండ్ ఏంటంటే ఫోకస్ ఇస్ ఆన్ యూ.
వైల్ యూఆర్ ఆన్ టీమ్. సో దెర్ ఆర్ అంటే అసెస్మెంట్స్ చేస్తారు ఇండివిజువల్ మీద, అన్ని చేసి నీ స్ట్రెంగ్త్ ఇది నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నీ స్ట్రెంగ్త్ ఇది నువ్వు ఇంప్రూవ్ చేసుకో, అండ్ నీకు తెలవాలి ఫస్ట్ దట్ దిస్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్, దిస్ ఇస్ యువర్ వీక్నెస్, దెన్ వాట్ ఆర్ ద వేస్ టు ఇంప్రూవ్, అంటే ఈ స్ట్రెంగ్త్ని అట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ. సో అట్లా చూస్తే ఐ థింక్ ఆ సెటప్ ఈజ్ వన్. ఇవన్నీ కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దిస్ మీరు ఎందుకంటే స్టార్ట్ చేసింది విత్ మెకిన్జీ నుంచి ఆంటర్ప్రినర్స్ ఎందుకున్నారు అని కదా. సో ఐ థింక్ మళ్ళీ అక్కడ 2 things మ్యాటర్. ఒకటి, మెకిన్జీలో ఒక బిలీఫ్ క్రియేట్ చేస్తారు దట్ ఓన్లీ మెకిన్జీ క్యాన్, ఇఫ్ మెకిన్జీ కాంట్ నోబడీ ఎల్స్ క్యాన్ అని. అంటే నువ్వు మెకిన్జీ నుంచి వచ్చావు, మనమే చేయగలుగుతాం, మనం చేయలేకపోతే ఎవరు చేయలేరు అని, అంటే ఆల్మోస్ట్ అన్ని తగిలేసి అది ఒక బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. సో నువ్వు మెంటల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ నైజీరియా సిచ్యువేషనే కానీ ఇంకెక్కడైనా సిచ్యువేషన్ కానీ, యూఎస్లో చేసా ప్రాజెక్ట్, మిడిల్ ఈస్ట్లో చేసా, సౌత్ ఈస్ట్ ఏషియాలో చేసా, జనరలీ ఒక సిచ్యువేషన్లోకి వెళ్తే అరే నేను చేయగలుగుతా బికాజ్ ఐఎమ్ మెకిన్జీ, నేను చేయలేకపోతే ఎవరు చేయలేరు అని ఒక మోడ్లోకి వెళ్తాం. రైట్. సో నేను చేయగలుగుతా అనేది టేక్స్ యూ టు అ సర్టన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చేయటం. సో ఆంటర్ప్రినర్షిప్లో అది ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. మేక్ సెన్స్. ఎందుకంటే ఆంటర్ప్రినర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ మనము వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఇంకెవరు చేయలేదో, ఆర్ ఇంకెవరో పెద్దవాళ్ళు చేస్తున్నారు మనం దానికంటే బెటర్ చేద్దామని అది ఉంటుంది. రైట్. మనం చేయలేకపోతే ఇంకెవరం చేయలేమని ఆ మోడ్లో కూడా వెళ్ళాలి కొంచెం. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే వెళ్ళలేము, లేకపోతే ఆల్వేస్ యూ కీప్ స్టెప్పింగ్ బ్యాక్. సో అదొకటి. సెకండ్ ఏంటంటే ఆ గ్రౌండెడ్నెస్ ఆఫ్ మనం అర్థం చేసుకోవటం, ఒక టీంలో ఎలా పనిచేయాలో, రైట్, అవన్నీ కొంచెం బాగా వస్తాయి. బికాజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఆర్ మ్యాక్రో, అంటే బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్. అన్ని ప్రాబ్లమ్స్ ప్రెడిక్ట్ చేయగలిగితే ఈజీ లైఫ్. సో వెన్ యూ నో యువర్ సెల్ఫ్, కొంచెం మనం బాగా తెలుసుకొని ప్లస్ అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలిగితే యూ కెన్ డూ బెటర్. సో వాళ్ళు ఐ థింక్ మీరు చేసిన చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా ఇట్స్ బికాస్ దీస్ పీపుల్ హ్యావ్ స్కేల్డ్. అంత పెద్ద కంపెనీస్ బిల్డ్ చేయగలిగారు. లాట్ ఆఫ్ పీపుల్ హావ్ స్టార్టెడ్, అన్ని కంపెనీస్ నుంచి పీపుల్ వుడ్ హావ్ స్టార్టెడ్ బికాస్ ఈ 2 కాంబినేషన్ ఉండేది. ఒకటి ఒక బిలీఫ్ సిస్టమ్ దట్ నేనే చేయగలుగుతాను అని. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఈచ్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ ఆంటర్ప్రినర్షిప్లో కదా. ఎవ్రీవేర్ అంటే ఫస్ట్ టైం ఫౌండర్కి హౌ టు సెటప్ అన్ ఆఫీస్ నుంచి, రైట్, హౌ టు గెట్ అ సిఏ సర్టిఫికేషన్ నుంచి, హౌ టు హైర్ ద ఫస్ట్ పర్సన్ నుంచి, హౌ టు ఫైర్ ద ఫస్ట్ పర్సన్ నుంచి దట్ యూ వాంట్ టు ఫైర్, టు ఫండ్ రైజింగ్ నుంచి, గోయింగ్ టు అ న్యూ కంట్రీ నుంచి, అన్ని కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. రైట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్, అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లాగా చూసి ఇఫ్ యూ కంటిన్యూ టు సాల్వ్, you're on a better path. అంటే there is no guarantee, అంటే మెకిన్జీ వచ్చినందుకు there is no guarantee సక్సెస్, కానీ అట్లీస్ట్ కొన్ని విషయాల్లో you're ready, more ready than others. Mentality is more important కదా ఇక్కడ, you're more ready than others. ఇప్పుడు హెచ్ఆర్ టూల్ అవసరమా కాదా అంటే ఎనీ ఆంటర్ప్రెనర్ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు నన్ను తీసుకోండి, మా టీమ్ సైజ్ ఒక 30-35 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళ కోసం నాకు అవసరమా లేదంటే, నాకు ఫైనాన్స్కి టాలీ ఎట్లా అవసరమో, ఇప్పుడు హెచ్ఆర్ పేరోల్కి కానివ్వండి, వాళ్ళ లీవ్ మేనేజ్మెంట్, అంటే ఎవరు ఎన్నిసార్లు లీవ్స్ పెట్టి మంత్, వీళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలి అనే దగ్గర నుంచి వాళ్ళకి పే స్లిప్స్ ఇవ్వాలి కదా అనే దగ్గర వరకు ప్రతిదీ వీ నీడ్ ఎ టూల్ అనేది ఒక క్లారిటీ నాకైతే ఉంది. నాలాంటి ఒక స్టేజ్లో ఉన్న కంపెనీకే అవసరం ఉందన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్కి అన్నిటికీ అవసరం ఉంటుంది. లైక్ ది క్లయింట్స్ దట్ యూ వర్క్ విత్, లైక్ టీవీఎస్ కానివ్వండి, లేకపోతే యూ వర్క్ విత్ హెచ్డిఎఫ్సి, యెస్ బ్యాంక్, ఇన్ని క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ లైక్ వైల్ క్లోజింగ్ దమ్, అంటే వెళ్ళి మాట్లాడేటప్పుడు లేకపోతే అప్రోచ్ అవ్వడానికి ఇనిషియల్ స్టేజెస్లో, మేబీ ఈ టైంలో ఉండకపోవచ్చు మీకు ఆ ఇష్యూస్, కానీ స్టార్టింగ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్, స్టార్టింగ్ ఫస్ట్ సేల్స్ ఎట్లయినాయి వాటి గురించి మాట్లాడగలిగితే. సో ఫస్ట్ సేల్స్లో ఐ థింక్ మళ్ళీ ఒకటేంటంటే ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి, అంటే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 10 months టు రిలీజ్ ద ఫస్ట్ వర్జన్ ఆఫ్ ప్రోడక్ట్ పట్టింది. బికాజ్ అంటే మేము కంపీట్ చేసేది 20-year-old ప్రోడక్ట్స్తో. సో బేసిక్ మినిమం ఫంక్షనాలిటీ బిల్డ్ చేయాల్సిందే, బికాజ్ నోబడి, లేకపోతే ఎవరు కొనరు. సో అది చేసేంతసేపు వీఆర్ సెల్లింగ్. సో వైల్ చైతన్య అండ్ వినీత్ మా సిటీఓ కలిసి బిల్డ్ చేసే టైంలో నేను జయంత్ యూస్ టు రోజుకు 3 డెమోలు చేసేవాళ్ళం ప్రోడక్ట్ లేకుండా. ఓకే. సో పీపీటీ లాగా, సేల్స్ డెమో లాగా పీపీటీలు చేసేవాళ్ళము, లేకపోతే స్క్రీన్స్ వచ్చేసాయి, డిజైన్. సో ఒకటి బిగ్గర్ అడ్వాంటేజ్, ఒకటి ప్రాక్టీస్, మాకు ఎట్లా సేల్ చేయాలో వాట్ ఆబ్జెక్షన్స్ అర్థమైంది. సెకండ్ ఏంటంటే ఎనీ ఇన్పుట్ ఆన్ ప్రోడక్ట్ యూస్ టు కమ్ డైరెక్ట్లీ మేము వెళ్ళి ఇచ్చేవాళ్ళం. బిఫోర్ రిలీజ్ ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ హోల్ ప్లాట్ఫామ్ బిల్డింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీ కాన్వర్సేషన్ లో ఒక ఇన్పుట్ వచ్చేది, అరే మా ప్రోడక్ట్ లో ఇది ప్రాబ్లం ఉంది, మీరు ఇది సాల్వ్ చేస్తారా అని. మేము చేస్తామని చెప్పేవాళ్ళం, వచ్చి వీళ్ళకి చెప్పేవాళ్ళం బిల్డ్ చేయండి అని. రైట్. సో ఆ కాన్వర్సేషన్స్ చాలా హెల్ప్ అయినాయి స్టార్టింగ్ లో.
అండ్ దెన్ మేము ఫస్ట్ డే నుంచి మాకు ముగ్గురికి కూడా, బికాజ్ కన్సల్టెంట్స్ కాబట్టి ఆర్ బ్యాంకర్స్ కాబట్టి పెద్ద కంపెనీస్ అలవాటు, వర్కింగ్ విత్ పెద్ద కంపెనీస్, ఎంటర్ప్రైజ్, రైట్, ఎంటర్ప్రైజ్ అంటారు. సో ఆ పెద్ద కంపెనీస్కి అమ్మాలని ఆల్వేస్ ఇంట్రెస్ట్, బికాజ్ SAP, Oracle ఆ స్పేస్లో పెద్ద కంపెనీస్లో బిగ్గర్ స్ట్రగుల్ ఉంటుంది, అంటే దే ఆర్ మోర్ విల్లింగ్ టు బై, వాళ్ళకి స్ట్రగుల్ కూడా ఎక్కువ ఉండే. సో పెద్ద కంపెనీస్ కోసం బిల్డ్ చేస్తున్నామని బిల్డ్ చేసుకుంటూ పోయాం. కానీ ఎర్లీగా ఏ పెద్ద కంపెనీ వాళ్ళని నమ్మదు. సో ఫస్ట్ సెట్ ఆఫ్ 5-10 కస్టమర్స్ అన్ని చిన్న కస్టమర్స్ వచ్చినాయి, ఒక 300 ఎంప్లాయీస్, 200 ఎంప్లాయీస్, అట్లా ఆ సైజ్ కంపెనీస్ వచ్చినాయి. వేర్ హైదరాబాద్ బేస్డ్, హైదరాబాద్, బెంగళూరు బేస్డ్, అంటే ఆల్ రిలేషన్షిప్స్, ఒకళ్ళు బ్యాచ్మేట్, ఒకళ్ళు ఇంకేదో ప్లీజ్ భయ్యా తీసుకో భయ్యా అన్న కొంతమంది, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు దాంట్లో. ఎందుకంటే ఆ ఇనిషియల్ ట్రస్ట్ చాలా కష్టం, పర్సనల్ ట్రస్ట్ పెట్టి చేయాలి. అంటే నేను ఎందుకు తప్పు చేయను కదా, నీకోసం ఎందుకు తప్పు చేస్తాను, అంటే లైక్ అరే నీ మీద సాఫ్ట్వేర్ పెట్టుకుని నన్ను నమ్ముకొని పెట్టుకోని అట్లా చేయించాలి. కానీ అదే ప్రాసెస్లో పెద్ద పెద్ద కంపెనీస్తో కూడా మాట్లాడాలి. ఒక లాజిస్టిక్స్ కంపెనీ ఉండే, పెద్ద కంపెనీ. అయితే వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తున్నారని తెలిస్తే సరే అని, అదే యూజువల్ కనెక్షన్స్ కదా, ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని, సరే నా ఫ్రెండ్ ఉండే ఇంటి ఓనర్ ఈజ్ ద CEO అని తెలుసుకొని, ఆ లాజిస్టిక్స్ కంపెనీ CEO అని తెలుసుకొని, ఆ ఫ్రెండ్ని పట్టుకొని భయ్యా ప్లీజ్ ఇంట్రడ్యూస్ చేయంటే వెళ్తే, అరే ఏదో పాత కనెక్షన్ కూడా ఉండి కొంచెం కనెక్షన్ పట్టుకొని, అరే రోహిత్ మాది 20,000 ఎంప్లాయీస్ ప్లస్, అప్పటి వరకు ఓన్లీ 200-300 చేసాం. సో మాది 20,000 ఎంప్లాయీస్ ప్లస్, మాకు SAP, Oracle సూట్ అవుతాయి ఈ స్కేల్లో, మీలాంటి కంపెనీ కష్టమేమో అంటే, అరే he said అరే మీకు కష్టం అంటే మేమన్నా మాకు ఛాన్స్ ఇవ్వండి, విల్ ట్రై. సరే రాకపోతే సెలెక్ట్ కామంటే, సరే నీకు ఫ్రెండ్షిప్ కొద్ది ఆర్ వాట్ ఎవర్, నా టెనెంట్ ఫ్రెండ్షిప్ కొద్ది నీకు ఛాన్స్ ఇస్తాను, కానీ దీని తర్వాత మాత్రం నా దగ్గరికి రావద్దు అని చెప్పాడు ఆయన. దట్ అరే ఎవాల్యుయేషన్ లో నేనేం హెల్ప్ చేయను, ఇంట్రడ్యూస్ అయితే చేస్తా టీమ్కి, బికాస్ టీమ్ ఫస్టే నో అంది. అంటే మేము ఈమెయిల్ రాస్తే టీమ్ ఫస్టే నో ఉంది, అరే మేము Oracle, SAP అట్లా చూస్తున్నాం. సో అక్కడ నుంచి ఆ టీమ్ ఆపర్చునిటీ ఇచ్చింది, డెమోలు చేసాం. డెమోస్ ఆర్ అవుట్ స్టాండింగ్, ఎందుకంటే మాకు క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోద్ది. అంటే ఒక పాత ప్రోడక్ట్ చూసి మా ప్రోడక్ట్ చూస్తే, అరే ఇదైతే మా ఎంప్లాయీస్ బాగా వాడతారు, మేము ఎట్లా ప్రెజెంట్ చేసాం అవన్నీ డిఫరెన్స్ తెలిసిపోద్ది, క్లియర్గా తెలిసిపోద్ది. సో వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అండ్ చెప్పాం కూడా, దేర్ ఆర్ కొన్ని థింగ్స్ మేము బిల్డ్ చేయాలి ఇంకా, బట్ 80% ప్రోడక్ట్ ఆల్రెడీ ఉంది, మీరు తీసుకోండి, మేము బిల్డ్ చేసేస్తాం గో లైవ్ వరకు అని. సరే అని ఒక సైన్ చేసాము, అన్నీ అయిపోయినాయి, రైట్. ఒక గో లైవ్ డేట్ పెట్టుకున్నాం. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లార్జ్ క్లయింట్. అంటే మేము ఎందుకైతే కంపెనీ బిల్డ్ చేసామో ఎంటర్ప్రైజ్ కోసం, దిస్ ఇస్ మా ఫస్ట్ లార్జ్ క్లయింట్. అంటే పెద్ద ఎక్సైట్మెంట్, పిచ్చి ఎక్సైట్మెంట్ టు టేక్ దెమ్ లైవ్ ఒక డేట్ అని. ఆ క్లయింట్ కూడా ఈజ్ అ వెరీ, అంటే యంగ్ కంపెనీ అప్పుడులో కాబట్టి, దేవర్ ఆల్సో అంటే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు. కొత్త ప్రోడక్ట్ వస్తుంది, మీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్, HR క్వరీస్ ఈజీ అయిపోతాయి, లీవ్స్, పేరోల్ అన్ని అంత షోషా అయ్యి దెర్ వాజ్ అ డేట్. సరే అని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది, వాళ్ళ డేటా పెట్టాం, అన్ని పెట్టాం. ఆ డేట్ వచ్చింది, అంటే 1 day బిఫోర్ ద గో లైవ్ డేట్ లాంచ్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంటే ఫ్లైయర్స్ వెళ్ళిపోయినాయి, CEO నుంచి ఈమెయిల్ వెళ్ళింది ఆల్ ఎంప్లాయీస్కి, టుమారో మేము డార్విన్ బాక్స్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం మీ HR కోసం, మీ లైఫ్స్ మారిపోతాయి, ఆ టైప్స్లో ఈమెయిల్ వెళ్ళింది. ఆ రోజు రాత్రి కూర్చొని మేము ఉట్టిగా మేము టెస్ట్ చేయాలి కదా అని ఓపెన్ చేస్తే ఓపెన్ కావట్లేదు సిస్టమ్. రైట్, ఇదేంది అసలు, అంటే ఒక షాక్ అది. అంటే డెవలప్మెంట్ అయిపోయింది, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్, డేటా అంతా అప్లోడెడ్, ఎవ్రీథింగ్ రెడీ, ఎవ్రీథింగ్ టెస్టెడ్, అసలు ప్రోడక్ట్ ఓపెన్ కావట్లేదు. అంటే అదేంటి అని చూస్తే, మేము బేసిక్లీ అప్పుడు వరకు బిల్డ్ చేసిన కంపెనీస్ ఒక 200-300 ఎంప్లాయీస్, 2 locations, 3 locations, 10 departments అట్లా. ఈ ప్రోడక్ట్, ఈ కంపెనీ ఏదైతే ఉందో 20,000 ఎంప్లాయీస్, 800 పిన్ కోడ్ లొకేషన్స్, 200 డిపార్ట్మెంట్స్, 300 సమ్ అదర్ గ్రూప్స్. బేసిక్లీ ఆ డ్రాప్ డౌన్స్ ఏమన్నా ఉంటాయో అవన్నీ కూడా మాకు అసలు ఏది లాంచ్ కావట్లేదు. ఎందుకంటే జనరలీ డ్రాప్ డౌన్, మన ఆఫీస్ డ్రాప్ డౌన్ ఏముంటుంది, 5 ఆఫీస్ అడ్రస్ ఉంటాయి. ఇప్పుడు డార్విన్ బాక్స్ ఆఫీస్ అంటే 12 ఆఫీసులు ఉన్నాయి, డ్రాప్ డౌన్ కొడితే 12 వస్తాయి, వీళ్ళకి 800 ఉన్నాయి. సో ఆ పేజ్ లోడ్ కాలే. సో మొత్తం అంటే ఆ హోల్ స్టోరీ, ఆ హోల్ నైట్ మాకేంటంటే, అరే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ కస్టమర్, అంత డూమ్ డామ్ అన్ని చేసాము, దట్ వీ లాంచింగ్ అనౌన్స్మెంట్ వెళ్ళిపోయింది. ఆ కంపెనీ తీసుకుందని చెప్పి 10 కంపెనీలకు అమ్మేసాం కూడా, రైట్. సో అంటే ఇప్పుడు ఇది కానీ లాంచ్ కాకపోతే అయిపోయింది కంపెనీ, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఎందుకంటే మన స్టోరీ అబౌట్ ఎంటర్ప్రైజ్ అండ్ చెప్పా కదా, రిస్క్ ఇస్ ఫియర్ ఫ్యాక్టర్ పెద్దగా ఉంటుంది ఎంటర్ప్రైజ్ బయింగ్. అంటే ఐ మైట్ గెట్ ఫైర్డ్, ఇదేదైనా తప్పుపోతే అని.
సో అది కాదని పొద్దున్నే ఆ రోజు రాత్రి 1:00 పొద్దున్న 6 AM ఫ్లైట్ తీసుకొని వెళ్ళి ఆ సీఈఓని కలిసారు. ఎవరైతే మీకు ఛాన్స్ ఇచ్చారో ఛాన్స్ ఇచ్చారు, వచ్చేసి భయ్యా మేము వి స్క్రూడ్ అప్, ప్రోడక్ట్ లాంచ్ కావట్లేదు, ఇవన్నీ ఎన్విజన్ చేయలేదు మేము, సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ ఇట్ ఇస్ ఆన్ అస్. అంటే మీ తప్పు కాదు, ఏది కాదు, రైట్, వీవర్ ఆల్సో మేము అనుకున్నాం మేము తప్పు అంటే మేము కరెక్టే చేస్తున్నామని, కానీ మాకు వాళ్ళు నిన్న తెలిసింది, సో ఇమీడియట్గా నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాము ఏంటంటే, కానీ ఇప్పుడు వాట్ ఎవర్ యూ నీడ్ అంటే ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ అయితే లాంచ్ కావట్లేదు, సో ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవాలి మీరు, సో ఆ ప్రోడక్ట్ సెలెక్షన్లో కానీ ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా మేమే హెల్ప్ చేస్తాం, మళ్ళీ ఇంకొంచెం ఎఫర్ట్స్ కాబట్టి ఇంకో ఎఫర్ట్ కాబట్టి ఆ మొత్తం మేమే చేస్తాం, కానీ ఈ సెలెక్షన్లో 30 days పడుతుంది ఆర్ 15 days పడుతుంది సెలెక్షన్కి, తర్వాత ఒక 30 days ఇంప్లిమెంటేషన్ పడుతుంది, ఆ 15 days మాకు ఇవ్వు, ఓకే మేము కానీ లాంచ్ చేయగలితే 15 daysలో వీల్ లాంచ్, లేకపోతే నువ్వు ఏమైనా సెలెక్ట్ చేయి మేము ఇంప్లిమెంట్ చేసి పెడతామని చెప్పాం. ఓకే, వాళ్ళ బదులు మీరు ప్రాజెక్ట్ మేనేజర్లా ఉండి మేము ప్రాజెక్ట్ మేనేజర్ ఉండి అన్ని చేస్తామని చెప్పాం. ఆ 15 days వంశీ ఎవ్వరు పడుకోలే, ఒక 15 మంది కంపెనీ మాది డార్విన్ బాక్స్ అనేది, సో ఎవ్వరు పడుకోలే, అందరం అంటే టెస్టింగ్ నుంచి కోడింగ్ నుంచి వచ్చిన రాకపోయినా అందరం అన్నీ చేసి వి టుక్ ఇట్ లైవ్ ఆన్ ద 14th day. సో అంటే ది ఎక్స్పీరియన్స్ ఒకటైతే వంశీ, ద బిలీఫ్ ఇన్ దోస్ 14 people or 15 people అప్పుడు, దట్ ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఎట్లాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతాము అనేది, దట్ బిల్ట్ ద కల్చర్ ఆఫ్ డార్విన్ బాక్స్ యాజ్ అ కంపెనీ. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి వచ్చి మనం డెలివర్ చేయగలిగామంటే ఇంకా తర్వాత సిచ్యువేషన్స్ ఈజియర్. పెద్ద ఇంకా బిగ్గర్ కంపెనీ, డబ్బులు లేవు అప్పుడు, పీపుల్ లేరు, ఏమి లేవు, కానీ వీ కేమ్ టుగెదర్, వాట్ ఎవర్ ఇట్ టుక్ వి డిడ్ అండ్ వీ గాట్ దెమ్ లైవ్. అట్లా దేర్ ఆర్ మెనీ ఒకేజన్స్, అంటే ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అంటారు కదా జర్నీలో, దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెరీ ఎర్లీ విచ్ బిల్ట్ ద కల్చర్ ఆఫ్ డార్విన్ బాక్స్. ఇప్పుడు కూడా రైట్, లైక్ మెకిన్జీలో ఓన్లీ మెకిన్జీ క్యాన్ లాగా, దట్ ఈవెన్ ఇన్ డార్విన్ బాక్స్ వి బిలీవ్ వీ కెన్ టర్న్ అరౌండ్ ఎనీ సిచ్యువేషన్. అమేజింగ్. ఏమన్నా కానీ ప్రాబ్లం వీ కెన్ టర్న్ ఇట్ అరౌండ్ అని. సో టిల్ ద లాస్ట్ మూమెంట్ ఎవ్రీబడి ఫైట్స్. ఆ సేల్ ఇంకొకటికి వెళ్తున్నా రైట్, ఆ కస్టమర్కి నచ్చకపోయినా సంథింగ్, ఆ ప్రోడక్ట్ ఫీచర్ అయినా కూడా టిల్ ద లాస్ట్ మూమెంట్ వీ ట్రై అవర్ బెస్ట్. For every employee we try our best that we get it right. అంటే that as a culture set అయిపోయింది. Amazing. So that as a journey, as a story, ఇప్పుడు కూడా మాకంటే ఐఎమ్ స్టిల్ గెటింగ్ గూస్ బంప్స్. అంటే I can feel the sleeplessness, ఆ కాఫీ స్మెల్ of those 15 days because it changed I think the course of the company. అక్కడ నుంచి I think అప్పుడు దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి, దాని తర్వాత పెద్ద దానికంటే పెద్ద కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు వేదాంత ఇస్ అ కస్టమర్, 100,000 ఎంప్లాయీస్ ఉన్నారు వేదాంత, 1 lakh ఎంప్లాయీస్, 1 lakh employees, 30 companies in one entity, అట్లా ఉన్నారు. అంటే ఒక పెద్ద అంబ్రెల్లా కింద ఆల్ దట్ వి సాల్వ్. పేరెంట్ కంపెనీ కింద 30 కంపెనీస్ ఉన్నాయి. సో అవన్నీ వి సాల్వ్ ఫర్ కంపెనీస్ విచ్ హావ్ ఒక పోర్ట్ కంపెనీ వి సాల్వ్, అంటే వి ఇస్ అ కస్టమర్. వాళ్ళకి మొత్తం వరల్డ్ లో ఎక్కడెక్కడ కోస్ట్ లైన్ ఉందో అవన్నీ అక్కడంతా ఎంప్లాయీస్ ఉన్నారు. సో 100+ సెంటర్స్. సో వాళ్ళందరికీ వి సాల్వ్. అంటే ఆ జర్నీ స్టార్టెడ్ విత్ దట్ వేర్ వీ కుడెంట్ సాల్వ్. అంటే కొంత 20,000 మందికే మేము ఆల్మోస్ట్ కంపెనీ షట్ డౌన్ చేసే స్టేట్ నుంచి ఇప్పుడు వీఆర్ డూయింగ్ దిస్. అంటే మీరు ఆ కేసులో చెప్తుంటే నాకేదో కొట్టేస్తుంది అప్పటికించి. లైక్ ఇప్పుడు అంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ CEO కానివ్వండి, లేకపోతే హూ ఎవర్ ఈస్ ది ప్రాజెక్ట్ మేనేజర్ దేర్ విత్ యూ గైస్, అంటే మీరు వెండర్ ఫర్ దెమ్, మిమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పటి నుంచి అలా ఒక ఫియర్ఫుల్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నారు ఇందాక. అంత పెద్ద ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు వాళ్ళకి జనరల్గా క్రాస్ చెక్స్ కానివ్వండి, మీకు ఇచ్చే వైర్ ఫ్రేమింగ్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ చెక్స్ కానివ్వండి, ఎట్లుంది టెస్టింగ్, అది ముందు కాలేదా? అది అంటే మరి రేపు లాంచ్ అవుతున్న టైంలో అదే. సో అది మంచి క్వశ్చన్ వంశీ. సో ఏమైందంటే ఇండివిజువల్ పేజెస్ లాంచ్ అవుతుండే. ఓకే, రైట్. ఇండివిజువల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసుకున్నారు, రిక్రూట్మెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ టెస్ట్ చేసుకున్నారు, అటెండెన్స్ వాళ్ళు అటెండెన్స్, ఆ మొత్తం టుగెదర్ వచ్చి ఒక సిస్టమ్ లో లాంచ్ అవ్వాలనేది అది అసలు ల్యాండ్ కాలే. అంటే ఎవడు ఆలోచించలేదు అట్లా అవ్వాలని. అంటే జనరలీ టెస్ట్ కేసెస్ అని ఉంటాయి బిఫోర్ యూ లాంచ్, అవి అందరు టెస్ట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అసలు ప్రోడక్ట్ లాంచ్ కాదని ఎవరు టెస్ట్ కేసు ఉంటుంది, అది రాయరు ఎవరు. సో అది ఆ టెస్ట్ కేసు మాది ఫెయిల్ అయింది బేసిక్లీ. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం ముందు రోజు రాత్రి అన్ని లాంచ్ అవుతున్నాయా లేదా. ప్రతిదీ స్టేకే కదా అది. అంటే ఇంకోటి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ ఎట్లుంటాయి అని ఒక క్యూరియాసిటీ ఉండేది. అంటే ఎట్లాంటిది అంటే అంత పెద్ద ప్రోడక్ట్ని ఇన్ హౌస్లోకి తీసుకొచ్చే ముందు
మేబీ ప్లేయర్స్ ఒక 10-15 ఇప్పుడు ఇక్కడ నార్మల్ చిన్న స్కేల్లో ఉన్నప్పుడు చాలా ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ ఆ లెవెల్లో ఉన్నప్పుడు ప్లేయర్స్ కొంతమంది ఉంటారు కాబట్టి ఆ మధ్యలో కాంపిటీషన్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్ డూ యూ హ్యావ్? లైక్ పిచ్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు స్టార్టింగ్లో వీ యూస్ టు హ్యావ్ మాక్స్ కానీ లేకపోతే పిచెస్ డెక్స్ ఈజీగా డెమోస్ అవుతూ ఉంటాయి అని, అట్లా ఇప్పటికి కూడా వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ డూ యూ హ్యావ్? సో అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద కంపెనీస్తో కంపీట్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా బ్రాండ్ ఉంటుంది. అవును, అంటే క్లియర్లీ ఒక 5,000-10,000 కంపెనీస్ గ్లోబలీ అట్లా ఈచ్ ఆఫ్ SAP కానీ ఆరకల్ కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఆఫ్రికన్ కంట్రీ జీడిపి అంత ఉంటుంది. సో వీఆర్ కంపీటింగ్, దాంతో కంపీట్ చేస్తున్నాం మేము రోజు. అయితే వాళ్ళతో కంపీట్ చేసినప్పుడు ఐ థింక్ కస్టమర్కి దే హ్యావ్ టు ఫీల్ స్పెషల్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్ మాతో. బికాజ్ మేము వీ కెన్ సే అరే మేము బెటర్ ప్రోడక్ట్, ఓడిపోయినప్పుడల్లా వీ కెన్ సే అరే బెటర్ ప్రోడక్ట్ కానీ వాళ్ళు SAP వాళ్ళు తీసుకున్నారని. కానీ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ అస్. అంటే ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు వావ్ ద కస్టమర్. ఇట్ ఈస్ నాట్ కస్టమర్ రెస్పాన్సిబిలిటీ సేయింగ్ అరే మీరు చూసి ఇవాల్యుయేట్ చేసుకొని బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోండి, మేమే బెటర్ ప్రోడక్ట్, మీకు ఇవాల్యుయేషన్ రాదు అనే ప్రసక్తే లేదు. రైట్, కస్టమర్ ఈజ్ ద కింగ్. రైట్, లైక్ కస్టమర్, మా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ అస్ టు షో అంటే హౌ ఆర్ వి బెటర్ అని. సో ఎవ్రీ ఇంటరాక్షన్లో వాట్ మోర్ కెన్ వీ డూ అనేది ఒక క్వశ్చన్ మేమే మమ్మల్ని అడుగుకుంటాం. రైట్, ఇప్పుడు సేల్స్ ఉంది అనుకోండి, ఫస్ట్ డెమో ఉంది. ఫస్ట్ డెమోలో ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్గ్ స్ట్రక్చర్ సెటప్ చేసి చూపించచ్చు కదా. జనరల్లీ స్టాండర్డ్ ప్రోడక్ట్ చూపించచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్గ్ స్ట్రక్చర్ కొంచెం పర్సనలైజ్ అవుద్ది. వాళ్ళకు ఇంప్రెషన్, వీళ్ళు మాకు ఇప్పుడు మేము ఆర్గ్ స్ట్రక్చర్ చూస్తే డార్విన్ బాక్స్లో, బికాజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ బెటర్. వాళ్ళ కలర్స్లో వాళ్ళ ఆర్గ్ స్ట్రక్చర్ వాళ్ళ డేటా పెట్టి చేయవచ్చు. వెన్ దే ఆస్క్ అస్ అ క్వశ్చన్, రైట్, ఎంత క్విక్గా రెస్పాండ్ చేస్తాం. బై ఫ్రైడే వరకు మీరు సబ్మిట్ చేయండి అంటే, అరే మనం ట్యూస్డే వచ్చింది కదా, వై నాట్ సబ్మిట్ ఆన్ వెనస్డే? రైట్, ఎందుకంటే మెంటలీ దే ఆర్ ఈచ్ టచ్ పాయింట్ దే ఆర్ స్కోరింగ్ అస్. మనకు తెలీదు కానీ దే ఆర్ స్కోరింగ్ అస్. అరే వీళ్ళతో అయితే నేను టుమారో ఇష్యూ వచ్చిందంటే ప్రోడక్ట్ మీద వీళ్ళు రేపే రెస్పాండ్ చేస్తారు. అదే పెద్ద కంపెనీకి వెళ్ళానంటే వాళ్ళు వారం తీసుకుంటారు. రైట్, కంటిన్యూస్లీ అసెట్ చేయాలి. అండ్ అది ట్రస్ట్ అంతే. అంటే సీట్ ఎట్ ద టేబుల్ అంటారు కదా, మేము ఆల్వేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. లేదు మనకు సీట్ ఎట్ ద టేబుల్, ఫస్ట్ లెట్స్ ఎర్న్ సీట్ ఎట్ ద టేబుల్ అండ్ దెన్ విన్. అట్లా. సో అండ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వంశీ, మాకు ఇప్పుడు కూడా వెన్ ఎవర్ వీ గోయింగ్ టు న్యూ కంట్రీ వీ స్టార్ట్ దేర్. అదొక జాయ్ అనమాట. అరే మంచి ఓల్డ్ టైమ్ ఫీల్స్, ఎవరు హూ ఇస్ డార్విన్ బాక్స్ అంటే ఆహా మంచి ఫీల్ వచ్చింది, కమాన్ లెట్స్ డూ ఇట్ అన్నట్టు అదొక కిక్ అనమాట. అమేజింగ్. ఇప్పుడు నేను మీ బ్యాక్ స్టోరీ చూస్తే చాలా చోట్ల ఆఫీసెస్ కానివ్వండి, లేకపోతే ద వే యూ స్టార్టెడ్, మీ ఇనిషియల్ క్లయింట్ బేస్ కానివ్వండి, అవన్నీ చాలా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉంది. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ బ్యాక్ స్టోరీ ఆఫ్ డార్విన్ బాక్స్, ఇట్ విల్ బి గ్రేట్. సో మెకిన్జీ లో పనిచేస్తుండే ఐ వాజ్ డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. దెన్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు జయంత్ అని. సో జయంత్ వాజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనమాట. అండ్ ఢిల్లీలో పనిచేసేవాడు, నేను బాంబేలో పనిచేసేవాడిని. ఎప్పుడు ఫెస్టివల్స్కి రిటర్న్ వస్తుంటే హైదరాబాద్లో కూర్చొని ఉట్టిగా ఐడియాస్ గురించి మాట్లాడాలి. జస్ట్ ఇంట్రెస్ట్ బుద్ధి, ఈ సెక్టర్లో ఏమవుతుంది, ఆ సెక్టర్లో, బికాస్ బ్యాంకర్ కన్సల్టెంట్ కలిస్తే ఎప్పుడు ఇదే గోల్ ఉంటుంది. సో ఈ సెక్టర్లో ఏమవుతుంది, ఆ సెక్టర్, కంపెనీ స్టార్ట్ చేద్దామని కాదు, జనరలీ మాట్లాడుతుండే. కానీ ఏంటంటే మాకు ఇండివిజువలీ యాజ్ ఎక్స్పీరియన్సెస్, నాకేమో నేను వాడే సాఫ్ట్వేర్, నా క్లయింట్స్ వాడే సాఫ్ట్వేర్, అండ్ లక్కీలీ నాకు గూగుల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఎందుకో అంత గ్రేట్ అనిపించలేదు యాజ్ ప్రోడక్ట్స్. అండ్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ అనేది ఒక 20-year-old ఇండస్ట్రీ, ఇప్పుడు వచ్చింది కాదు. సో SAPలు, ఆరకల్ ఎప్పటి నుంచో ఉన్నాయి, వర్క్ డే కూడా 10 years అయింది. అండ్ అంత లాంగ్ స్టాండింగ్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్స్ ఎందుకు ఇంత మీడియాకర్ ఉన్నాయి అనేది ఒక ట్రిగర్ ఉండే నాకు. అండ్ ఆ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు అవును ఎందుకు ఉంది అని జయంత్ మొదలుపెట్టాడు. సో జయంత్ మొదలుపెట్టేవాడికి ఇద్దరం డిస్కస్ చేసాం. సరే వీళ్ళు థింక్ అబౌట్, అంటే ఇది ఒక నార్మల్ కాన్వర్సేషన్. రైట్. సో నాది నా ట్రిప్లో ఉన్నా, తన ట్రిప్లో ఉన్నాడు, అంటే తను ఢిల్లీ వెళ్ళి తన క్లయింట్స్ని కలుస్తున్నాడు. కానీ ఆ ఐడియా ఒకటి ఉండిపోయింది మాలోకి, అసలు ఎందుకు ఇట్లాంటి మంచి సాఫ్ట్వేర్ కేటగిరీ, ఇప్పుడు HR అనే సాఫ్ట్వేర్ అందరు వాడతారు ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, నో అదర్ కేటగిరీ హ్యాస్ దిస్. రైట్. అంటే మనకి ఎనీ కంపెనీలో 3 systems ఉంటాయి, మెయిన్ సిస్టమ్స్. ఒకటి మన ఎంప్లాయీ సిస్టమ్ విచ్ ఇస్ HR, మేము చేసింది. సెకండ్ ఫైనాన్స్ సిస్టమ్, మన అకౌంట్స్ది. రైట్. థర్డ్ కస్టమర్ సిస్టమ్, మన కస్టమర్ లిస్ట్ ఏది సిస్టమ్. సో ఎవరైనా డిజిటల్ ఫస్ట్ టెక్నాలజీ వాడాలంటే ఈ 3 ఆటోమేట్ చేస్తారు. అండ్ HR ఇంత ఫండమెంటల్ సిస్టమ్ కదా, ఇదెందుకు అంటే మనకు నచ్చట్లేదు, ఇంత మీడియాకర్ ఉంది ప్రోడక్ట్ అని, సరే కనుక్కుందాం దీని గురించి అని
మాకు లక్కీగా ఏంటంటే చాలా మంది క్లయింట్స్తో పనిచేసాం కదా. ఇప్పుడు మెకిన్జీలో కానీ తన ఈవైలో కానీ చాలా మంది క్లయింట్స్తో పనిచేసాం. సో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు కదా, అడిగితే పొద్దులే అని వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్ హెడ్స్తో కూర్చొని వాళ్ళ దగ్గర మీటింగ్స్ తీసుకొని అందరు అడిగాం ఎందుకు అంటే ఆర్ యూ హ్యాపీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారా, రైట్? అందరూ వాడతారు, అన్ని పెద్ద కంపెనీలే, ఇప్పుడు మెకిన్జీ సర్వ్ చేసేది, ఈవై సర్వ్ చేసేది. అయితే మీరు సాఫ్ట్వేర్ వాడుతున్నారా, ఆర్ యూ హ్యాపీ, ఫస్ట్ క్వశ్చన్. ఏమో సరే ఇట్స్ ఓకే అంటారు, కొంతమంది అన్నారు, కొంతమంది ఏమో అరే దిస్ ఇస్ ద బెస్ట్ అవుట్ దేర్, ఎల్స్ ఇస్ దేర్, ఇద్దరు తీసుకున్నాం. కొంతమంది వీఆర్ అన్హ్యాపీ అన్నారు. సో కొంచెం డిగిన్ చేస్తే అందరు ఏం చేశారంటే దే ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్, కానీ అడాప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ వెరీ లో. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఆ వాల్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎప్పుడు వస్తుంది అంటే పీపుల్ వాడినప్పుడు. నేను ఎన్నంటే అన్ని ఫీచర్లు పెట్టచ్చు ఒక ప్రోడక్ట్లో, కానీ వాడకపోతే అంటే డెడ్ అన్నట్టే, ఇట్స్ లైక్ అ నాన్ లివింగ్ థింగ్. సో ఎందుకు వాడట్లేదని కొంచెం ఇంకొంచెం డిగిన్ చేసాం. సో B2Bలో ఏమవుతుందంటే వంశీ, ద బయర్ జనరలీ ఆ బయర్ గురించి ఆలోచిస్తారు. సో నా డే టు డేలో ఏమేమి అవుతుందో ఈ సాఫ్ట్వేర్ నాకు సాల్వ్ చేస్తుందా లేదా. సో హెచ్ఆర్ సాఫ్ట్వేర్లో ఏం ఆలోచిస్తారంటే అరే రిపోర్ట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా. ఇప్పుడు హెచ్ఆర్ పర్సన్ ఏముంటుంది, డేటా కరెక్ట్ వస్తుందా లేదా, రిపోర్ట్ కరెక్ట్ వస్తుందా లేదా, డెలివరీ చేసినవి అని క్లియర్గా ఉంటాయి. కానీ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ అసలు కన్సిడరేషన్ కూడా కాదు. అంటే ఒక సాఫ్ట్వేర్ వాడేటప్పుడు అప్పటి వరకు అట్లా రాదు, రైట్? సో అది ఒక ఆహా మాకు, అంటే అరే ఎందుకు అవ్వట్లేదు ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్, ఇంపార్టెంట్ కదా ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. అంటే హెచ్ఆర్ సాఫ్ట్వేర్ అందరూ వాడే సాఫ్ట్వేర్లో ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కదా, ఎందుకు సాల్వ్ చేయట్లేదు. అండ్ టెక్నాలజీ ఎగ్జిస్ట్, ఇప్పుడు మన స్విగ్గీలు ఉన్నాయి, ఊబర్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు ఎంత ఈజీ అవి. మనం యాప్ ఓపెన్ చేసి వాడేస్తాం, ఎవరు వచ్చి ట్రైనింగ్ చేయరు. కానీ హెచ్ఆర్ సాఫ్ట్వేర్లు, అదర్ సాఫ్ట్వేర్లు మనం కంపెనీకి వెళ్తే ఒక క్లాస్ రూమ్ సెషన్ ఉంటుంది, హౌ టు అప్లై ఫర్ లీవ్, మీ పే స్లిప్స్ ఎక్కడ చూసుకోవాలి, మీ పర్ఫార్మెన్స్ రివ్యూ ఎట్లా రాయాలి అని. ఇది చాలా మిస్ మ్యాచ్ ఉంది అని ఇంకా దెన్ అరే ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్ అని స్టార్ట్ అయింది. సో ఒకటి ఏంటంటే నాకు జయంత్కి హెచ్ఆర్ డీప్గా అండర్స్టాండింగ్ లేదు, రైట్? మాకు ప్రోడక్ట్ అర్థం ఉంది, కొంచెం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం అవుతుంది, కానీ హెచ్ఆర్ అర్థం కాదంతా. సో చైతన్య జయంత్ కొలీగ్ ఉండే ఈవైలో, తను హెచ్ఆర్ కన్సల్టెంట్. చైతన్య రేర్ కాంబినేషన్ ఏంటంటే తను ఇంజనీర్, జేఎన్టీయూలో ఇంజనీర్, అండ్ వర్క్డ్ యాజ్ ఎ ఇంజనీర్ అండ్ దెన్ హెచ్ఆర్ కన్సల్టెంట్, XLRL MBA చేసి హెచ్ఆర్ కన్సల్టెంట్. ఆ కాంబినేషన్ ఆఫ్ నాకు టెక్నాలజీ అర్థమవుతుంది, నాకు హెచ్ఆర్ అర్థమవుతుంది వాజ్ రేర్. సో ఒక్కసారి చైతన్యాన్ని మిక్స్లోకి తీసుకొచ్చేపాటికి ఆ కాన్వర్సేషన్ ఒక ఎలివేట్ అయిపోయింది. మేము ఒక లెవెల్లో ఉన్నాం, మాకంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది కొంచెం వంద మాటలో. చైతన్య రాగానే అరే ఇది దిస్ ఇస్ ద రీజన్. అండ్ తను హెచ్ఆర్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడాడు కదా, మేము అందరితో మాట్లాడతాం, అంటే యాజ్ అ బ్యాంకర్ ఆర్ స్ట్రాటజీ కన్సల్టెంట్, తను హెచ్ఆర్తో కూడా బాగా ఎక్కువ మాట్లాడాడు. సో ఆ కాన్వర్సేషన్ నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయిపోయింది. అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఎందుకు అసలు కొనట్లేదు జనాలు అండ్ ఆల్. సో ఫండమెంటలీ కంటిన్యూ చేసాం ఈ కాన్వర్సేషన్స్. అంటే ఇంకా వీఆర్ లైక్ ఇట్ ఈస్ నాట్ అ ఐడియా టు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఐడియా కాదు, బట్ ఎందుకు అవ్వట్లేదు అదొక క్యూరియాసిటీ, ఈ ప్రాబ్లం ఎందుకు అవ్వట్లేదని. కొంచెం డిగిన్ చేస్తే 2 things బాగా స్ట్రాంగ్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ప్రోడక్ట్ ఎప్పుడైనా కూడా ఈజీ టు యూజ్ అనేది కొంచెం బ్రాడ్ టాపిక్. ఈజీ టు యూజ్ అందరూ అంటారు, కానీ మనకి ఇండియాలో, మనకి ఏషియాలో ఈజీ టు యూజ్ అంటే ఏంటి అని. అప్పుడు కొంచెం స్విచ్ చేసాం క్వశ్చన్. వీళ్ళు కన్జ్యూమర్ అప్లికేషన్స్ ఎట్లా వాడుతున్నారు, మొబైల్లో వాడుతున్నారు, వీళ్ళకి ఈమెయిల్ ఐడి లేకపోతే ఏం చేస్తారు, ఓటీపీతో చేస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ టెక్నాలజీస్ ఎగ్జిస్ట్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎగ్జిస్ట్. ఆ రెండు కంబైన్ చేసాం. సేయింగ్ హెచ్ఆర్లో వర్క్ ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో నేను ఒక్కొక్కటి చేయాలి, అది ఈజీగా మనం ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం, మొబైల్లో సాల్వ్ చేయగలుగుతాం, ఇంకేదైనా చేస్తాం. వాట్సాప్లో పే స్లిప్స్ మీకు వాట్సాప్లో వచ్చేస్తే పీపుల్ విల్ బీ హ్యాపీ కదా, రైట్? ఎందుకు ఇంకో సిస్టంలోకి వెళ్ళి లాగిన్ అయ్యి తీసుకోవాలి, వాట్సాప్లో పంపించగలుగుతాం ఆ పేజ్. అట్లా ఒక టన్ ఆఫ్ థింగ్స్ వీ కుడ్ సే అరే ఎక్స్పీరియన్స్ వైజ్ ఇది ఇంప్రూవ్ చేయగలం. సెకండ్ ఏంటంటే మోస్ట్ ప్రోడక్ట్ కంపెనీస్ దే కమ్ ఫ్రమ్ వెస్ట్. సో అమెరికాలో క్రియేట్ చేసి ఏషియాలో యూజ్ చేస్తుంటారు మోస్ట్లీ. అంటే ఇప్పుడు SAP తీసుకోండి, Oracle తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఏదైనా. వాళ్ళందరికీ కల్చరలీ దే అండర్స్టాండ్ వెస్ట్ బెటర్. సో ఇండియాకి ఏషియాకి వచ్చేపాటికి దే వర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఫర్ బేసిక్ యూస్ కేసెస్. అండ్ హెచ్ఆర్ ఏంటంటే ఇట్స్ వెరీ కల్చరల్. మన పవర్ డిస్టెన్స్ ఎట్లుంటుందో, ఇప్పుడు మన మేనేజర్కి మనకి ఎట్లా ఈక్వేషన్ ఉంటుందో, ఇట్స్ ఆల్మోస్ట్ రెప్లికా ఆఫ్ హౌ మన పేరెంట్స్తో మనకు ఉంటుంది అని. యూఎస్లో ఇట్ ఇస్ అది డిఫరెంట్, యూరోప్లో అది డిఫరెంట్, ఆఫ్రికాలో డిఫరెంట్, ఇండోనేషియాలో డిఫరెంట్, అవన్నీ డిఫరెంట్. సో ప్రోడక్ట్ని కొంచెం ఫ్లెక్సిబుల్గా బిల్డ్ చేస్తే
ఈ అన్ని కాంటెక్స్ట్కి సాల్వ్ చేస్తుంది, లేదర్ దెన్ సేయింగ్ అరే ఇది బెస్ట్ ప్రాక్టీస్, మీరు అందరు ఇదే వాడాలి, ఒకటే విధంగా మీ కంపెనీ నడపాలి అని. ఈ రెండు తీసుకొని అరే ఇదేదో బాగుంది. సో బేసిక్లీ ఏంటి, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అని క్లియర్గా ఉండే. అంటే మెనీ పీపుల్ వర్ అన్హ్యాపీ, హ్యాపీగా ఉన్న కస్టమర్లు తక్కువ కనిపించారు. సో క్లియర్లీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, రైట్. అండ్ చాలా మందికి ఉంది ప్రాబ్లం. ఇప్పుడు మేము ఇండియాలో ఎంటర్ప్రైజెస్తో మాట్లాడడం, కొన్ని ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్తో మాట్లాడడం, చాలా మందికి ప్రాబ్లం ఉంది. సో ఇది పెద్ద ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. మా యూనిక్ వే ఏంటంటే అట్లీస్ట్ కెన్ వీ బిల్డ్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ ఈజీ టు యూస్ అండ్ సూపర్ ఫ్లెక్సిబుల్ యాజ్ అ ప్లాట్ఫామ్. అండ్ బిల్డ్ చేయటం ఒకటి, ఇంకోటి ఏంటంటే అరే కెన్ వి సెల్ దట్. నేను బిల్డ్ చేస్తాను, బట్ కెన్ ఐ గో టు అ కస్టమర్ అండ్ సే మీరు ఇప్పుడు ఎట్లయితే ఎవాల్యుయేట్ చేస్తున్నారో అది తప్పు, ఇలా ఎవాల్యుయేట్ చేయండి. ఇలా ఎవాల్యుయేట్ చేయడం కరెక్ట్ కష్టం, ఎందుకంటే ఇప్పుడు చేయలేదు, కానీ కరెక్ట్ బికాజ్ మీ ఎంప్లాయీస్ యూసేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అట్లా వస్తేనే డేటా వస్తుంది అని అట్లా స్టార్ట్ చేసాం. సో దట్ వాస్ ద సీడ్ ఆఫ్ ది ఐడియా. సరే ఇవన్నీ ఐడియా అయింది, ఉన్నాము, బట్ కంపెనీ స్టార్ట్ చేయాలా లేదా అనేది పెద్ద క్వశ్చన్. సో అక్కడ ఐ థింక్ మా అందరిది ఒక్కొక్క అంటే పర్సనల్ జర్నీ స్టార్టింగ్. నాకు పర్సనల్గా ఏంటంటే వెరీ క్లియర్లీ ఒక ప్రాబ్లం. అండ్ నాకు మెకిన్జీలో నేర్చుకునేది ఏంటంటే ఒక ప్రాబ్లం బాగుంటే నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే జనరలీ ఒక టఫ్ ప్రాబ్లం ఉంటే ఎక్సైట్మెంట్. సో క్లియర్లీ టఫ్ ప్రాబ్లం అంటే మనం గెటింగ్ ఇన్ టు కేటగిరీ 20 ఏళ్ళ హిస్టరీ ఉన్న కేటగిరీలోకి ఎంటర్ అవుతున్నాం ఒక డిఫరెంట్ యాంగిల్తో. సో ప్రాబ్లమ్ ఈజ్ ఇంట్రెస్టింగ్, రైట్. ఆపర్చునిటీ ఈజ్ బిగ్. అంటే హెచ్ఆర్ సాఫ్ట్వేర్ అన్ని కంపెనీస్కి రెలవెంట్. మనం ఏ కంపెనీకి వెళ్ళినా హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ఇస్ రిలవెంట్. ఇట్ ఇస్ నాట్ అ సెక్టర్ స్పెసిఫిక్, ఇట్ ఇస్ నాట్ అ కంట్రీ స్పెసిఫిక్ థింగ్, ఎక్కడైనా రిలవెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే నాకు ద ఎక్సైట్మెంట్ ఆఫ్ డూయింగ్ దిస్ విత్ జయంత్ అండ్ చైతన్య. అంటే అరే వీళ్ళతో చేస్తే మజా వస్తుంది కదా, ఇది మంచి ప్రాబ్లమ్ టు సాల్వ్, ఎక్సైటింగ్ ప్రాబ్లమ్ టు సాల్వ్, వీళ్ళతో చేస్తే ఇంకా మజా వచ్చేటట్టుంది అని. దట్ ఈస్ మై జర్నీ ఆఫ్ దిస్ థింగ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ సిచ్యువేషన్ టు కమ్ టు దిస్. బట్ ఇఫ్ యూ స్టిల్ ఆస్క్ ఎనీ ఆఫ్ అస్ త్రీ, మా ముగ్గురులో ఎవరిని అడిగినా కూడా ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ సెకండ్ ద టీమ్ దట్ కేమ్ టుగెదర్, ఆ ముగ్గురు which came together and said, "Arey, we can trust each other to build this out." 10 ఏళ్ళు అట్లీస్ట్ 50 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ళైనా కడతాం అప్పుడులో. అంటే మాకు ఏమీ తెలియదు కదా అప్పుడు. సో మీరు అడిగిన క్వశ్చన్కి వాపస్ వస్తే, నా ఈ హోల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో బిగ్గెస్ట్ పీస్ వాజ్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో అనటంలో ఒకటి, చేయటంలో ఒకటి కదా, వాడి కోసం ఇస్తున్నాం. కానీ ఎక్స్పీరియన్స్ అనేది ముగ్గురం ప్రోడక్ట్ వాళ్ళం కాదు. వాట్ డస్ ఎక్స్పీరియన్స్ మీన్? సో మాకు ఫస్ట్ 1 year వీ వాంటెడ్ టు బిలీవ్, మేము అనుకున్న ఐడియా వీఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు షో ఇట్ ఇన్ ప్రోడక్ట్. ఐడియా ఏంటి, మనం వీఆర్ సేయింగ్ విల్ బిల్డ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ సూపర్ ఈజీ టు యూజ్. యాజ్ అన్ ఐడియా ఇట్ ఇస్ గ్రేట్, కానీ ఇది కెన్ ఐ డూ ఇట్? అంటే ఆ హెచ్ఆర్ సాఫ్ట్వేర్ ఈజీ టు యూజ్ అనేది బిల్డ్ చేయగలుగుతామా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో అక్కడ బికాస్ వీఆర్ ఓన్లీ బిల్డింగ్ ఇట్, వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ ఓన్ మనీ. మేము ముగ్గురమే ఫస్ట్ 1 year వి సెడ్ లెట్స్ బిల్డ్ దిస్ అవుట్. లేకపోతే ఇన్వెస్టర్ మనీ తీసుకున్నా, వెళ్ళి ఇన్వెస్టర్ నుంచి డబ్బులు తీసుకున్నా, ఇట్స్ అ కమిట్మెంట్. మనకే తెలీదు దట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఆన్ దిస్ ప్రోడక్ట్ అని. అప్పుడు ద చాయిస్ దట్ వీ మేడ్ వాజ్ వీ గాట్ అ డిజైన్ ఏజెన్సీ, ఎక్స్టర్నల్ డిజైన్ ఏజెన్సీ టు డిజైన్ ద ప్రోడక్ట్ విచ్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. డెవలప్మెంట్కి వాటికి అన్నిటికీ ఓన్లీ డిజైన్కి, యూఎక్స్ డిజైన్ ప్రోడక్ట్ కి వీ యాక్చువల్లీ ఓవర్ స్పెంట్ మనీ బికాజ్ మాకు అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లీవర్ ఫర్ అస్. ఇప్పుడు నేను ఇంజనీర్కి శాలరీ ఇవ్వాలి, సేల్స్ అతనికి శాలరీ ఇవ్వాలి, ఇంకెవరికన్నా శాలరీ ఇవ్వాలి, చాలా నేనే చేసుకోగలను, ఫైనాన్స్ అతను ఉండాల్సిందే కంపెనీలో, రైట్. సో ఎక్కడెక్కడ మేము చేసుకోగలమో మేము చేసాం ముగ్గురం. వాట్ ఎవర్ మా ముగ్గురికి ఏదైతే వచ్చినాయి అన్ని మేము చేస్తాం. స్పెషలైజేషన్ ఫైనాన్స్లో, హెచ్ఆర్లో, పేరోల్ రన్ చేయడంలో ఉన్న అక్కడ హైర్ చేసుకున్నాం. ఇంజనీరింగ్, కోడింగ్ ఎక్సెట్రా కూడా కొంతమందిని హైర్ చేసుకున్నాం. కానీ ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ స్టేజ్లో పెట్టింది డిజైన్లో. ఓకే, బికాజ్ మాకు దట్ వుడ్ బి అ డిఫరెన్షియేషన్. ఇనిషియల్ స్టేజెస్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటారు? అబౌట్ 60-70 lakhs ఇన్వెస్ట్ చేసాం ముగ్గురం కలిసి. డిజైన్ పార్ట్ మొత్తం కలిపి 60-70 lakhs, దాంట్లో 20-30 lakhs డిజైన్. ఓకే, అండ్ ఇట్ వాజ్ అ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ బికాజ్ అదే ఫస్ట్ జాబ్లో వదిలేస్తున్నామంటే ఇంట్లో గోలా, దాని తర్వాత మా మనీ నుంచే చేస్తున్నామంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ గోలా. లైక్ సో దాంట్లో 50% ఆఫ్ విజిట్ డిజైన్ కోసం పెట్టామని. సో డిజైన్ వి న్యూ అంత ఇంపార్టెంట్ అని. సో అది దట్ వాస్ ద బిల్డింగ్ స్టేజ్ ఆఫ్ ద జర్నీ. అండ్ కంటిన్యూస్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఇఫ్ ఈవెన్ టుడే ఇఫ్ యూ హ్యావ్ టు ఓవర్ ఇన్వెస్ట్, ఒక ఏరియాలో ఓవర్ ఇన్వెస్ట్ చేయాలంటే దట్ ఈస్ ప్రోడక్ట్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలో వీఆర్ ఇన్వెస్టింగ్ బికాస్ వీ నో అరే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బికమ్, మాకు ఏఐ ఈజ్
ఇంపార్టెంట్. రైట్. అండ్ ఏఐ ఇస్ కాస్ట్లీ ఇప్పుడు చేయాలంటే, బికాజ్ ఏఐ వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ. ఉంది కానీ హైప్ ఉంది కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో అది అర్థం చేసుకొని డీటెయిల్లోకి వెళ్ళి మన సిచ్యువేషన్లో హెచ్ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం ఏఐ అనేది ఇస్ ద ఫ్యూచర్. ఒకటి ఏంటంటే అరే ఏఐ అసలు హైపే కాదు, మనకు అవసరం లేదు అనుకొని వదిలేస్తే ఒక విధంగా చెల్లొచ్చు. మనకు కావాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేస్తామా ఏఐలో చేస్తామా అంటే మా చాయిస్ ఆల్వేస్ ఎప్పుడైనా కూడా ఇట్ ఈస్ అబౌట్ ప్రోడక్ట్. సో యాజ్ అ కంపెనీ ఆ చాయిసెస్ చేయగలగాలి. దట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు బెస్ట్ అవుట్కమ్ వస్తుంది, మన డిఫరెన్సియేషన్ యాజ్ అ కంపెనీ అక్కడ ప్రోడక్ట్ నుంచి వస్తుంది. సో అంటే ఎన్ని కంట్రీస్లో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్? సో ఆఫీసెస్ 12 కంట్రీస్లో ఉన్నాయి. బట్ 100+ కంట్రీస్లో మా కస్టమర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇప్పుడు 900+ కస్టమర్స్ ఉన్నారు. కంపెనీస్ అరౌండ్ 30 lakhs plus యూజర్స్, ఎండ్ యూజర్స్. ఈ 900 కంపెనీస్లో ఒక 30 lakh యూజర్స్ డే టు డే యూజ్ డార్విన్ బాక్స్. దట్ ఈస్ అ బిగ్ ఎక్సైట్మెంట్ మాకు, అండ్ దట్ ఈస్ గ్రోయింగ్. అండ్ దీస్ 30 lakh customers are across 100+ countries. Because there are a lot of multinationals చాలా మంది వాడుతున్నారు కాబట్టి డార్విన్ బాక్స్ 100+ కంపెనీస్లో 100+ కంట్రీస్లో ఉన్నారు. ఆఫీసెస్ ఆర్ ఇన్ 12 countries. సో జస్ట్ క్యూరియస్, ఈ 12 countries అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ దట్ వీ హ్యావ్. సౌత్ ఈస్ట్ ఏషియాలో 6 countries. సో సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, 6 countries. సౌత్ మిడిల్ ఈస్ట్లో వీఆర్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌదీ అరేబియా. ఓకే. యూకేలో ఉన్నాం, యుఎస్లో ఉన్నాం, నైజీరియాలో కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. సో దట్ ఈస్ నైజీరియా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అది 12 countries. బట్ కస్టమర్స్ ప్రెజెన్స్ అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్. ఇవన్నీ సేల్స్ ఆఫీసెస్ లాగా. అండర్స్టూడ్. సేల్స్ అండ్ సపోర్ట్. ఆల్సో లైక్ కొంచెం ఫన్ పార్ట్ కూడా మాట్లాడితే, లైక్ నేను మీ పాడ్కాస్ట్ కంటే ముందు ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట, ఎవరితో మాట్లాడితే రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు నేను జిగ్నేష్తో మాట్లాడాను. వెన్ హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ యువర్ స్ట్రగుల్స్ కానివ్వండి, ఇనిషియల్ డేస్, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ పెంట్ హౌస్ స్టోరీ దగ్గర నుంచి మీ లాస్ వెగాస్లో క్యాసినో స్టోరీ వరకు చాలా మాట్లాడినాం మేము యాక్చువల్గా. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ పెంట్ హౌస్ ఆర్ ఫస్ట్ ఆఫీస్, మీ ఆఫీస్ స్పేస్ తీసుకున్నప్పుడు ఎలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే ఆ స్ట్రగుల్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రాక్ అయింది కూడా అక్కడెక్కడ ఉన్నప్పుడు నాకు గుర్తున్న దొరికితే. సో హౌ వాజ్ దట్ జర్నీ? సో అంటే ఆ పెంట్ హౌస్ బేసిక్లీ జయంత్ గారి మామగారికి ఒక బిల్డింగ్ ఉండే. ఓకే. రైట్. అంటే ఫస్ట్లో సగం మనీ డిజైనర్కి ఇచ్చేసాం, మిగిలినది ఇంజనీర్స్కి ఇచ్చేసాం. సో బేసిక్లీ మనీ అంతా తొందరగా అయిపోకూడదు కదా మనీ. సో ఇప్పుడు రెంట్ కూడా కట్టడం అవసరమా అని జయంత్ గారి మామగారికి ఒక బిల్డింగ్ ఉండే మాదాపూర్లో, దాంట్లో ఒక పెంట్ హౌస్ ఉండే. రైట్. సో అరే వెళ్ళి జయంత్ వెళ్ళి అడిగాడు, మాకు ఈ పెంట్ హౌస్ 1 year కావాలి, వాడుతుంటామని. సో ఆ బిల్డింగ్లో పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. కానీ మా ఫస్ట్ థింగ్ వి డిడ్ అక్కడైతే, సో ఒకటి ముగ్గురం 3 ప్లాస్టిక్ చైర్లు, అప్పుడు లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు. సో 3 ప్లాస్టిక్ చైర్లు 5 floors, ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లాస్టిక్ చైర్ పట్టుకొని వెళ్ళి కూర్చొని ముగ్గురం ఒక అదేదో ట్రస్టింగ్ సర్కిల్ అంటారు దాన్ని, ఖాళీ ఎంటీ షెల్ అది. సో ముగ్గురం చైర్ వేసుకొని కూర్చొని అసలు ఇప్పుడు లెట్స్ డిఫైన్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మనం పనిచేయడం ప్రిన్సిపల్స్ డార్విన్ బాక్స్ బిల్డ్ చేసేటప్పుడు. బికాస్ అంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ. కొన్ని ప్రిన్సిపల్స్ అగ్రీ చేద్దాం, కొన్ని విల్ డిస్కవర్, కానీ తెలుసు కదా మనకి, అంటే దట్ వి నో కొన్ని వస్తాయి అని ప్రాబ్లమ్స్. నేను చెప్పా కదా అన్ని తెలియకపోవచ్చు కానీ కొన్ని తెలుసు. సో అరే ముగ్గురం ఉన్నాం, డెసిషన్ మేకింగ్ ఎట్లా చేయాలి, వేర్ ఇస్ వీటోస్, అంటే విచ్ ఆర్ నో ఫర్ అస్, ఇట్లాంటివి అస్సలు చేయకూడదు మనం. విచ్ ఆర్ ద థింగ్స్ వి విల్ డెఫినెట్లీ డూ, రైట్. విచ్ ఆర్ ద థింగ్స్ మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోఫౌండర్స్లో ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత క్వశ్చనింగ్ ఈచ్ అదర్ బికమ్స్ డిఫికల్ట్. రైట్. వెరీ ట్రూ. రైట్. అది కష్టమైందంటే దెన్ యువర్ బ్లైండ్, బేసిక్లీ యువర్ బ్లైండ్ సైడెడ్. అంటే మనకు తెలియదు మన బ్లైండ్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో, ఫీడ్బ్యాక్ తీసుకుని. అండ్ జూనియర్ టీం నుంచి తక్కువ వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది. కోఫౌండర్ అంటే పియర్ కాబట్టి చాలా ఎక్కువ వస్తుంది. సో హౌ డు వీ మేక్ ష్యూర్ అంటే ఒక నెలకు ఒకసారో క్వార్టర్కి ఒకసారో ముగ్గురం కూర్చొని ఆనెస్ట్గా, నువ్వు ఇది చేస్తున్నావు, వెల్ డన్ ఇన్ దిస్, ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాలి, అట్లా కెన్ వీ హ్యావ్ దట్ కాన్వర్సేషన్. అదొక అగ్రిమెంట్. నైస్. రైట్. ఫౌండర్స్ అగ్రిమెంట్ లాగా. అంటే దానికి పెద్ద పేరు ఉంటుంది అని మాకు తెలీదు, బట్ అంటే కూర్చొని అది చేసాం. సో దోస్ పీసెస్ ఆర్ స్టిల్ గ్రేట్ మెమరీస్. మా సిటీఓ వచ్చినప్పుడు మాకు అరే హోటల్లో ఎందుకు, ఆ పెంట్ హౌస్కి ఒక బెడ్రూమ్ ఉంది, అయితే అరే అక్కడే ఉండొచ్చు కదా, హోటల్ ఎందుకు, బాంబే నుంచి వచ్చాడు అప్పుడు ఫ్రెష్గా, అక్కడే ఉండొచ్చు కదా అంటే అది ఆ రూమ్లో పరుపు లేదు. సో మళ్ళీ పరుపు తెచ్చుకొని పరుపు వేసి ఫస్ట్
మా ఇంట్లో ఎక్స్ట్రా పర్పోర్ట్ ఉందంటే తీసుకొచ్చేసి నౌ ఈజ్ ఆల్సో షేర్ హోల్డర్ కదా మీ Now he's company? also a shareholder Amazing. in the company. He's also, and we've elevated him to be a co-founder in the company as well. And it's been a great journey. అండ్ అదే కదా, సో వి గాట్ లక్కీ. అండ్ సమ్ ఆఫ్ దిస్ అంటే లక్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు, బికాస్ అరే లక్ అంటే మరీ లక్కీ అయిపోతారు అంటే ఓన్లీ లక్ అనుకుంటారని. బట్ యూ నీడ్ దట్ లక్ విత్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ స్ట్రాటజీ ఎక్సెట్రా. యూ నీడ్ దట్ లక్. ఫైండింగ్ వినీత్, మాకు వినీత్ దొరకడం వాజ్ లక్, రైట్? బికాస్ వీ లుక్డ్ ఎట్ మెనీ పీపుల్ బిఫోర్ హైరింగ్ వినీత్, బట్ ఆ కన్విక్షన్ వినీత్ తో వచ్చింది. అండ్ వినీత్ టేకింగ్ బెట్ ఆన్ మా ముగ్గురు, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? లైక్ అంటే బాంబే నుంచి వచ్చేయాలి, మేము ముగ్గురు అంటే ఇక్కడే ఉన్నాం, సరే ఓకే అని బాంబే నుంచి వచ్చేయాలి, వచ్చి ఉండి ఆ ఇంట్లో ఉండి ఫస్ట్ లో చేయటం. అండ్ అంటే ఎవరైనా చూస్తే భయపడతారు జనరల్, ఏంటంటే వచ్చేసేమని, వచ్చి ఉండండి ఇక్కడ ఉండొచ్చు నువ్వు అని చెప్పాం. ఓ బెడ్రూమ్ ఉంది వచ్చేసే అన్నాం. వాడు కార్ వేసుకొని వచ్చేసాడు బాంబే నుంచి సామాన్ తీసుకొని. వస్తే రూమ్కి వెళ్తే రూమ్లో ఏం లేదు, అప్పటికప్పుడు వెళ్ళి పరుపు తీసుకొచ్చి. సో ఇది మాదాపూర్ లో, సో రోడ్డు క్రాస్ చేసి వెళ్ళి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి వెళ్ళి ఒక ఏసీ కొనుక్కొచ్చాం. బికాస్ ఆ రూమ్ లో ఏసీ కూడా లేదు, సమ్మర్ టైంలో, లైక్ ఆర్ వింటర్ టైం అనుకుంటుంది, రైనీ సీజన్ టైంలో. సో ఏసీ కూడా లేదు. సో అట్లాంటివన్నీ చేయాల్సి వచ్చింది. బట్ అదే కదా, ఆల్ ఆఫ్ దిస్ విత్ ద బిలీఫ్ దట్ కొంచెం అమాయకత్వం అండ్ కొంచెం బిలీవ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ రియలీ బిగ్ యాజ్ అ కంపెనీ. వీ హ్యావ్ టు బిలీవ్, తర్వాత అరౌండ్ అస్ పీపుల్ హ్యావ్ టు బిలీవ్, తర్వాత వీ గాట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అదే యూ స్టిల్ ఫీల్ దోస్ ఆర్ ద మోస్ట్ ఫన్ డేస్. అందుకే ఇప్పుడు కొత్త మార్కెట్స్ లాంచ్ చేసినప్పుడు తూ కోనే అంటే మాత్రం ఫుల్ ఖుషి వస్తుంది, అంటే ఇట్లా హై వస్తుంది, అరే నౌ విల్ స్టార్ట్ అగైన్ అన్నట్టు, బ్యాక్ టు బేసిక్స్ టైప్స్ లో. అండ్ దట్ కీప్స్ us గ్రౌండెడ్. అంటే అట్లీస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ వెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా, వేరే కంట్రీస్ నుంచి అందరు హైదరాబాద్ వచ్చారు, అందరిని అక్కడ తీసుకెళ్ళాం, మా టీమ్. సో అందరిని అక్కడ తీసుకెళ్ళి వి డిడ్ అ డిన్నర్ ఆన్ దట్ పెంట్ హౌస్. ఇప్పుడు వీఆర్ 1300 పీపుల్ అక్రాస్. అండ్ ఒక 700-800 ఇండియాలో ఉంటారు, ఒక 500 బయట ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చారు లాస్ట్ ఇయర్ టు హైదరాబాద్. అయితే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళందరూ షాక్ అయ్యారు ఫస్ట్, ఇక్కడ స్టార్ట్ అయింది అంటే. చెప్పేవాళ్ళం మరి, వినీత్ ఇక్కడ పడుకునేవాడు, నేను ఇక్కడ కూర్చున్నాడు, జయంత్ ఇక్కడ కూర్చున్నాడు, చేతన్ ఇక్కడ కూర్చున్నాడు. దట్ యూస్ టు బి ఇంట్రెస్టింగ్ స్టోరీస్. కన్సిడరింగ్ వినీత్ ఫస్ట్ ఎంప్లాయీ అనుకుంటే కూడా, ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనుకుంటే, ఆ పర్టికులర్ టైంలో డెఫినెట్లీ యూ విల్ నో హూ ఆర్ ద బిగ్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎస్ఏపీ కానివ్వండి, ఆర్కల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళని చూసేటప్పుడు వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్? డెఫినెట్లీ వీ షుడ్ మేక్ సమ్ డిఫరెన్స్ అన్న థాట్ ఉంటుంది. మీరు అప్పటి నుంచే ఎంటర్ప్రైజ్ లెవెల్లో పెద్ద క్లయింట్స్ని కొడదాం అనే థాట్ ఉండొచ్చు, బట్ ఆ ఫియర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ ఎవరైనా వచ్చి ఇఫ్ ఇన్ కేస్ సమ్వన్ ఆస్క్స్ మీ, నేను ర్యాపిడో లాంటిదో స్విగ్గీ లాంటిదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ నా మెంటాలిటీ నేను ఎందుకురా బాబు అట్లా ఆలోచిస్తున్నావు అంట. నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్కి వస్తా కదా. వాట్ వాజ్ యువర్ మెంటాలిటీ మీరు ఆ ముగ్గురు కూర్చున్నప్పుడు, లేకపోతే ఫస్ట్ ఎంప్లాయీ వచ్చినప్పుడు? సో మీ క్వశ్చన్స్ ఎట్లుండేవి మీకు? సో అంటే మాకు ఫస్ట్ ప్రాబ్లం, రైట్, అంటే వీ వర్ వెరీ క్లియర్, కస్టమర్స్ ప్రాబ్లం అని చెప్పకపోతే దెర్ ఇస్ నో స్టార్ట్అప్ అని. సో కస్టమర్స్ కి వాళ్ళు నాకు ఇది ప్రాబ్లం అని చెప్పకపోతే మాత్రం ఇట్ ఇస్ నాట్ అన్ ఆపర్చునిటీ. అది వెరీ వెరీ క్లియర్. సో ఎంత మందితో మాట్లాడినా కూడా అందరూ సెడ్ ఇట్ ఇస్ ఓకే ఆర్ ఇట్ ఇస్ బ్యాడ్, రైట్? అండ్ SAP Oracle have been around for a long time. అంటే it is not that అరే మొన్నే వచ్చింది they'll improve అని కాదు. They've been around for 20 years. There is something missing. Right. It was very very clear. అది కన్విక్షన్. The conviction came from saying ఎంతమందిని కలిసినా వాట్ ఎవర్ మేము అనుకున్న ప్రాబ్లం దే ఆర్ ఆల్సో రెజనేటింగ్. రైట్. సో there is something. There is a business here. That itself is a data for you. How big is this business అనేది ఒక పెద్ద క్వశ్చన్. బట్ అట్లీస్ట్ there is a business here అన్న కన్విక్షన్ అయితే వెరీ వెరీ స్ట్రాంగ్లీ వచ్చింది. సో మేము ముగ్గురు కూర్చున్నప్పుడు కూడా లైక్ ఐ థింక్ ఫండమెంటలీ మాకు అంతా తెలుసు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ విల్, ఐ మీన్ మాకు అంతా తెలుసు కాదు, యాక్చువల్లీ మాకు క్లారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ చాలా బాగుండేది, క్రిస్టల్ క్లియర్గా ఉండేది. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇది ఎంత పెద్దగా అవుతుంది అనేది యాక్చువల్లీ క్లారిటీ లేకుండే. సో దట్ ఈస్ ద జర్నీ ఇన్ ఇట్ సెల్ఫ్. కానీ ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా, రైట్, ఇప్పుడు వినీత్ జాయిన్ అయినా కూడా ఎక్సెట్రా, అది ఆర్టికులేట్ క్లియర్గా చేయగలం. ఇది ప్రాబ్లం, ఇది ఇలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆ రెండు కాంబినేషన్లో ఆ కన్విక్షన్ వచ్చేస్తుంది జనాలకి. రైట్. ఎంత పెద్దగా అవుతుంది అనేది స్టోరీ. అంటే మా బిలీఫ్ ఒకటి ఉండొచ్చు, జయంత్ ఇస్ అన్ ఆప్టిమిస్ట్, అంటే తన బిలీఫ్ పెద్దగా ఉండొచ్చు, నా బిలీఫ్ కొంచెం రియలిస్టిక్ ఉండొచ్చు, చైతన్య కూడా ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి డిఫరెంట్. బట్ ఆ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్ త్రీ ఆఫ్ us ఆర్ ఫుల్లీ అలైన్డ్. అంటే ఇది క్లియర్లీ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, ఇట్లా చేస్తే మేము గెలుస్తాం, అదొక క్లారిటీ పిచ్చి పిచ్చిగా ఉండేది. ఓన్లీ థింగ్ ఈజ్ అబౌట్ ఎంత పెద్దగా అవుతుంది ఈ కంపెనీ, ఎక్కడెక్కడ చేయొచ్చు, సేల్స్ చేయగలుగుతామా లేదా, అవన్నీ జర్నీలో నేర్చుకున్నాం. బట్ ఈ SAP Oracleలో వన్ మోర్ థింగ్ వంశీ, అంటే
ఇట్ ఈస్ బ్రూటల్. అంటే యాజ్ అ కాంపిటీషన్ మా థర్డ్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ దీస్ 2018 టైప్స్ రైట్, వన్ ఆఫ్ దీస్ లార్జ్ ప్లేయర్ మా సేల్స్ 9 మంది ఉండేవాళ్ళు సేల్స్ అప్పుడు. ఆల్ 9కి ఒక ఈమెయిల్ పంపించారు, 50% శాలరీ ఇంక్రీస్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అని. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే 50% వాట్ ఎవర్ మీ శాలరీ ఎంత అని ఉండని 50% ఇంక్రీజ్ రమ్మని ఒక్కడే వెళ్ళారు. రైట్, అంటే ద వే వి బిల్ట్ కంపెనీ ఏమనుకోవాలో అది, కానీ దట్ వాజ్ ఆల్ లైక్ సంథింగ్ దట్ టోల్డ్ అస్ అ స్టోరీ. అంటే అప్పుడు కూడా మేము అనుకున్నాం, అరే వీళ్ళకి ఏముంది రైట్, 50% శాలరీ ఇంక్రీజ్ వస్తే ఇట్స్ హ్యూజ్ కదా, 50% నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, నువ్వు సేల్స్ డార్న్ బాక్స్ సేల్స్ ఉన్నావు కాబట్టి వచ్చేసేయని. సో ఐ మీన్ అక్కడ మా కనెక్షన్ కూడా బిల్డ్ అవుతుంది కదా, ఇట్స్ ఒక లూప్ లాగా. అరే వీళ్ళు 9 మంది ఆగారంటే ఫర్ షూర్ దెర్ ఇస్ సంథింగ్ నైస్ వీఆర్ డూయింగ్, అంటే వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ అని. అట్లా ఆ కాంబినేషన్లో గడుపుకొచ్చాం. బట్ వాళ్ళతో బ్రూటల్ ఉంటుంది, అందుకే అంటున్నా కదా. సో అట్లీస్ట్ కాంపిటీషన్ ఈవెన్ టుడే, బికాస్ దే నో సేల్స్ అండ్ మార్కెటింగ్ సో వెల్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ సినారియోస్ చూసారు కాబట్టి ఎవ్రీ డీల్ దే టేక్ సీరియస్లీ అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ 10x సీరియస్లీ దెన్ దెమ్ ప్రతిసారి. అంటే యూ కాంట్ అదేదో సావధాని హఠితో దుర్ఘటన గట్టి టైప్లో అసలు నో, డోంట్ లూజ్ ఫోకస్. అంటే ఎప్పుడు నో కాంప్లసెన్సీ, వీ హ్యావ్ టు కీప్ ఎగ్జిక్యూటింగ్ హార్డ్ అండ్ ఇట్స్ ఆల్ ఇన్ ఎగ్జిక్యూషన్. అంటే ఇట్స్ మోస్ట్లీ ఇన్ ఎగ్జిక్యూషన్. సో అంటే కన్సిడరింగ్ దిస్ బ్రుటాలిటీ కానివ్వండి, వాళ్ళ అన్ని పక్కకు పెట్టేస్తే, డిడ్ ఎనీ బిగ్ ప్లేయర్ ట్రై టు అక్వైర్ యూ ఆర్ అట్లాంటిది ఏమైనా కాన్వర్సేషన్స్ అయినాయి? అంటే మాకు ద థింగ్ ఇస్ అక్విజిషన్ కి మేము అగేన్స్ట్ ఎప్పుడు లేము, కానీ మా ఆన్సర్ వాజ్ ఆల్వేస్ అరే మంచి ప్రోడక్ట్ కంపెనీ, వీ హ్యావ్ టు బిల్డ్ ఫర్ ఇండియా, ఫ్రమ్ ఇండియా ఫర్ ద వరల్డ్. దట్ ఈస్ ద స్టోరీ. అంటే మేము మాకు ఎప్పుడైనా కూడా అరే ఇండియా నుంచి ఒక గ్రేట్ ప్రోడక్ట్ కంపెనీ మేము బిల్డ్ చేస్తున్నాం కదా అని. సో ఈ ప్రోడక్ట్ స్టోరీ ఎవరైనా అక్విజిషన్ స్టోరీలో కరెక్ట్గా ఫిట్ అయితే అక్కడ కాన్వర్సేషన్ చేసాం. బట్ ఎనీ స్టోరీ వేర్ అరే వీళ్ళు మాకు థ్రెట్ లాగా ఉన్నారు అందుకని అక్వైర్ చేసామంటే వీ ఆల్వేస్ కెప్ట్ అవే. బట్ దెర్ వర్ మల్టిపుల్ కాన్వర్సేషన్స్ వేర్ అరే వీళ్ళు మాగా ఫిట్ అవుతారు దిస్ థింగ్. ఆ స్ట్రాటజీ మాకు నచ్చకపోతే దెన్ వీ డింట్. బట్ ఆ గ్లోబల్ స్టోరీ దట్ అరే మన ప్రోడక్ట్ ఈ డార్న్ బాక్స్ ఇది ఎప్పుడైతే 30 లక్షల మందితో ఉందో, మేబీ కెన్ బీ విత్ 100 కోట్ల మందితో వాట్ ఎవర్ రైట్, లైక్ ఎన్ని కోట్ల మందితో ఉందో అనేది, దాట్ స్టోరీ was always the path which showed saying this could be one path, that could be one path. ఇప్పుడు US లో లాంచ్ చేసిన, UK లో లాంచ్ చేసిన ఎక్సైట్మెంట్ ఇస్ అరే మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ us. అండ్ అంటే మీ హిస్టరీ చూస్తే, మీ పర్సనల్ హిస్టరీ చూస్తే, యువర్ ఇన్ టు బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్ ఆర్ మెకిన్సీ, తర్వాత స్పోర్ట్స్ ఉంది మీ లైఫ్లో, అండ్ దెన్ యూ హెవ్ స్టార్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ విచ్ ఇస్ అగైన్ హైదరాబాద్లో ఉండి అదొక డిఫరెంట్ కల్చర్. మళ్ళీ నేను చాలా స్టార్ట్అప్స్ని యూనికార్న్స్ చూసాను, కానీ ఫౌండర్స్ ఆర్ టీమ్ అంతా బెంగళూరుకో లేకపోతే వేరే ఎకోసిస్టమ్స్కి షిఫ్ట్ అయిపోతారు. సో ఈ దీంట్లో స్పోర్ట్స్ అనే ఒక సెగ్మెంట్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఆర్ హౌ డిడ్ ఇట్ హెల్ప్ ఇన్ యువర్ వర్కింగ్ ప్యాటర్న్? సో ఐ థింక్ అంటే మనము లాట్ ఆఫ్ థింగ్స్ వీ డూ, అంటే బ్యాక్వర్డ్స్ ఆలోచించినప్పుడు వీ ట్రై టు రిలేట్ కదా. కానీ చిన్నప్పుడు టెన్నిస్ ఆడేవాడిని, ఐ యూస్ టు ప్లే అట్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ టెన్నిస్ ఆడేవాడిని. అండ్ ఐ థింక్ స్పోర్ట్స్లో ఒకటి ఏంటంటే విన్ ఆర్ లాస్ ఈజ్ వెరీ బైనరీ. మనకి అకాడమిక్స్లో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, దెర్ ఇస్ నో లూజర్ విన్నర్, రైట్? బట్ స్పోర్ట్స్లో దెర్ ఇస్ అ లూజర్ అండ్ విన్నర్, అండ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఆన్ అ డైలీ బేసిస్. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ సంబడి బెటర్ దెన్ యూ ఆన్ అ డైలీ బేసిస్ దిస్ థింగ్. బట్ యూ లవ్ ద స్పోర్ట్ సో మచ్ దట్ నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ వాపస్, రైట్? సో ఒకరోజు మా బ్యాడ్ డే ఉన్నప్పుడు 6-2 ఓడిపోతాం, హ్యూమిలియేట్ అవుతాం. కానీ నెక్స్ట్ డే ఏంటి అంటే టెన్నిస్ ఆడకుండా ఉండలేం కదా, సో యూ గో బ్యాక్ టు ద కోర్ట్. సో అది సటిల్గా ఒక దెర్ ఇస్ సమ్ థింగ్ దట్ ఇట్ క్రియేటెడ్ ఇన్ మీ. అంటే ఆ సటిల్గా అట్లీస్ట్ ఒక స్పోర్ట్ అనే దాంట్లో కానీ, లైఫ్ అనే దాంట్లో కానీ విన్ లాస్ సహజం, రైట్? అండ్ లాస్ అయితే ఏమవుద్ది, నెక్స్ట్ డే వెళ్ళి పే టు విన్. అంటే నెక్స్ట్ డే ఓడిపోవడానికి వెళ్ళట్లేదు, యూఆర్ గోయింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ ద గేమ్ ఆర్ యూఆర్ ట్రైయింగ్ టు విన్, బట్ ఈవెన్చువల్లీ విల్ విన్. అండ్ స్టార్ట్అప్స్లో ఏమవుద్దంటే ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ వీక్, ఎవ్రీ సింగిల్ మంత్ ఏదో ఒకటి బ్రేక్ అవుతుంటుంది. బికాజ్ మనము ఈ స్టార్ట్అప్ అనేది వంశీ యాజ్ అ క్రియేచర్ ఈజ్ టేకింగ్ ఆన్ టూ మచ్ మోర్ దెన్ హ్యూమన్లీ పాసిబుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఏదో ఒకటి బ్రేక్ అవుద్ది. యూ కాంట్ సే ఇట్స్ స్మూత్ రైడ్. అంటే స్మూత్ రైడ్ అయితే స్టార్ట్అపే కాదు,
అంటే దేర్ ఇస్ నో వే ఒక పర్ఫెక్ట్గా రన్ చేయగలుగుతాం ఒక స్టార్ట్అప్ అనేది అసలు ఇట్స్ నాట్ ఈవెన్ అ చాయిస్. అంటే నేను మెకిన్జీలో ఉన్నప్పుడు కూడా కొన్ని స్టార్ట్అప్స్ కన్సల్ట్ చేశాను, పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ అప్పుడులో, రైట్. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. కానీ అన్ని చోట్ల ఏదో ఒక ప్రాబ్లం నడుస్తుంటుంది. బికాజ్ అన్ని అంటే మనము ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ టేకింగ్ అ కంపెనీ అండ్ మేకింగ్ ఇట్ గ్రో టు అ సర్టన్ సైజ్ ఇన్ రికార్డ్ స్పీడ్, రైట్. ఆ రికార్డ్ స్పీడ్లో చేసినప్పుడు ఏదో ఒకటి బ్రేక్ అవుతుంటుంది. ఆ బ్రేక్ అవ్వగానే అయిపోయింది లైఫ్, అరే ఇంకా కష్టం అనుకుని ఉంటే మళ్ళీ స్లో అయిపోతాం. అండ్ చెప్పా కదా, మొమెంటమ్ ఇస్ ఎవ్రీథింగ్. సో అరే పోయింది ఇవాళ, రేపొద్దాం, రైట్. అండ్ సో మెనీ సిచ్యువేషన్స్ వేర్ యూ లూజ్ అండ్ కమ్ బ్యాక్ నెక్స్ట్ డే సేయింగ్ అరే మళ్ళీ ఐ విల్ ట్రై. అండ్ సేల్స్లో అవుతుంది, రైట్, ఎవ్రీ డే అవుతుంది. దట్ నువ్వు 6 months పెట్టి కష్టపడి ఇదేంటి డెమోలు చేసి బెస్ట్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ క్లయింట్లో ఉన్న 20 మందితో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తే బోర్డ్ లెవెల్కి వెళ్ళి బోర్డు అరే ఈ డార్క్ బాక్స్ ఏదో కొత్త ప్రోడక్ట్ లాగా ఉంది కదా, ఎస్ఏబి తీసుకుందాం, ఆరకల్ తీసుకుందాం అన్న సిచ్యువేషన్స్ అయినాయి. అండ్ 6 months ఇస్ గాన్. అంటే 6 months ఆఫ్ ఎనర్జీ ఇస్ గాన్, నథింగ్ టు షో ఫర్, 0-1, రైట్. అంటే కాన్సలేషన్ ప్రైజ్ ఇస్తారా, సెకండ్ ప్రైజ్ ఇస్తారా ఇంత బాగా చేసినందుకు, అవన్నీ చెప్పుకోవచ్చు మనం. అంటే అరే మేము టెక్నికలీ వీవర్ బెటర్ కానీ వాళ్ళకి ఇచ్చేసారు అని. బట్ ఇట్ ఇస్ అ లాస్. అంటే ఇట్స్ 0-1, నథింగ్ టు షో ఫర్. ఆ రెవెన్యూ కనిపించదు, ఇంకేమీ కనిపించదు, రైట్. కానీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సేల్స్ కాన్వర్సేషన్లో 4th మీటింగ్ చేయాలి, 21st మీటింగ్ చేయాలి అంటే దట్ ఐ థింక్ ఆ మైండ్ సెట్ వీ కాంట్ క్యారీ దిస్ ఫార్వర్డ్. సో స్పోర్ట్స్ కూడా అంతే కదా, ఆ గేమ్ ఇస్ లిమిటెడ్ ఇన్ ఇట్ సెల్ఫ్, రైట్. మనం ఇండివిజువల్ గా ఇంప్రూవ్ అవుతున్నాం, అవన్నీ అవుతుంది. కానీ నేను ఐ కాంట్ సే లాస్ట్ 5 matches గెలిచాను కాబట్టి 5th, 6th match గ్యారంటీ గెలుస్తా అని, రైట్. యూ కెన్ స్టిల్ లూజ్. సో ఐ థింక్ ఆ మైండ్ సెట్ అండ్ దట్స్ వేర్, అంటే మనం స్పోర్ట్స్ ఫన్ కోసం ఆడాము, ప్యాషన్ కోసం ఆడాము కానీ బట్ డెఫినెట్లీ టాట్ మీ అలాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విన్నింగ్, లూజింగ్, ఆ బైనరీ అవుట్కమ్ స్పెసిఫిక్లీ, రైట్. అంటే అన్నిట్లో ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్లు, సెకండ్ ర్యాంక్లు, క్వాలిఫై, నాట్ క్వాలిఫైలు ఉంటాయి. కానీ అకాడమిక్స్లో జనరలీ కొంచెం గ్రేడెడ్ ఉంటుంది. ఆ బైనరీ అవుట్కమ్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ కొంచెం స్పోర్ట్స్ ఇంట్రడ్యూసెస్ వెరీ ఎర్లీ, వెరీ ట్రూ, ఇన్ లైఫ్. ఇప్పుడు కొన్ని క్యూరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. లైక్ కన్సిడరింగ్ యువర్ వర్క్ ప్యాటర్న్, అంటే మీ బిజినెస్ చేసే, మీ ప్రోడక్ట్ చేసే పని బట్టి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు 900+ కంపెనీస్తో వర్క్ చేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద బ్రాండ్స్. వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ క్యూములేటివ్లీ 30 lakhs+, 30 లక్షల మంది, హై పేయింగ్, లో పేయింగ్, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్న ఒక టూల్ డేటా మీ దగ్గర ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెన్ యూ రీడ్ ద డేటా ఫ్రమ్ ది టాప్? డూ యూ హ్యావ్ ది యాక్సెస్ టు ది డేటా? అంటే ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎలాంటి స్కేల్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఎంత శాలరీస్ వెళ్తున్నాయి, ఎలాంటి కంపెనీస్ ఎంత ఎక్స్పెండిచర్ శాలరీస్ మీద పెడుతున్నారు, ఈ డేటా మీకు తెలుస్తుంది కదా? సో తెలుస్తుంది, కానీ అంటే ఈచ్ ఆర్గనైజేషన్స్ డేటా వాళ్ళ వెరీ వెరీ స్పెసిఫిక్, వెరీ సో యూ కాంట్ యూజ్ ఎనీ ఆఫ్ ద డేటా. అగ్రిగేట్ లెవెల్లో సేయింగ్ అరే జనరలీ యావరేజ్ అక్రాస్ మై బేస్ ఇంత ఉంది అని ఆ విజిబిలిటీ వస్తుంది. కానీ మేమేం వాడము ఆ డేటాని, జనరలీ వీ డోంట్ యూజ్. ఎందుకంటే ఎంప్లాయీ డేటా ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. అంటే ఎస్పెషలీ కొన్ని రెగ్యులేటెడ్ సెక్టర్స్లో, కాంపిటేటివ్ సెక్టర్స్లో ఇట్స్ అ డిఫరెన్సియేషన్. అంటే 2 companies డిఫరెన్స్ ఏంటంటే మేము ఇంత ఎక్కువ పే చేస్తాం అనేది ఒక డిఫరెన్స్ ఉండొచ్చు. సో అట్లాంటి మార్కెట్లో తెలిసిపోతుందని అట్లాంటి సిచ్యువేషన్స్లో మేము అసలు, అంటే బేసిక్లీ ఇండివిజువల్ డేటాతో అసలు చూడం, మేమే చూడం. అట్ అన్ అగ్రిగేట్ లెవెల్ అక్రాస్ 900 customers ఎంతమంది హైరింగ్ అవుతుంది, జనరలీ అట్రిషన్ ఎంత అవుతుంది ఓవరాల్, అట్లాంటి విజువలైజేషన్స్ ఉన్నాయి మాకు. బట్ నథింగ్ ఎట్ అ కంపెనీ లెవెల్. సో అది ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎందుకు అడిగాను, దానికి కొన్ని కనెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఐ నాట్ నేమ్ ద కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఒక కంపెనీ ఇప్పుడు ఐపీఓకి వెళ్తుంది, ఐపీఓకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని క్లీన్ చేసుకోవడానికి ఫైరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి హైరింగ్ ఆఫ్ ఇంటర్న్స్ లేకపోతే కొంచెం లో పెయిడ్ టీమ్ని హైర్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు, జస్ట్ టు డిక్రీజ్ ది ఖర్చులు. ఈ ట్రెండ్ ఎందుకు వచ్చింది? బికాస్ దే నీడ్ టు గో టు ఐపీఓ. ఈ స్టేజ్ వచ్చింది కాబట్టి ఇండియాలో, గ్లోబ్ గురించి మాట్లాడాను అంటే వరల్డ్ వైడ్ వద్దు, ఇండియా గురించి మాట్లాడితే ఏఐ లాంటిదో లేకపోతే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, దీనివల్ల ఇలాంటి ఫైరింగ్ ఎక్కువ అవుతుంది, ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఎంప్లాయీస్ని ఎక్కువ ఫైర్ చేస్తున్నారు అనే ఒక క్లారిటీ మీకు ముందు అర్థమవుతుందా? సో కెన్ యూ మేక్ దట్ అవుట్? సో 2 different సిచ్యువేషన్స్ అవుతాయి. ఒకటి ఏంటంటే రైట్ మార్కెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఐ అండ్ మార్కెట్ ఆర్ 2 different things. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే దెర్ ఇస్ అ స్ట్రెస్ ఇన్ ద మార్కెట్ ఆన్ ప్రాఫిటబిలిటీ. అంటే జనరల్గా బికాజ్ మనీ ఈజ్ లెస్ అవుట్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెట్రా, కొంచెం ప్రాఫిటబిలిటీ మీద పుష్ ఓవరాల్ ఉంది, రైట్. ఇండిపెండెంట్ ఆఫ్ ఏఐ ఉన్నా లేకపోయినా కోవిడ్ అప్పుడు దెర్ వాజ్ అ రైజ్ కాబట్టి, దెర్ వాజ్ కొంచెం ఇన్ఫ్లేషన్ కాబట్టి, దట్ దెర్ ఇస్ అ స్ట్రెస్ ఆన్ ప్రాఫిటబిలిటీ జనరలీ. సో అక్కడ దానివల్ల ఒక సిచ్యువేషన్ ఉంటుంది.
ఎనీ న్యూ టెక్నాలజీ ఎనీ దిస్ థింగ్ కుడ్ హ్యావ్ అ సిచ్యువేషన్. AI గురించి మళ్ళీ ఐ విల్ కమ్ టు దట్. బట్ బ్రాడ్లీ మాకు ఇంకొక వేలో అర్థమవుతుంది. మేము చార్జ్ చేసే ప్రైజింగ్ ఈస్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అవును. సో డైరెక్ట్గా మాకు ఇట్ హిట్స్ ఆర్ రెవెన్యూ, రైట్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 2019, 2020లో మాకు చాలా మంది స్టార్ట్అప్స్ మా కస్టమర్స్ ఉండే. ఇప్పుడు కూడా స్విగ్గీ, మేక్ మై ట్రిప్లు, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్, వీళ్ళంతా మా కస్టమర్స్. 1mg, క్యూర్ ఫిట్, వీళ్ళంతా, రైట్. అండ్ ఆ కోవిడ్ టైంలో అందరి బిజినెస్ గ్రో అయింది. బికాస్ కోవిడ్ వాజ్ జనరలీ ఎనేబ్లర్, అంటే డిజిటల్ కొంచెం ఎనేబ్లర్. సో సడన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి మేము ఏం చేయకుండా రెవెన్యూ పెరిగింది. బికాస్ మేము ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో దాన్ని బట్టి చార్జ్ చేస్తాం. కొత్త హైరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త హైరింగ్ స్టార్ట్ అయింది. అయింది అదే స్ట్రెస్ వచ్చినప్పుడు తగ్గుద్ది కదా, అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఒక్కటే అడ్వాంటేజ్ మాకేంటంటే వీఆర్ వెరీ డైవర్సిఫైడ్. అంటే మాకు బ్యాంకింగ్ కస్టమర్స్ ఉన్నారు, రీటైల్ కస్టమర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్స్ ఉన్నారు, ఇంటర్నెట్ కస్టమర్స్ ఉన్నారు. సో ఎప్పుడప్పుడు ఒక సెక్టర్ అయితే బాగానే చేస్తుంటది, 2 సెక్టర్లు బాగానే చేస్తుంటాయి. సో జనరల్ గా బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అంటే దెర్ ఇస్ అ స్వింగ్. 21, 22లో ఫార్మా, ఇంటర్నెట్ కి రైజ్ ఉండే, ఇప్పుడు బ్యాంక్స్ కి మంచి రైజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మంచి రైజ్ ఉంది. సో అట్లా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటది. బట్ వీ గెట్ టు నో, అంటే సెక్టోరలీ మాకు ట్రెండ్స్ అయితే వెరీ వెరీ క్లియర్ గా. కానీ ఇట్స్ ఇన్ఎవిటబుల్. మీకు డేటా తెలియకూడదు అంటే మీరు ఏం చేయలేరు. అప్పుడు ఇలాంటి టూల్ వాళ్ళు వాడలేరు కాబట్టి దట్స్ అండర్స్టాండబుల్. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్లో మేము AI మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అన్నప్పుడు, సో కన్సిడరింగ్ ది హైరింగ్, ఫైరింగ్, ఇవన్నీ ఈ పారామీటర్స్ చూస్తుంటే డేటా బేస్గా, ఇఫ్ ఐ ఆస్క్ యూ బ్లంట్ క్వశ్చన్, ఇప్పుడు నా కజిన్ లేకపోతే మా తమ్ముడు ఎవరో ఒకరు ఉన్నారు, సో కెరీర్ ఆప్షన్ గురించి ఆలోచిస్తే ఎలాంటి కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్ బేస్డ్ ఆన్ యువర్, అంటే మీ జనరల్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, లేకపోతే ఈ డేటా బేస్డ్ కూడా ఉండొచ్చు. ఇఫ్ యూ కెన్ జస్ట్ ఆన్సర్ ఫర్ దట్. ఐ థింక్ ఒకటి ఏంటంటే స్పెసిఫిక్ స్కిల్ ఒకటి మోర్ ఇంపార్టెంట్. అంటే జనరలిస్ట్ ఈజ్ వన్ థింగ్. అంటే మనము సేల్స్ కానీ, కస్టమర్ సక్సెస్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇవన్నిట్లో కొంచెం జనరలైజ్డ్ స్కిల్స్ ఉంటాయి, అవి అందరు నేర్చుకోవాలి. కానీ బట్ ఆ లాంగ్ టర్మ్ కెరియర్ కోసం స్పెషలైజ్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్. అంటే వెదర్ దట్ ఈస్ క్యాడ్ డ్రాయింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో సంథింగ్ కానీ, కోడింగ్ కానీ, వాట్ ఎవర్ దట్ ఈస్, ఆ లాంగర్ టర్మ్ లాంజివిటీ ఉండాలంటే స్పెషలైజ్ స్కిల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు స్కిల్స్ ఆల్సో రెలవెన్స్ తగ్గిపోతుంది. బికాజ్ ముందే ఎట్లా ఉండాలంటే ఒకటి నేర్చుకుంటే 30 years ఒకటే కంపెనీ, ఒకటే దిస్ థింగ్. నౌ 30 years ఒక ఇండస్ట్రీ, మెనీ కంపెనీస్. అక్కడ నుంచి నౌ మెనీ కంపెనీస్, మెనీ ఇండస్ట్రీస్ కూడా జనాలు మారుతున్నారు. బట్ ఇఫ్ యూ వాంట్ కంటిన్యూటీ, ఒకటి స్పెసిఫిక్ స్కిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైమ్ లైన్ ఫర్ రిలవెన్స్ క్రంచ్ అయిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఐ మీన్ Web3 అన్నాం, ఇప్పుడు AI అంటున్నాం. కొంచెం హైప్ సైకిల్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే లైక్ లాస్ట్, అంటే యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ కంపెనీస్ used to take 50 years, 60 years to get to a certain $1 billion revenue. ఇప్పుడు they're getting there in 6-7 years. And what is relevant at that point of time, ఆ 6-7 years వరకే ఉండొచ్చేమో, బికాస్ దే ఆర్ ఆల్సో గెటింగ్ డిస్ట్రప్టెడ్ ఇన్ ద 8th year, 9th year. సో ఐ మీన్ యాజ్ అన్ అడ్వైస్, జనరలీ నేను కొంచెం ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ గివింగ్ అడ్వైస్, బికాస్ వాళ్ళ మొత్తం కెరియర్ నా మీద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో అడ్వైస్ పక్కన పెడితే ఐ థింక్ ఒక డీప్ స్కిల్ అయితే డెఫినెట్లీ నేర్చుకోవాలి. ఆ టీ ప్రొఫైల్ అంటారు కదా, గుడ్ ఎట్ మెనీ థింగ్స్ బట్ డీప్ ఇన్ వన్ థింగ్, ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్. ఒక 2-3 సెగ్మెంట్స్ మాట్లాడాలంటే, 2-3 సెక్టార్స్ మాట్లాడాలంటే, సెక్టర్స్ ఐ థింక్ అంటే ఫర్ ఇండియా టు బీ బిగ్, అంటే అగైన్ మ్యాక్రోగా ఆలోచిస్తే ఇండియా హ్యాస్ టు క్రియేట్ ఫర్ ద వరల్డ్. సో ఎక్స్పోర్ట్ యాజ్ అన్ ఆన్సర్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ కమ్స్, రైట్. ఇప్పుడు మనకు ఫార్మాలో ఉంది, ఐటీలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రైట్. నౌ మేబీ క్రియేటివ్ సైడ్ లో వస్తుందేమో ఎక్స్పోర్ట్, రైట్. సో క్రియేటివ్ యాజ్ ఇన్ రైట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ VFX ఉండొచ్చు, డిజైన్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు. దెర్ ఆర్ మెనీ ఏరియాస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ అవుట్ సోర్స్ దట్ ఆల్సో ఫర్ ద వరల్డ్. సో అండ్ చైనా ఫర్ ఎగ్జాంపుల్, వి లుక్ ఎట్ 30 years back, they made things for the world, they continue to do things for the world, which is why they grew internally. So adoka cycle, first we build for the world which can pay more, then mana per capita GDP perugutadi, then mana internal market will become important, or large enough that an Alibaba can come out of it atla. So adoka cycle, we are still in the early phase of that cycle where more things we need to build for the outside world than for India. బికాజ్ ఏ కంట్రీ తీసుకున్నా ఈ 2 sectors, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ FMCGలో ఆపర్చునిటీ ఉండొచ్చు ఫర్ మెనీ లార్జ్ కంపెనీస్. ఇండివిజువల్లీ లార్జ్ కంపెనీస్ కెన్ బీ ఇన్ మెనీ సెగ్మెంట్స్. చాలా లార్జ్ కంపెనీస్ రావాలంటే ఒక సెక్టర్ హ్యాస్ టు బి బిగ్ యాజ్ బ్యాంకింగ్ FMCG ఉండాలి. వేరే అన్నిట్లో యూ హ్యావ్ టు బిల్డ్ ఫర్ ద వరల్డ్. సో ఐ మీన్ ఐ థింక్ జస్ట్ యాజ్ అ కెరియర్ చాయిస్ ఆర్ అ కంపెనీ చాయిస్, ఇండియా ఫర్ ద వరల్డ్ ఈజ్ అ బెటర్
చాయిస్ అనిపిస్తుంది. చాలా మంది డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఎంబీఏ చేస్తా, ఎంబీఏ అయిపోగానే ఏదైనా జాబ్ ఎక్కుతా, లేకపోతే ఒక కోర్స్ తీసుకుంటా. సో షార్ట్ టర్మ్ థాట్ ప్రాసెస్ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి ఐ థాట్ లైక్ అంటే ఇట్లా బిజినెస్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఐ కీప్ ట్రైంగ్ టు అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ పుల్ చేయడానికి ట్రై చేస్తాను. సో పుట్టింగ్ దిస్ సైడ్, మీ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే వేరెవర్ యూ స్పోక్ ఆర్ వేరెవర్ యూ హవ్ రిటర్న్ సంథింగ్, అందులో నాకు ఒకటి బాగా ట్రిగర్ అయింది. వేర్ యూ మెన్షన్డ్కి నాట్ నోయింగ్ థింగ్స్ హెల్ప్డ్ మీ, ఆర్ అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, లేకపోతే ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల చేయగలుగుతామేమో, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే చేయలేమేమో అని ఒక మీనింగ్ వచ్చేటట్టు ఏదో చెప్పారు మీరు. సో వై డూ ఫీల్ దట్, అండ్ అంటే ఏదైనా ఇఫ్ యూ కెన్ కోట్ సంథింగ్ అరౌండ్ దట్. అంటే if I look backwards or forwards, నాకు I feel like that is what I believe, right? సో ఇప్పుడు కొంచెం కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం నైవిటీ కావాలి, అంటే కొంచెం అమాయకత్వం కావాలి. అంటే ఇది చేయగలుగుతాము అని ఒక అమాయకత్వం ఉండాలి. అంటే ఇప్పుడు మనకి, నేను ఇప్పుడు కూడా అంటాను, నాకు ఈ 10 yearsలో తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తుంటానో లేదో నాకు తెలియదు. బికాజ్ ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇన్ని సిచ్యువేషన్స్ వస్తాయా, ఇన్ని వస్తాయా అని అప్పుడు ఓవర్ ఇంటెలెక్చువలైజింగ్ కదా మనకి. ఆ స్టేజ్ ఆఫ్ ద జర్నీలో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అరే రిస్క్ ఉందా, రివార్డ్ ఉందా ఆలోచిస్తున్నాం. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తే యాక్చువల్లీ రిస్క్ పెద్దగా అనిపిస్తుంది. మన మెంటల్ బ్రెయిన్స్ ఆర్ ట్యూన్డ్ ఫర్ నోటీసింగ్ రిస్క్. దట్ ఈస్ హౌ హ్యూమన్ బీయింగ్స్ సర్వైవ్ అయ్యారు, రైట్? ఇప్పుడు అడవిలో ఉంటే బేసిక్లీ బతకడానికి వి ట్యూన్డ్, ఆ బ్రెయిన్ ఇంకా డెవలప్ అంతా కాలేదు. సో రిస్క్ కి వి ఓవర్ ఇండెక్స్, రివార్డ్ కి వి లోవర్ ఇండెక్స్ జనరలీ. సో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే చేయగలుగుతానో లేదో నాకు తెలియదు. అండ్ ఇన్ ద పాస్ట్ చూసుకున్నా కూడా, నేను ఫస్ట్ అంటే ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్ అవుదాం అనుకున్నా, తర్వాత వెళ్ళి ఇంజనీర్ అయ్యి, మెకానికల్ ఇంజనీర్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నా, తర్వాత సాఫ్ట్వేర్ చేసా గూగుల్లో, తర్వాత మార్కెటింగ్ చేద్దామని వెళ్ళి పిఎన్జీ అంటే ఎంబీఏ చేసి పిఎన్జీ చేసా, తర్వాత కన్సల్టింగ్ చేసా. సో ఆల్ ఆఫ్ దిస్ పెద్ద ప్లాన్ చేసుకొని చేయలే. అంటే ఇవన్నీ ఒక పక్కన ఉంటే స్కూబా డైవింగ్ చేసేవాడిని, ట్రావెల్ ఎక్కువ చేసేవాడిని, నేను ఒక లాలో డిప్లొమా చేశా. సో డిఫరెంట్ థింగ్స్ క్యూరియాసిటీ గురించి చేశా. బట్ ఇవన్నీ నాకు ఇప్పుడు హెల్ప్ అయినాయి. కానీ ఇవి హెల్ప్ అయినాయి కదా అని నెక్స్ట్ వచ్చే పర్సన్కి ఇవన్నీ చేయి అని చెప్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. సో అంటే ఆ కాంబినేషన్ ఆఫ్ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రాబబ్లీ వర్కౌట్ అవ్వదేమో. బట్ ఐ థింక్ యాజ్ అ కాంబినేషన్ యూ షుడ్ బి వెల్ ఇన్ఫార్మ్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ద జర్నీ. అండ్ దెన్ కొంచెం యూ హ్యావ్ టు టేక్ సమ్ బోల్డ్ బెట్స్. అంటే నాకైతే లైఫ్లో చూస్తే ఎవ్రీ బోల్డ్ బెట్ హ్యాస్ పేడ్ ఆఫ్, రైట్? అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే నాకు మెకిన్జీలో ఒక అతను చెప్పాడు, అంటే వన్ ఆఫ్ మై మెంటర్, ఈ సెస్ ఆల్వేస్ ఆప్టిమైజ్ ఫర్ ది అప్ సైడ్ అన్నాడు. బికాజ్ రిస్క్ నీకు ఆటోమేటిక్గా మెంటల్గా ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది, నీకు ఆ క్యాల్కులేషన్ ఉండిపోద్ది, మనం ఏం పెద్ద ఆలోచించే అవసరం లేదు. కానీ ఆ అప్ సైడ్ రివార్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ రీచింగ్ దట్ స్టేజ్ ఏంటి అనేది. అప్ సైడ్ అంటే బేసిక్లీ ఇప్పుడు నేను మెకిన్జీలో ఉండి ఐ హావ్ టు మేక్ అ డెసిషన్ టు ఇదర్ డూ డార్విన్ బాక్స్, వదిలేసి ఇంకో కంపెనీ జాయిన్ అవ్వాలి, లేకపోతే మెకిన్జీలో కంటిన్యూ అవ్వాలి, రైట్? ఈ మూడిట్లో రిస్క్ రివార్డ్ ఈక్వేషన్ చేసుకుంటే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. అవును. బట్ ఇఫ్ ఐ బిలీవ్ దట్ రిస్క్ నేను ఆటోమేటిక్గా ఇన్హరెంట్లీ ఉంది, నాకు తెలుసు, దీని మూడిట్లో రివార్డ్ ఏది హైయెస్ట్ ఉంది. ఆ రివార్డ్ కుడ్ బి ఫేమ్, రివార్డ్ కుడ్ బి మనీ, రివార్డ్ కుడ్ బి పవర్, రివార్డ్ కుడ్ బి జాయ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. బట్ దేంట్లో హైయెస్ట్ రివార్డ్ ఉందో దాన్ని చేసి చేయి అని చెప్పాడు. అంతే, వెరీ సింపుల్. తను ఆలోచించి చెప్పాడో లేదో నాకు తెలీదు, జస్ట్ ఆప్టిమైజ్ ఫర్ అప్ సైడ్ రోహిత్, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అన్నాడు, రైట్? నేను ఇట్లా చూస్తే ఇంకా ఇవన్నీ రిస్క్ అన్ని బయటకు తీసేస్తే రివార్డ్ ఈస్ ద హైయెస్ట్, రైట్? సో వై నాట్ బ్యాక్ యువర్ సెల్ఫ్ టు డూ దట్ రివార్డ్ అనిపించింది. ఆబ్వియస్లీ ఇట్ ప్లేడ్ అవుట్, ఇట్ కుడ్ హావ్ గాన్, అది ఇంకో దిక్కు కూడా పోవచ్చు, స్టార్ట్అప్ లో ఎప్పుడైనా ఉంది. కానీ అప్ సైడ్ చూసుకుంటే దిస్ థింగ్. నైస్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యూ మెన్షన్ అబౌట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మీ మీద. అండ్ ఆల్సో సర్ప్రైజింగ్లీ, అంటే నేను మీరు ఏమైనా పెద్ద పెద్ద బుక్స్ చెప్తారో లేకపోతే ఈ థియరీస్ గురించి మాట్లాడతారు అనుకున్నాను, కానీ యూ మెన్షన్ అబౌట్ రామాయణ, మహాభారత ఆర్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అని. సో వై డూ యూ ఫీల్ దట్? ఐ థింక్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వస్తే, ఐ థింక్ మై గ్రాండ్ పేరెంట్స్ వర్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ హూ మూవ్డ్ విలేజ్ నుంచి సిటీకి మూవ్ అయ్యారు. సో వాళ్ళ అడాప్టబిలిటీ వాజ్ అ బిగ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు విలేజ్లో పెద్ద మనుషులు అయి ఉండి, ఇంతమంది ఉండి, వాళ్ళకి అన్ని అక్కడే దొరికి సడన్ గా సిటీకి వచ్చి సెటప్ మొత్తం ఏం లేదు ఇక్కడ. సో అక్కడ మొత్తం ఆ ఈక్వేషన్ సెటప్ చేసుకొని అడాప్ట్ అయ్యి ఉండటం అనేది ఐ థింక్ ఇస్ అ బిగ్ డీల్. అంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు కదా, అంటే దెర్ ఇస్ నో ఇంటర్నెట్, దెర్ ఇస్ నో టీవీ when they moved, 70s, right? Early 80s time frame లో వాళ్ళ అడాప్టబిలిటీ ఐ సా లైవ్. అంటే ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు వాళ్ళతో ఉండగలిగా, చిన్నప్పుడు పెరగగలిగా, కాబట్టి వాళ్ళ అడాప్టబిలిటీ ఐ సా లైవ్. అంటే ఆ కల్చర్ ఆఫ్ ఆ తెలంగాణ విలేజ్ బ్రింగింగ్ హైదరాబాద్లోకి, హైదరాబాద్లో ఆ రెలవెన్స్ ఉంచి
కల్చరల్ రెలవెన్స్ ఉంచి బట్ అడాప్టబిలిటీ టు సే ఎనీథింగ్ కదా. ఆ కాంబినేషన్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే నేను ఇంత బాగా ఆర్టికులేట్ చేయలేకపోయినాం అప్పుడు, కానీ ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్. అంటే అరే అది నేర్చుకున్న వాళ్ళ దగ్గర అని. అంటే ఎక్స్ట్రీమ్లీ రిలీజియస్ ఆన్ వన్ హ్యాండ్ బట్ ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్ ఆన్ అదర్ హ్యాండ్. బికాజ్ ఆ రెండు కాంబినేషన్ అప్పుడు స్టిల్స్ టూ రిలీజియస్ అయి టూ సూపర్స్టిషన్స్ అయిపోవచ్చు, లేకపోతే టూ ప్రాక్టికల్ అయిపోయి రిలీజియన్ ని మర్చిపోవచ్చు. బట్ ఆ గ్రౌండెడ్నెస్, ఆ బ్యాలెన్స్ చేసి ఆ గ్రౌండెడ్నెస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అంటే బికాజ్ మహాభారత రామాయణ ఫర్ ఎగ్జాంపుల్ అవలీలగా అరే ఇది మన దేవుళ్ళ కథ, మనం అసలు మూవ్ అవ్వకూడదు నుంచి దే యూస్ టు గో ఇన్ టు సెయింగ్ దీస్ ఆర్ ఆల్ స్టోరీస్ అవుట్ దేర్. ఎంత పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కోర్ రామాయణ, కోర్ మహాభారత, ఎంత పార్ట్ కాదు. అంటే అప్రిసియేషన్ ఫర్ అ గ్రే ఏరియా, ఒక కర్ణుడి గ్రే ఏరియా, ఓ వాట్ ఎవర్ భీష్ముడి గ్రే ఏరియానో, అవన్నీ ఐ థింక్ జస్ట్ జనరలీ ఓపెన్నెస్ అనేది చాలా పెరిగింది. సో వెన్ ఐ ట్రావెల్డ్ అక్రాస్ ద వరల్డ్, ఇప్పుడు కూడా వెన్ ఐ గో ఇన్ టు అనదర్ కల్చర్, రైట్, ఈ ఓపెన్నెస్ అనేది వెరీ వెరీ హెల్ప్ఫుల్. బికాజ్ ఆ కల్చర్ మనం ఇదే తినగలుగుతాం, ఇట్లనే తినగలుగుతాం, వీళ్ళతో ఇట్లనే మాట్లాడాలి, వీళ్ళు నన్ను సార్ అనట్లేదు, వీళ్ళు ఇది అంటున్నారు, అవన్నీ కాంబినేషన్స్ కొన్నిసార్లు ఐ ఆర్ ఆల్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ మన తల్లో. రైట్ రైట్. ఇఫ్ యూ ఓపెన్నెస్ టు ఇట్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ నాకు చాలా హెల్ప్ చేసినాయి. దట్ బికాస్ వన్ ఇస్ ట్రెడిషన్, రైట్, ఈ రెండు ఆర్ మన గ్రంథాలు, అంటే దే ఆర్ బిగ్ ఫర్ అస్, బట్ దే ఆల్సో టీచ్ యూ దట్ దెర్ ఈస్ అ లెవెల్ ఆఫ్ గ్రే ఏరియా దీంట్లో. అండ్ థ్యాంక్ఫుల్లీ నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నా కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్. అమేజింగ్. అండ్ నేను చైతన్య అండ్ జయంత్ వాళ్ళిద్దరు మెన్షన్ చేసేటప్పుడు కూడా మీ గురించి, రోహిత్ ఈజ్ మిస్టర్ కూల్, ఎలాంటి ఇష్యూ వచ్చినా మేము కొంచెం హడావిడైపోతుంది, కానీ రోహిత్ ఇస్ సమ్మన్ హూ మేనేజెస్ థింగ్స్ వెల్. సో ఇష్యూస్ అక్కడి నుంచే సార్ట్ అయితే బెటర్ అన్న థాట్లో దేవర్ మెన్షనింగ్ అనమాట. దేర్ ఐ కుడ్ కనెక్ట్, అదే ఓకే ఈ థాట్ ప్రాసెస్ మీద, ఈ మెంటాలిటీ డిఫరెంట్ అంటే ఇందాక మీరు చెప్పిన తర్వాత తెలిసింది నాకు, ఇప్పుడు లా లాంటివి కూడా టచ్ చేశారు మీరు అని చెప్పి, ఇన్ని డిఫరెంట్ టచ్ పాయింట్స్ టచ్ చేసిన తర్వాత జనరల్గా నాకు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు మూవీస్లో కానివ్వండి లేకపోతే స్టోరీస్లో వింటుంటే CEO అదొక హీరో క్యారెక్టర్ అది. సో హీ డీల్స్ విత్ దాట్ దిస్ అని. I thought like I'll ask you only, ఇప్పుడు ఇట్లాంటివన్నీ టచ్ చేసి హౌ డూ యూ జనరలీ టేక్ థింగ్స్ అండ్ హూ ఇస్ CEO ఇన్ యువర్ ఆఫీస్, నాకు అది ఇంకా క్లారిటీ రాలేదు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్ రోల్ ఆఫ్ CEO కానీ డెసిషన్ మేకర్ కానివ్వండి, బికాస్ ఇట్ ప్లేస్ అ కీ రోల్. వెన్ జయంత్ ఆర్ చైతన్య మెన్షన్స్ దట్ ఇట్లా, ఐ థాట్ లైక్ I'll ask you directly. సో అంటే మాకు డావిన్ బాక్స్ లో వి డోంట్ హ్యావ్ అ CEO కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే మేము డెసిగ్నేషన్స్ వీఆర్ నాట్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్. అంటే ఏ పని వస్తే అది చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఈస్ ద డెసిగ్నేషన్. అఫ్ కోర్స్ యాజ్ ఫౌండర్స్ a lot of decisions come to us. Kani designation is not that important. But I think the big difference is every stage lo the founder or the CEO or the promoter role varies a lot. రైట్. అంటే మేము 10 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు బాత్రూంలో వాటర్ లీక్ అవుతుంటే నేనే ఫోన్ చేసేవాడిని, ఆర్ జయంత్ ఫోన్ చేసేవాడు, రైట్. లైక్ అంటే ఇట్ ఇస్ నాట్ లైక్ ఓ నేను ఫౌండర్ని నేను ఎట్లా చేస్తాను ఇంకెవడో చేయాలి, బికాస్ మీ డింట్ హ్యావ్ HR. 10 మంది అప్పుడు HR లేరు, హూస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్? బికాస్ ఎంప్లాయీస్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, రైట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్స్ ఫనీ స్టోరీ. అండ్ స్టార్టప్స్ గురించి మాట్లాడితే పేరెంట్స్ వచ్చేవాళ్ళు ఎంప్లాయీస్ని జాయిన్ చేయడానికి, ఫ్రెషర్స్ని జాయిన్ చేయడానికి మా ఆఫీస్, రైట్. అయితే నేను అరే ఏం మాట్లాడో తెలియదు కదా, అంటే మనకి పెద్ద బుక్ ఇది ప్లే బుక్ లేదు కదా దానికి, అంటే సేల్స్ ఎట్లా చేయాలో ప్లే బుక్ ఉంది, కోడింగ్ ఎట్లా చేయాలో ప్లే బుక్ ఉంది, వచ్చిన పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఎట్లా ఇవ్వాలో ప్లే బుక్ లేదు కదా. సో మేము యాక్చువల్లీ డార్విన్ బాక్స్లో వి స్టార్టెడ్ అ కల్చర్. ఎవ్రీ ఇయర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వి రైట్ లెటర్స్ హ్యాండ్ సైన్డ్ బై 3 of us టు ఆల్ పేరెంట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ and their local language. Amazing. So now it is printed, పెద్దగా అయిపోయింది కాబట్టి కంపెనీ. ముందులో రాసేవాళ్ళం యాక్చువల్లీ సేయింగ్ అరే ఈ ఇయర్ మేము ఇన్ని చేసామని, రైట్. అండ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ అంటే దే బికమ్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ, రైట్. అరే ఏం చేస్తున్నారని. అండ్ వెన్ ఎవర్ దే కమ్ టు విజిట్ హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చి ఆఫీస్ చూసి అరే తెలిసిన వాళ్ళ మాట్లాడతారు, అరే రోహిత్ మీ లెటర్ చదివాము ఇది అది అనుకుంటే. ఇట్స్ వెరీ నైస్ యాజ్ అ దిస్ థింగ్. బట్ కమింగ్ బ్యాక్ టు డీలింగ్ విత్ దిస్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ అంటే చాలా ఇంటర్వ్యూ చేసి కరెక్ట్ శాలరీ ఇచ్చి అన్నీ ఇచ్చి చేస్తే 1 day బిఫోర్ జాయినింగ్ ఫోన్ చేసి అరే మై పేరెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ మ్యాచెస్, సో స్టార్ట్అప్ జాయిన్ అయితే పెళ్ళి అవ్వదు అన్నారు,
సో జాయిన్ అవ్వట్లేదు నేను అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి ఆ సిచ్యువేషన్లో అనేది ఒక అన్నోన్. అంటే అది ఫౌండర్ జాబా హెచ్ఆర్ జాబా అనేది ఏముండదు మనకి. వీ నీడ్ దట్ పర్సన్ టు కమ్ ఆన్ బోర్డ్ బికాస్ ద పర్సన్ ఇస్ గ్రేట్. అంటే ఆ పని అంటే అసెస్ చేసినప్పుడు ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ మాకు కావాల్సిన జాబ్కి. కానీ వీ హ్యావ్ టు డీల్ విత్ దట్. అంటే సో ఐ థింక్ దట్ రోల్ ఓవర్ టైమ్ చేంజెస్. పెద్దగా అయిన కొద్దీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ బీయింగ్ అ ప్రమోటర్ ఆర్ అ ఫౌండర్ ఈజ్ డెసిషన్ మేకింగ్. రైట్. అంటే ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటెక్స్ట్ అ ఫౌండర్ హ్యాస్ అండ్ పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అ ఫౌండర్ హ్యాస్ నోబడి ఎల్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ హ్యాస్. రైట్. అది దానికోసం వాడాలి. రైట్. యూ షుడ్ యూజ్ ద టైమ్ టు గెట్ యాజ్ మచ్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఎంత ఇన్ఫర్మేషన్ రెలవెంట్ ఉందో, లేకపోతే యూ కెన్ గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్. అదంతా కాకుండా ఎంత రెలవెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్ని డెసిషన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇన్ అ డే మ్యాటర్స్. అంతే. రైట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. అంటే హీరోలు సినిమాలు అవన్నీ నాకు తెలియదు, కానీ మోర్ అబౌట్ డెసిషన్ మేకింగ్ అండ్ యూ లివ్ విత్ ద కాన్సిక్వెన్స్ కదా. ఇప్పుడు నేను ఐ కెన్ మేక్ అ వెరీ రాంగ్ డెసిషన్. రైట్. రైట్. ఐ కెన్ సే అరే మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, లెట్స్ గో ఇన్వెస్ట్ ఇన్ అ న్యూ మార్కెట్. రైట్. ఐ షుడ్ బ్యాక్ అప్ మై సెల్ఫ్ అప్. అంటే నేను అనుకోవాలి దట్ అరే బేస్డ్ ఆన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్, రైట్, బేస్డ్ ఆన్ ఫ్యూచర్ విజన్ ఆఫ్ ద కంపెనీ ఇది చేయాలి మనం. రైట్. 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 అండ్ అది ఫెయిల్ అయితే మనల్ని అంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ అరే ఓ నీ థర్డ్ ఫోర్త్ పర్సన్ ఇన్ యువర్ టీమ్ ఇది చెప్పాడు అతను తప్పు అన్నారు. రైట్. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డెసిషన్. కాబట్టి ఐ థింక్ ఆ డెసిషన్ మేకింగ్ కి స్పేస్ యాజ్ అ ఫౌండర్ యూ షుడ్ క్రియేట్ యువర్ సెల్ఫ్. ఆ స్పేస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ యూ హావ్ టు కలెక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ నీకు నీ డైరెక్ట్ రిపోర్ట్ నుంచి రావచ్చు, లేకపోతే డైలీ ఇట్లా ఆఫీస్లో పనిచేస్తుంటే ఒక టీమ్ మెంబర్ ఒకరు కూర్చొని ఉంటే వాళ్ళతో వెళ్ళి కూర్చొని 10 minutes స్పెండ్ చేస్తే ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో హౌ యూ కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్, హౌ యూ టేక్ డెసిషన్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ ఐ థింక్ యాజ్ అ ఫౌండర్ సేల్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సేల్స్ అనేది అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ప్యూర్లీ సేల్స్ యాజ్ అ ఫంక్షన్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ని తీసుకురావాలన్నా సేల్స్, ఇన్వెస్టర్స్ని తీసుకురావాలన్నా సేల్స్, ఎంప్లాయీస్ మంచి ఎంప్లాయీస్ హైర్ చేయాలన్నా సేల్స్. He's the first salesperson కదా. So you have to learn to sell. Right. అంటే ఎంత ఎవ్రీ అదర్ స్కిల్లో తోపుతురుమైనా కూడా సెల్లింగ్ యూ నీడ్ టు లెర్న్ యాజ్ అ ఫౌండర్. రైట్. అంటే బికాజ్ ఈ 3 విషయాల్లో రైట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సిగ్నిఫికెంట్లీ ఇంపార్టెంట్. కస్టమర్స్ ఇంపార్టెంట్, ఎంప్లాయీస్ ఇంపార్టెంట్, ఇన్వెస్టర్స్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ యువర్ 3 stakeholders. ఏజ్ మిస్ అయినా వర్కౌట్ కాదు. ఆల్సో ఇప్పుడు ఈ స్టేజ్ ఒక స్కేల్ వచ్చిన తర్వాత యూనికార్న్స్, డెకాకాన్స్ ఇలాంటి బ్రాండ్ ఇమేజెస్ పడ్డప్పుడు అంటే నాకు డౌట్ ఉండేది ఏంటంటే యాజ్ అ ఫౌండర్ ఆర్ బీయింగ్ ద మేనేజ్మెంట్ వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ టు యూ సీ? అంటే యూనికార్న్ అనే ఒక పేరు 8,000 కోట్ల వాల్యుయేషన్ స్టేజ్కి వెళ్ళినాము అనే ఒక పేరు ఏదైతే ఉందో అది ఎలాంటి అడిషన్స్ తీసుకొస్తుంది అలాంగ్ విత్ ద బ్రాండింగ్? సో ఆ స్టేటస్ బేసిక్లీ ఫ్యామిలీలో రిలవెన్స్ వస్తుంది బేసిక్లీ. నాకు ఫస్ట్ టైం ఎంతో మంది రిలేటివ్స్ కజిన్స్ ఫోన్ చేసి ఓ మీరు యూనికార్న్ అంట కదా. అంటే మోదీ గారు చేసిన దాంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే యూనికార్న్ ఫేమస్ చేశారు. స్టార్ట్అప్స్ కంటే ఎక్కువ యూనికార్న్స్ ఫేమస్ చేశారు. సో ఐ థింక్ ఫస్ట్ టైం అసలు నేను నువ్వేం చేస్తున్నావు యాజ్ అ బిజినెస్, ఓహో సాఫ్ట్వేర్ అంటే ఇదా, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే ఇదా, రైట్, ఓహో ఇట్లా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే బేసిక్లీ ఒక స్టేజ్లో సాఫ్ట్వేర్ అనేది బేసిక్లీ సాఫ్ట్వేర్ ఇస్ ఒక సెట్ ఆఫ్ కోడ్, మీరు ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ ఇస్తుంది. రైట్. రైట్. సో ముందు ఏముండేదంటే సాఫ్ట్వేర్ ఆల్వేస్ యూస్ టు బి హోస్టెడ్ ఆన్ మీ ల్యాప్టాప్లో ఉండేది, లేకపోతే మీ సర్వర్ ఇన్ ద కంపెనీలో ఉండేది. సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏంటంటే హోస్టింగ్ అన్ని నేను చూసుకుంటాను, మీరు జస్ట్ వచ్చి ఇన్పుట్ ఇవ్వండి నేను అవుట్పుట్ ఇస్తాను అన్నట్టు. రైట్. సాఫ్ట్వేర్ని సర్వీస్ లాగా ఇస్తున్నాం. రైట్. దట్ ఈస్ ద సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అన్నట్టు. రైట్. పర్పస్ఫుల్ అడిగారు చూసేవాళ్ళు కూడా ఈజీ అవుతుంది. సో అది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అని ఫస్ట్ టైం రైట్ మేము ఫ్రమ్ వెన్ వాల్యుయేషన్ వాట్ ఎవర్ వచ్చింది హ్యాపెండ్ 8 years అండ్ 7 years ఆఫ్టర్ మేము స్టార్ట్ చేయడం. సో అప్పటి వరకు అరే మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయా, ఎంతమంది ఎంప్లాయీస్, అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, కానీ నోబడి అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సడన్ గా యూనికార్న్ అవగానే అరే ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్ రిలేటివ్స్. సో ఫండమెంటలీ అదే డిఫరెన్స్. లేకపోతే మా డే టు డే రైట్ అనౌన్స్మెంట్ చేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఒక సేల్స్ మీటింగ్ అయింది, మళ్ళీ ఒక కస్టమర్ మీటింగ్ అయింది, ఆల్ ఆఫ్ దోస్ ఆర్ ద సేమ్. కానీ ఐ థింక్ ఫ్యామిలీస్ వ్యాలిడేషన్ అంటే మా ఎంప్లాయీస్ కూడా నాట్ జస్ట్ అస్ రైట్, ఎంప్లాయీస్ కూడా అరే మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డారు అండ్ అన్రీజనబుల్గా కష్టపడుతున్నారు అప్పుడప్పుడు రైట్, అంటే ఓ మీరు అందరు కలిసి ఇది బిల్డ్ చేశారా అనేది వెరీ స్ట్రాంగ్ వ్యాలిడేషన్. అండ్ ఇందాక మన మీ యూఎస్పీ యూజర్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం.
అంత పెద్ద ప్లేయర్స్ కుడెంట్ దే అడాప్ట్ యువర్ వే, అంటే మీకు ఏదైతే బెనిఫిట్ అయిందో అది ఆగలేకపోయినా అట్లాంటిది దాని మీద ఇన్వెస్ట్ అంటే చేయాలి ఏమవుతుందంటే లార్జ్ కంపెనీస్ కి కష్టం, మెన్యూవర్ చేయటం కష్టం. ఆఫ్టర్ సో లాంగ్ సిస్టమ్స్ ఏంటంటే ఇట్లా కొంచెం టెక్నికల్ అవుతుంటే ఆర్కిటెక్చర్ అని ఉంటుంది, అంటే హౌ యూ బిల్డ్. అంటే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంటి ఫౌండేషన్ లాగా. ఇఫ్ ఐ డోంట్, అంటే మేము 3 ఫ్లోర్లు తవ్వకపోతే ఐ కాంట్ బిల్డ్ 21st ఫ్లోర్, వాట్ ఎవర్, రైట్? ఒకటే ఫ్లోర్ బిల్డ్ అయితే నువ్వు ఫౌండేషన్ కదపాలి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 5,000+ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ఫౌండేషన్ కదిపావు అనుకో అక్కడ ఇష్యూస్ వస్తాయి. సో ఆ రిస్క్ తీసుకోరు. సో వాళ్ళు అట్లే ఆడతారు, స్లోగా మెన్యూవర్ చేయడానికి ట్రై చేస్తారు. పైన బ్యాండేడ్స్ వేస్తారు, పూస్తారు, పెయింట్ అట్లాంటివి చేస్తారు, కానీ ఫండమెంటల్ గా చేంజ్ చేయాలి కొన్ని. బ్రో వి స్పోక్ లాట్ అబౌట్ సేల్స్ కదా, ఫౌండర్ షుడ్ బి ద ఫస్ట్ సేల్స్ పర్సన్ లాగా ఆ సెన్స్లో మాట్లాడినాం కదా. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈవెన్ మా కంపెనీలో ఇవాళ సేల్స్ కోసం ఏమన్నా హైర్ చేయాలన్నా కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. లేదా సేల్స్ రోల్లోకి వచ్చే వాళ్ళకి దే కీప్ టెలింగ్ అస్, మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం సేల్స్ అంటే ఏందని. అదో డెఫినెట్లీ నాట్ నోయింగ్ వల్ల వచ్చే ఇష్యూ. అది పక్కకు పెట్టేస్తే అట్లీస్ట్ యంగ్స్టర్స్కి సేల్స్ అనేది ఒక మరీ ట్రెడిషనల్ జాబ్, లేకపోతే డోర్ టు డోర్ ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. కెన్ వి టాక్ అబౌట్ సేల్స్? ఒక బిజినెస్కి కానీ లేకపోతే ఒక పర్సన్కి సేల్స్ ఎంత ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు 3 మెయిన్ క్వాలిటీస్ దట్ అ సేల్స్ పర్సన్ షుడ్ హ్యావ్. సో ఐ థింక్ అంటే సేల్స్ అనేది బేసిక్లీ ఫండమెంటలీ 2 things ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ కంపెనీ, రైట్? ఒకటి బిల్డింగ్ సంథింగ్, ఒకటి సెల్లింగ్ సంథింగ్, రైట్? సో ఇట్స్ 50% ఆఫ్ యువర్ సక్సెస్, రైట్? సేల్స్ అనేది అంటే జస్ట్ ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కంపెనీ కానీ లైఫ్లో కానీ, రైట్? రైట్, ఇట్ ఈస్ ఈదర్ యువర్ బిల్డింగ్ ఆర్ యువర్ సెల్లింగ్, రైట్? బ్రాడ్లీ అంటే మిగిలిన అన్ని ఈజ్ హెల్పింగ్ వన్ ఆఫ్ దిస్ టైప్స్. సో అంటే సేల్స్ అనేది ఐ థింక్ మనకి అండ్ మన పేరెంట్స్ జనరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు సేల్స్ ఓన్లీ డోర్ టు డోర్ సేల్స్ చూసారు. అంటే అండ్ యాజ్ అ జనరేషన్ అంటే మనకు కూడా మొత్తం వీఆర్ నాట్ అ క్యాపిటలిస్ట్ సొసైటీ. అంటే 90s తర్వాతనే కదా ఓపెన్ అప్ అయింది సొసైటీ అండ్ ఆల్ ఆఫ్ దట్. దాని ముందు సేల్స్ వాజ్ వెరీ, అంటే ఓన్లీ డోర్ టు డోర్ ఇస్ సేల్స్, ఇది అది అని. సో ఐ థింక్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కానీ బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ స్కిల్. అంటే మనము డే టు డే అన్నిట్లో సేల్స్ చేస్తున్నాం, మనకు తెలియదు అంతే, రైట్? అంటే ఇఫ్ యూర్ ప్రపోజింగ్ టు గర్ల్ ఫ్రెండ్ ఇట్స్ అ సేల్ పిచ్. అంటే దెర్ ఇస్ సేల్స్ ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ, అండ్ సేల్స్ ఇస్ సింపుల్. బేసిక్లీ అవతలతని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకొని మన దగ్గర ఉన్న వాట్ ఎవర్ ఇస్ దట్ ఆఫరింగ్, ఇట్స్ అ సర్వీసా ప్రోడక్టా అనేది కరెక్ట్గా టైలర్ చేసి ఇవ్వటం, రైట్? మనం ఏ కాంటెక్స్లో ఉన్నా దాని గురించి ఆలోచించవచ్చు, రైట్? సో అండ్ ఫండమెంటలీ అంటే ఇప్పుడు సేల్స్, నేను చాలా మందికి అడ్వైస్ ఫస్ట్ జాబ్ సేల్స్ చేయమని చెప్తా. అంటే జర్నలిస్ట్ అవ్వాలనుకుంటే, రైట్, సేల్స్ చేయండి ఫస్ట్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ వస్తుంది, చాలా వస్తాయి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ వస్తుంది, రిజెక్షన్ హ్యాండ్లింగ్ వస్తుంది, రైట్? హౌ టు డీల్ విత్ రిజెక్షన్, మళ్ళీ నెక్స్ట్ పర్సన్కి వెళ్ళటం వస్తుంది, రైట్? ఎనర్జీ మెయింటైన్ చేయాలి ఒక సర్టన్ హై లెవెల్లో కంటిన్యూస్లీ, బికాజ్ మీకు చాయిస్ ఉండదు. అంటే నేను 2 చేస్తాను వాళ్ళకి అనేమి ఉండదు, కంటిన్యూస్లీ కీప్ డూయింగ్ ఇట్. సో అట్లీస్ట్ ఆ పర్సనల్ లైఫ్లో కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్, బికాజ్ అంటే మనకి డే టు డే సో మెనీ రిలేషన్షిప్స్, రైట్? సో మెనీ ఆబ్జెక్షన్స్, సో మెనీ రిజెక్షన్స్. ఆ హ్యాండ్లింగ్ అనేది యూ లెర్న్ మచ్ బెటర్. ఇఫ్ యూ థింక్ మరి ఎనీ సేల్స్ రోల్ తీసుకుంటే బ్రాడ్లీ 3 డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉంటాయి. ఓకే. సో ఒకటి ఏంటంటే జనరేషన్, విచ్ ఇస్ ఆ ఆపర్చునిటీని ఎలా జనరేట్ చేయగలగాలి, రైట్? అంటే ఇప్పుడు మనం కోల్డ్ కాల్స్ చేస్తామా, వాకిన్స్ చేస్తామా, వాళ్ళు వచ్చే కరెక్ట్ ప్లేసుల్లో ఉంటామా, అక్కడ చాలా క్రియేటివిటీ ఉంటుంది. అంటే హౌ మనం ఎవరో వాళ్ళకి చెప్పి రెలవెంట్గా అనిపించి వాళ్ళు ఎక్కడున్నారో మనం ఉండటం. సో ఆ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లీడ్ జనరేషన్ అంటారు, రైట్, ఈజ్ వన్ స్కిల్ సెట్. రైట్, హౌ డూ యూ క్రియేట్ ఆపర్చునిటీ కానీ లీడ్ కానీ ఈజ్ వన్ బిగ్ స్కిల్ సెట్, రైట్? కొంతమంది ఆర్ వెరీ గుడ్ ఎట్ కాలింగ్, కోల్డ్ కాల్స్ చేస్తారు. అండ్ కోల్డ్ కాల్స్లో కూడా మనకు అదొక టబు ఉంది, బట్ ఇట్స్ సచ్ అ బ్రిలియంట్ స్కిల్. అంటే రోజుకి 500 కోల్డ్ కాల్స్ చేస్తే ఒక 2-3 ఆన్సర్ చేస్తారు, రైట్? ఓ 50 మంది తిడతారు, రైట్? జస్ట్ అండర్స్టాండ్ అంటే ఒక పర్సనాలిటీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో, బికాజ్ యూఆర్ హ్యాండ్లింగ్ డైలీ అన్ని రిజెక్షన్స్, అన్ని దిస్ థింగ్, అంత స్ట్రెస్ అవన్నీ హ్యాండిల్ చేసి యూఆర్ ఏబుల్ టు సెల్ సంథింగ్. అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ స్కిల్. అండ్ అన్నిట్లో కోల్డ్ కాలింగ్ ఉండదు. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మీరు వెళ్ళి ఒక చోటు ఉండాలి, రైట్? ఎక్కడ మీ కస్టమర్స్ ఉంటున్నారు, లైక్ ద వే యూ డిడ్, ఐ డిడ్, ఆర్ వాట్ ఎవర్. అదా అంటే దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. Second part of it is explaining, understanding their problem and explaining mana situation, right? Like how you tailor mana offering ఏదైతే ఉందో customized గా for their problem statement. అంటే దాంట్లో చాలా ఎంపతి కావాలి. అంటే ఒక రూమ్ లోకి వెళ్తే ఇప్పుడు కార్ సేల్స్ మెన్ గురించి బుక్స్ రాశారు,
రైట్. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ ఏముంటుంది అంటే ఇక్కడ ఈ డోర్ నుంచి వచ్చినోడు కొనే వెళ్ళాలి బయటికి అని. రైట్. బికాజ్ ఇంకొక కాంపిటీషన్ ఇస్ ఎవ్రీ అదర్ షోరూమ్. బయటికి వెళ్ళాలంటే మళ్ళీ రాకపోవచ్చు అని. అవును. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే దట్ ఇది గిఫ్టా, ఇది మనకు కొనుక్కుంటున్నామా, ఇది ఫస్ట్ కారా, వాళ్ళు మనీ చూసుకుంటారా, వాళ్ళు లేకపోతే అంబిషన్ చూసుకుంటారా, వాళ్ళు లైక్ షో ఆఫ్ కోసం కొంటున్నారా, మొత్తం అర్థం చేసుకొని ఫ్రమ్ ద పర్సన్ హూస్ కమింగ్ అని. మీరు చూస్తే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఏ షూస్ వేసుకున్నారు, ఏ కార్లో వచ్చారు, అండ్ దే టైలర్ వాళ్ళ పిచ్ ఫర్ దట్ రెలవెంట్ థింగ్. సో ఆ మొత్తం పీస్ ఆఫ్ సొల్యూషనింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ నుంచి వాట్ ఈస్ ద సొల్యూషనింగ్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్కిల్ సెట్. థర్డ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోజర్ అంటే, అండ్ దట్ ఈస్ హెవీ ఎగ్జిక్యూషన్. అంటే మనకి ఆ పాయింట్ ఆఫ్ డిలైట్, మనం అరే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి క్లోజర్, అండ్ అక్కడ మళ్ళీ అదొక డిఫరెంట్ స్కిల్ సెట్. అంటే వెదర్ దట్ ఈస్ బీయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కానీ, వెదర్ దట్ ఈస్ కరెక్ట్ టైం ఇరిటేట్ చేయకుండా కాల్ చేయటం కానీ, రైట్, క్లోజ్ చేయటం కానీ, వాట్ ఎవర్ కాంట్రాక్చువల్ థింగ్స్, భయపెట్టకుండా. బికాజ్ ఒకసారి డెసిషన్ అయ్యాక కొన్ని వరీస్ వస్తాయి రైట్ ఇన్ ఎనీ జర్నీ. అది సాఫ్ట్వేరే కానీ, అది కారే కానీ, అరే వెళ్ళి చెప్పేసాం కొంటున్నాం నాకు నచ్చిందని, ఇప్పుడు మనీ ఎట్లా వస్తుంది, దెన్ ఆ లోన్ గురించి డిస్కస్ చేయాలా, ఇది గురించి డిస్కస్ చేయాలా. అండ్ సాఫ్ట్వేర్ సేల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, మీకు లీగల్ కన్సర్న్స్ ఉన్నాయా, రైట్, ప్రైజింగ్ పేమెంట్స్ ఓ క్వార్టర్లీ పే చేయాలి మీరు, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. బట్ సీయింగ్ త్రూ ఇట్ అంటే దే ఆర్ ఎక్సైటెడ్. అంటే డార్విన్ బాక్స్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ దేర్, ఐ షుడ్ గెట్ డార్విన్ బాక్స్ అనుకుంటారు. కానీ దట్ సేల్స్ గై షుడ్ హోల్డ్ దట్ ఫర్ సైనింగ్. సైన్ అయ్యే వరకు పని అవ్వదు, కొన్ని చోట్ల పేమెంట్ అయ్యే వరకు పని అవ్వదు. అంటే సో దట్ హోల్ 3 పార్ట్, జనరేషన్, ఎక్సైట్మెంట్, క్లోజర్, ఆ 3 స్కిల్ సెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సేల్స్. రైట్. అంటే దీనికి కనెక్టెడ్ క్వశ్చన్, ఎర్నింగ్ గురించి వాటి గురించి మాట్లాడితే, అట్ దిస్ స్టేజ్ వాట్ ఈస్ ద రెవెన్యూ బైఫర్కేషన్? అంటే 1 కోటి రూపాయలు వచ్చింది, ఈ 1 కోటి రూపాయలని ఆ మార్జిన్ ఎట్లా ఉంటుంది, ఎలా ఎక్కడ డివైడ్ అవుతుంది? బికాస్ సాస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అంటే రెగ్యులర్గా ఖర్చు పెడుతూనే ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అపార్ట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కానీ, హోస్టింగ్ లాంటివి, ప్లస్ ఆపరేషనల్ కాస్ట్స్. అన్లైక్ ఇప్పుడు ఈ మైక్ తయారు చేసిన ప్రతిసారి ఖర్చు ఉంటుంది, అట్లా కాకుండా లైక్ ఎట్లా ఉంటుంది జనరల్గా? సో జనరలీ అంటే P&L చూసుకుంటే రైట్, మాకు వాట్ ఎవర్ రెవెన్యూ వస్తుందో సాఫ్ట్వేర్ నుంచి, దట్ ఈస్ ద రెవెన్యూ. దాని కింద 2 కాస్ట్స్ ఆర్ డైరెక్ట్లీ లింక్ టు ద రెవెన్యూ. ఒకటి హోస్టింగ్ కాస్ట్, రైట్, మన క్లౌడ్ లో సాఫ్ట్వేర్ స్పెండ్ ఏదైతే ఉందో. సెకండ్ ఇస్ సపోర్ట్ కాస్ట్. ఇది కొంచెం ఇట్ గ్రోస్ యాజ్ రెవెన్యూ గ్రోస్. సో సపోర్ట్ కంప్లీట్లీ కస్టమర్ సపోర్ట్ కానివ్వండి, అన్ని కస్టమర్ సపోర్ట్, వాట్ ఎవర్ ఆ రెవెన్యూని సర్వీస్ చేయడానికి ఏమేమి కాస్ట్ ఉన్నాయో, అంటే ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇంతమంది టేక్ కేర్ చేస్తున్నారు, సో దానికి ఎంత కాస్ట్ వాళ్ళు చేస్తారు, రైట్. సో దట్ ఈస్ దిస్ థింగ్. ఈ 2 సబ్ట్రాక్ట్ చేస్తే గ్రాస్ మార్జిన్ అంటారు, రైట్. దీని కింద 2 అదర్ కాస్ట్స్ ఆర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్. సేల్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ జనరల్గా ఏమవుతుందంటే ద లాంగర్ మనం ఒక మార్కెట్లో ఉంటే అది తగ్గుతూ ఉంటుంది, రైట్. బికాస్ బ్రాండ్ బెటర్ ఉంటుంది, అన్ని ఉంటుంది. కానీ కొత్త క్లయింట్స్ అని కొత్త రీజియన్స్కి వెళ్తే మాత్రం సేల్స్ అండ్ కాస్ట్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే మనం ఈవెంట్స్ చేయాలి, మన బ్రాండ్ చూపించుకోవాలి అండ్ ఆల్. సో ఎవ్రీ టైం కొత్త మార్కెట్కి వెళ్ళినప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ పెరుగుద్ది. ద అదర్ కాస్ట్ ఇస్ R&D కాస్ట్, విచ్ ఇస్ ప్రోడక్ట్ బిల్డింగ్ కాస్ట్, రైట్. ఈ ప్రోడక్ట్ బిల్డింగ్ కాస్ట్ ఏదో సెంట్రల్గా ఒకటే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాం, కానీ ఏమవుతుందంటే వీ ఆల్వేస్ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ కాంపిటీషన్, రైట్. ఒకటి నేను యూజబిలిటీ గురించి మాట్లాడాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో ఏం డిజైన్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఇప్పుడు అవి అవుట్డేటెడ్. సో 2019లో మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం డిజైన్ రిఫ్రెష్, మళ్ళీ ఇప్పుడు 2024లో ఇప్పుడు మళ్ళీ డిజైన్ రిఫ్రెష్ చేస్తున్నాం. ఓకే, బికాజ్ మన కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో, మార్కెట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. సో దెర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ డిజైన్ లాంగ్వేజ్ అని వచ్చేస్తుంది ప్రోడక్ట్కి. సో యూ హ్యావ్ టు బి రెలవెంట్, ఎందుకంటే ఐ కాంట్ గో అండ్ సే 2019 ప్రోడక్ట్ ఈస్ ద బెస్ట్ user experience product that is out there. I have to keep updating. That means it's another investment. AI వచ్చింది, right? AI లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. So every part in R&D, whenever there is a new technology or a refresh, cost go up. లేకపోతే there is one steady this thing. అన్నీ కాకుండా then there is all operational general administrative costs ఉంటాయి, తర్వాత profitability. So బ్రాడ్గా మాట్లాడి అంటే బ్లంట్గా అడిగితే లైక్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇస్ నెట్ ప్రాఫిట్ జనరల్గా ఈ స్కేల్లో? సో మేము అంటే వీఆర్ స్టిల్ నాట్ ప్రాఫిటబుల్ యాజ్ అ కంపెనీ, బట్ మార్కెట్స్ లైక్ ఇండియా ఎక్సెట్రా ఆర్ ప్రాఫిటబుల్, రైట్. అంటే when you bifurcate all this, బట్ అదే ఇంకా సెంట్రల్ కాస్ట్ ఎక్కడ ఉంటాయి అవన్నీ కొంచెం అంటే ఇట్స్ స్లైట్లీ కాంప్లికేటెడ్ మ్యాథ్, బికాస్ నువ్వు బిల్డ్ చేసే ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు ఎవ్రీ మార్కెట్. సో అది ఎక్కడ ఉంటుంది అదన్నీ దిస్ థింగ్. సో బట్ నెట్ ఈస్ నెగటివ్ because we are continuing to invest in new markets to explore, of course, to explore new markets, because US UK లాంటి markets are huge markets. You need to invest, ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ to be relevant.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ డార్విన్ బాక్స్ లాంటి ఒక స్టార్ట్అప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి నౌ యూనికార్న్ అయ్యి అండ్ స్టిల్ దే ఆర్ ఇన్ హైదరాబాద్. బికాస్ చాలా స్టార్ట్అప్స్ చూసాం ఇక్కడ నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం అట్లా ఇట్లా. కన్సిడరింగ్ దాట్ ఫ్యాక్ట్, హైదరాబాద్లో ఉన్న అనే ఒక పర్సనల్ ఫీలింగ్తో ఇంకోటి మీ హైరింగ్ దాని గురించి కూడా మాట్లాడాలి. బికాస్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, కొంచెం ఎమోషనల్ అనిపించింది. బేసిక్లీ యూ హైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ అనేది. సో కన్సిడరింగ్ దాట్ హైదరాబాద్ ఈకో సిస్టమ్ ఫర్ స్టార్ట్అప్స్ అది ఎలా ఉంది ప్రజెంట్గా? స్టాగ్నెంట్ ఉందా? ఉంటే ఎందుకు అట్లా స్టాగ్నెంట్ ఉంది? గ్రో అవ్వట్లేదా? గ్రో అవుతుందా? వాట్ యూ పర్సనలీ ఫీల్ అబౌట్ ఇట్? సో ఐ థింక్ గ్రో అవుతుంది. ఇట్ ఈస్ నాట్ స్టాగ్నెంట్, కానీ వి కుడ్ హావ్ బీన్ అ లాట్ బెటర్. అంటే మనం బెంగళూరుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాం, రైట్? గ్రో అవుతుంది అబ్సల్యూట్లీ, కానీ బెంగళూరుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాం. అండ్ అది అన్నెసెసరీ. అంటే దేర్ ఇస్ నో రీజన్ వై యూ షుడ్ బి సో లెస్. సో అది దట్ ఈస్ ద థింగ్ దట్ పెయిన్స్ మీ. అంటే నేను ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్, ఐ లవ్ ద సిటీ. నేను హైదరాబాద్ గురించి సేల్స్ చేయమంటే ఐ డూ ఇట్ బెటర్ జాబ్ దెన్ డార్విన్ బాక్స్. అందుకని అంత ఇష్టం నాకు సిటీ అంటే. బట్ ఐ జస్ట్ థింక్ వీ కుడ్ డూ బెటర్ యాజ్ అన్ ఈకో సిస్టమ్. ఎందుకంటే ఈకో సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ నేను యాక్చువల్లీ చదివాను దీని గురించి. అంటే లైక్ హౌ సిలికాన్ వ్యాలీ, హౌ ఇజ్రాయెల్ బికమ్ దిస్ థింగ్. వాళ్ళు ఏం రాస్తారంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఈకో సిస్టమ్ ఎక్కువ కలిసి ఎక్స్చేంజ్ ఐడియాస్ ఓవర్ కాఫీ, ఓవర్ డ్రింక్స్ అట్లా అవుతే మోర్ న్యూ ఐడియాస్ కమ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్నోవేషన్ ఈజ్ ఆల్ అబౌట్ కాంబినేషన్ ఆఫ్ టూ బ్రాడ్ ఐడియాస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీద డార్విన్ బాక్స్ అనుకుంటే హౌ డు వి బ్రింగ్ కన్జ్యూమర్ లైక్ టెక్నాలజీ ఇన్ హెచ్ఆర్ అని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఆ కాంబినేషన్ అనేది అన్లెస్ ఇప్పుడు ఒక కన్జ్యూమర్ ఫౌండర్, ఒక సాఫ్ట్వేర్ ఫౌండర్ కూర్చొని ఉట్టిగా ఏదో డిస్కషన్లో అంటే ప్లాన్ చేసి మనం స్టార్ట్ చేద్దామని కాకపోయినా కూడా ఆ డిస్కషన్లో అవుతాయి. కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర అన్ని అవ్వవు. అండ్ ఇట్ ఇస్ జస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అంటే ఫన్నీలీ ఇనఫ్ నేను ఇంకెవరినో అడిగితే కూడా అంటుండేవాళ్ళు, అరే మనం ఎప్పుడు రియల్ ఎస్టేట్, పాలిటిక్స్ ఆర్ మూవీస్ గురించి మాట్లాడతాం ఇట్లాంటి సెటప్స్లో, వీ డోంట్ టాక్ బిజినెస్ అని. బట్ ఐ మీన్ ఇట్ రిజల్టెడ్ ఇన్ గుడ్ థింగ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఫర్ మూవీస్ కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఐ మీన్ ఎవ్రీబడి హూస్ డన్ లెజిటిమేట్ రియల్ ఎస్టేట్ హెస్ మేడ్ మనీ హైదరాబాద్లో, రైట్? పాలిటిక్స్ వి ప్రొడ్యూస్డ్ గ్రేట్ లీడర్స్ ఫర్ ద కంట్రీ, రైట్? అండ్ మూవీస్లో యూ నో వి హావ్ ఆస్కర్ విన్నర్స్. సో ఐ థింక్ ఎక్కువ దేని గురించి మాట్లాడితే వి డూ వెల్ ఇన్ దట్ అనిపిస్తుంది. సో ఐ థింక్ పాయింట్ ఆఫ్ డిస్కషన్స్ కావాలి, పాయింట్ ఆఫ్ డిస్కషన్ బిజినెస్ ఉండాలి, పాయింట్ ఆఫ్ డిస్కషన్ టెక్నాలజీ ఉండాలి, పాయింట్ ఆఫ్ డిస్కషన్ రైట్ రీసెర్చ్ ఉండాలి. అది ఐ థింక్ తక్కువ. అండ్ డిఫరెంట్ పార్ట్స్లో మేము ట్రై చేసాం అంటే చేయడానికి, కొంచెం ఇంప్రూవ్ అయింది మళ్ళీ, బట్ నెవర్ ఎట్ స్కేల్. అది ఎందుకు అనేది ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అన్ వెరీ స్ట్రాంగ్ ఆన్సర్. కానీ ఫర్ ద సిటీ వీఆర్ అంటే మనకి ఏంటంటే యాజ్ అ కాంబినేషన్ వీ హ్యావ్ సో మెనీ ఐటీ కంపెనీస్. వీ హ్యావ్ సెకండ్ ఆఫీసెస్ ఆఫ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, దర్ లార్జెస్ట్ ఆఫీసెస్ హియర్, right? Cosmopolitan as a city, right? Great healthcare, great infrastructure, great educational institutions. There is no reason somebody should not start a company here who is from another city. Ikkada kochi start cheyochu, but it is not happening enough, right? And I think that we need to change, and it will happen slowly, but more startups come, more startups become bigger, more people, and I wish like people start more in Hyderabad from outside and inside. But adaithe then we'll have an ecosystem, right, which is much bigger and which will grow much faster and will obviously create jobs. It will make the city better and a lot of other things. Ivanni chain system kada, idantha chain system, anta ecosystem kada. Ippudu Silicon Valley lo 1960s atla artists undevallu. It was known అంటే వెదర్ బాగుంది కాబట్టి ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. సడన్ గా నౌ అంటే చూస్తే ఇప్పుడు కాలిఫోర్నియా ఈజ్ లైక్ టాప్ 4th or 5th in terms of GDP in the world, one state. So yeah, and considering investors perspective, because you keep what you call spending your time with them కాబట్టి అంటే మధ్యలో ఏ ఈవెంట్కి వెళ్ళినా లేకపోతే ఎట్లాంటి స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ బేస్డ్ మీటప్స్కి వెళ్ళినా కూడా స్టార్ట్అప్ బబుల్ అని ఒకటి ఉంటుంది, అది బ్లాస్ట్ అవుతుంది, లేకపోతే ఇంత ముందుకున్నట్టు ఇప్పుడు లేదు, ఇలాంటి బాగా వినేవాడిని. సో వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? అంటే ఇన్ దాట్ కైండ్ ఆఫ్ టేబుల్ డిస్కషన్స్ అంటే అట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు స్టార్ట్అప్స్ గురించి హౌ డు యూ థింక్ అబౌట్ ఇట్? ఐ థింక్ సైకిల్స్ అనేది ఉంటుంది ఎనీ ఇండస్ట్రీ, స్టార్ట్అపే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వెళ్తుంది, ఫార్మా కూడా అవుతుంది ఆ సెక్టర్లో, రైట్? లైక్ ఆర్ రియల్ ఎస్టేట్లో బబుల్స్ అవుతాయి, స్టార్ట్అప్లో కూడా అవుతాయి. స్టార్ట్అప్ ఇస్ ఆల్సో టెక్ ఇన్వెస్ట్మెంట్ బబుల్. స్టార్ట్అప్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెలరేటెడ్. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ జర్నీ ఫర్ అ లాట్ ఆఫ్ కంపెనీస్. సో క్లియర్గా అనిపిస్తుంది. అంటే హౌసింగ్ బబుల్ వచ్చినా, రియల్ ఎస్టేట్ బబుల్ వచ్చినా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో అవుతుంది, స్టార్ట్అప్లో తొందరగా అవుతుంది. ఐ థింక్ అంటే సో అట్లీస్ట్ దాట్ పీస్ ఈజ్ సైక్లికల్. సి వాట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ ఈకో సిస్టమ్ ఈజ్ ఫ్రాడ్. సో ఫ్రాడ్ చేయకూడదు. అంటే ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ అపాన్ ఆల్ ఆఫ్ అస్
టు మెయింటైన్ క్లీన్ బుక్స్, రైట్. టు డూ ఎవ్రీథింగ్ యాజ్ పర్ డిలిజెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది ఇంపార్టెంట్. ఐ థింక్ దాట్ డిఫరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమవుతుందంటే దట్ బబుల్ బర్స్ట్ ని అన్నిటిని ఫ్రాడ్ అనుకుంటారు, రైట్? ఫ్రాడ్ ని బబుల్ బర్స్ట్ అనుకుంటారు. అండ్ దర్ టూ వెరీ డిఫరెంట్ థింగ్స్. అందుకే అంటున్నా కదా, ద పాయింట్ ఆఫ్ వాట్ వాల్యుయేషన్స్ ఆర్ ఫర్ అ కంపెనీ, అది గోస్ అప్ అండ్ డౌన్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ, రైట్. but that doesn't mean company is doing well or not, etc. Fraud is fraud, very clear, right? Black and white adi. But anything that is a legitimate business sometimes does well, doesn't do well, is valued high, is valued lower, right? It's cyclical. And at least that is how we should think about startups. And because it is startups, people talk about it a lot more. There are equally number of cycles in every industry. అంటే there companies shut down అయిపోతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి, షట్ డౌన్ అవుతున్నాయి. అవి లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో అవుతున్నాయి కాబట్టి విజిబుల్ గా లేవు. ఆల్సో ఐ హ్యావ్ ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో. ఒకటి, ఒక కో-ఫౌండర్ని ఎట్లా చూస్ చేసుకోవాలి? మేబీ మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. సో ఐ థింక్ కో-ఫౌండర్ అనేది ఈజ్ అ లాట్ మోర్ అబౌట్ ట్రస్ట్ దెన్ కాంప్లిమెంటారిటీ. జనరల్లీ బయట ఏం వింటామంటే, అరే కాంప్లిమెంటరీ స్కిల్ సెట్ ఉండాలి, ఒకళ్ళు సేల్స్ చేస్తే ఒకళ్ళు ఇంజనీర్ ఉండాలి అట్లా అని. But I think because it's a long journey, right, and there will be more lows than highs. That is very clear. Any startup law, right? It is very important that trust should be at the highest level, because pointing fingers chala easy, right? In this co-founder journey, a trust in not everything, and trust should be about, this person is keeping the company above them. ఇప్పుడు నాకు ఏదైనా చెప్పాయంటే, ఇప్పుడు రోహిత్, you're not doing this well అని చెప్తే, he's telling me because I'm playing a role in the company and not because he has good or bad for me or whatever, right? Like that is the level of trust you need. Ante it is almost like a relationship, it is a marriage, ante even unnai kada statements that it is like a marriage and all. It is important that the trust is higher than complementarity of skill set, right? Because koncham lonely kuda journey, because ante the cycles around investment, non investment, ability to pay salary, ante పే చేయగలుగుతామా లేదా ఎండ్ ఆఫ్ ద మంత్, ఇవన్నీ చాలా లోన్లీ పార్ట్స్. అంటే ఇఫ్ యూ కాంట్ షేర్ దట్ విత్ యువర్ కో-ఫౌండర్, దెన్ ఇట్స్ అ వేస్టెడ్ కో-ఫౌండర్ రిలేషన్షిప్. సో ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే అంటున్నా కదా, వి కేమ్ టుగెదర్, వి డిడ్ంట్ చూస్ ఇన్ అ వే, రైట్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రైట్ ప్రాబ్లమ్ అండ్ రైట్ సెట్ ఆఫ్ పీపుల్ నేను బిల్డ్ చేద్దాం అనుకున్నది. సో ఇట్ వర్క్డ్ అవుట్. ఇన్ఫాక్ట్ యూ సైడ్ అది ఇంట్రెస్టింగ్ అనిపించింది వీళ్ళతో చేయడం అనేది. ఎగ్జాక్ట్లీ. అంటే దట్ ఈస్ ఎక్సైటింగ్ అనిపించింది టు డూ ఇట్ విత్ దెమ్. అంటే సేమ్ ప్రాబ్లమ్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అవద్దో లేదో, ఈ సెట్ ఆఫ్ పీపుల్ తో వేరే ప్రాబ్లమ్ ఐ వుడ్ నాట్ హావ్ నాట్ డన్. ఇట్స్ జస్ట్ అ కాంబినేషన్. దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ద లక్ పార్ట్ ఆఫ్ ఇట్. రైట్. అండ్ హౌ డు వి బిల్డ్ అ గ్రేట్ టీమ్? ఒక గ్రేట్ టీమ్ చేయాలంటే what do we need? I think ante naaku, for me 2-3 things are more important than the others, right? I think one, energy is important. You should have high energy. Right. Startups lo, right, again it's a stretch. Mentally, physically it's a stretch. So high on energy is something that I look for in a person. Second, I look for smartness, right? Like a level of smartness undalsinde, because you're making fraction decisions. And the difference is in inches types kada. So a smartness undal, that a stretch chesi mentally you have to be able to take that decision. And the third is integrity undal. Ante if I say something, I'll do it, right? So ee moodu unte, I think that is for an individual. ఈ మూడు ఉన్న ఇండివిజువల్స్ హూ కెన్ ట్రస్ట్ అదర్ పీపుల్ ఈజ్ వేర్ నాకు టీమ్ కమ్స్ టుగెదర్ అనిపిస్తుంది. రైట్. వన్స్ యూ బ్రింగ్ దట్ టుగెదర్, రైట్, పీపుల్ హూ ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ పీపుల్ విత్ దీస్ 3 things, తర్వాత మన సైడ్ నుంచి యాజ్ ప్రమోటర్స్ ఆర్ ఫౌండర్స్, ఐ థింక్ వీ షుడ్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్, రైట్, వేర్ ఈ టీమ్ బాగా చేయగలుగుతుంది. అంతే, మనకి ఏం చేయవలసిన లేదు. యూ డీ బాటిల్ నెక్ అండ్ మేక్ షూర్ దిస్ ఎన్వైరన్మెంట్ ఈస్ గ్రేట్ ఫర్ దెమ్ టు వర్క్. అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. We should not allow for politics. We should not allow for a lot of things. Atla. So different things you do, but you give them the right environment to do well. Automatically they'll do well. Right. Also, ఇప్పుడు this day మీ చేతిలో ఒక 3 crores rupees ఫండ్ పెట్టేసి, విచ్ ఇస్ దట్ ఇండస్ట్రీ, బేఫికర్ పెట్టేసి గమ్మున ఒక 3-4 years సైలెంట్గా ఉంటే అది ప్రాఫిటబుల్ అవుతుంది అని అడిగితే, వాట్ ఈస్ దట్ సెగ్మెంట్ ఆర్ సెక్టర్ యూ వుడ్ ఇన్వెస్ట్ ఇన్? మొత్తం అమౌంట్ ఒక దగ్గర పెట్టాలి. అదే కన్ఫ్యూజింగ్. నేను ఇండియా మీద పెడతా. సో ఐమ్ సేయింగ్ ఇఫ్ ఐ హాడ్ టు బెట్, ఐల్ బెట్ ఆన్ ఇండియా. అంటే అది నిఫ్టీయే కావచ్చు, నిఫ్టీ 100, నిఫ్టీ 50 కావచ్చు. స్టాక్స్ గురించి మాట్లాడుతున్నా ఎందుకంటే బ్రాడ్లీ నేను ఐ బిలీవ్ ఇన్ ద ఇండియా స్టోరీ, రైట్? ఇండియా విల్ డూ వెల్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? దట్ ఈస్ మై బిగ్గెస్ట్ బిలీఫ్. సెకండ్, ఐల్ పుట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. ఐ హావ్ నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్, కానీ జనరల్లీ చెప్తున్నా, అంటే సచ్ అ బుల్లిష్ ఆన్ హైదరాబాద్ కాబట్టి ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్.
థర్డ్ స్పెసిఫిక్ సెక్టర్కి వస్తే మాత్రం ఐ స్టిల్ బిలీవ్ ఇండియా విల్ డూ వెరీ వెల్ ఇన్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా కాంబినేషన్ ఫర్ ద వరల్డ్. మళ్ళీ వెరీ స్పెసిఫిక్లీ for the world. India ki they do well only, right? Healthcare is much better than most other places in the world. Right. Healthcare for the world, if you are solving for, I would spend. Is there any industry or maybe business idea that you had కాకపోతే మీ కమిట్మెంట్స్ వల్ల చేయలేకపోతున్నారు, ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అలాంటి ఐడియా, అలాంటి బిజినెస్ ఏమైనా ఉందా? అలాంటిది స్పెసిఫిక్గా లేదు, కానీ ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ ఇస్ జయంత్ కి నాకు వీ హ్యాడ్ వన్ మోర్ ఐడియా. ఓకే. Before Darwin Box, అది 1 year before Darwin Box. Again, see, we thought about a lot of ideas. Oka idea ki we did little more research. Okay. Idea was basically veterinary pharma. Maak entante again, Hyderabad is a great place for pharma as an industry. Right. It exports to it is the largest vaccine manufacturer kada world ki. Right, atla there are different things. So all the components and ecosystem is important kada. Eppudaina kuda manufacturing lo you need to get other components. So veterinary pharma lo the components are the same. The end user is different. Right. సో ఆ కాంబినేషన్ లో ఏదైనా చేయొచ్చా అని అప్పుడు ఆలోచించాం. ఇది 2014 లో. ఐ థింక్ there are enough companies now, but we didn't fully go through with it. ఛాన్స్ ఉందా మళ్ళీ అందులోకి ఇన్వాల్వ్ అవ్వడానికి? No, I think Darwin Box is అంటే we've not scratched the surface. నమ్మరు అంటే నేను అనేది the Gartner Magic Quadrant అని ఒకటి ఉంటుంది, which is like for all the top products in the world, they are on the quadrant. There are only 9 players in HR space globally. Right. We are the only Asian player, we are the youngest player and all the other players right are $1 billion plus in revenue. In revenue, wow. Not valuation. So we are far away from what we can do. So as an opportunity is huge, it is just in our hands to lose. Very true. When are we going to see Darwin Box at IPO? So at least logically oka 3 years tarvata aithe there is an option that we'll get to. Tarvata it's a choice. I think at 3 year point from now we'll make the company ready for it. What do you mean by logically? Logically ante profitable. Okay. All the markets based on the projections that you have. All the markets that we launched baga chestunnai avanni all checks in the boxes untai kada IPO ki, right? So broadly avanni untai, and for a good IPO and growth rate is at this stage. Profitability is at this stage, general profile of unlike the regular IPOs అంటే ఏమో అది ఎవరికి తెలుసు అంటే, అండ్ ఆల్సో ఇట్స్ ఆల్సో సైక్లికల్ కదా. See, IPOs are also మంచి మార్కెట్ లో ఎనీ కంపెనీ ప్రాబ్లీ విల్ గెట్ సమ్ అప్ స్వింగ్, రైట్? బట్ వీ షుడ్ బి రెడీ ఫర్ పువర్ మార్కెట్ ఆల్సో. అంటే మనం మంచి కంపెనీ అయితే చాలు అన్నట్టు ఆ సిచ్యువేషన్ విల్ బి ఇన్ 2.5-3 years. విల్ గెట్ దేర్ అండ్ దెన్ డిసైడ్. త్వరగా వస్తే మేము రెడీగా ఉన్నాం. ఓకే, పుట్టిన దట్ సైడ్ లైక్ ఈ స్కేల్లో ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు జనరల్గా కొన్నిసార్లు మన సెకండరీ షేర్స్ అమ్మడము, లేకపోతే డైల్యూట్ చేసుకోవడం మన స్టేక్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్స్ లాంటివి అవుతూ ఉంటాయి కదా జనరల్గా. సో అలాంటి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ ఏమైనా అయిందా? లైక్ డిడ్ యూ స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ మేబీ ఆన్ యువర్ ఫ్యామిలీ? అదొక కల్చరల్ అడ్వాంటేజ్ మా ముగ్గురికి అదే, దట్ ఫండమెంటలీ వీఆర్ నాట్ దట్ పీపుల్. అంటే లైక్ వీఆర్ నాట్ పీపుల్ హూ are lavish and flamboyant and all of that, luckily. And again, there's nothing wrong with that, but it is more, we are not that people. Right. That is why we get along emo. Maybe, yeah. Right. So maaku like mindset we didn't change. And see, and we were never like, we were upper middle class when we started. అంటే at least as families etc, and our needs was never to get into like super rich or anything. We are fine, and we are okay. And that doesn't drive us, and at least that was not the reason to build this. And in our existing jobs appudu mem edaithe job lo unnamo aa job lo kuda we could have got to that lifestyle. Very true. That won't, because those were hyping yes. So it was never that was not the reason for the decision. Makes sense. So that ante I don't have that answer. Naaku very ante the only places I spend personal ga aithe travel lo, and naakentante unlock will be are ivala anukunnama re velipayama type lo undagalthe, that is are nen rich ani. Lekapothe with the other things I don't have much interests. And ee stage lo again ఇప్పుడు ఇన్వెస్టర్స్ జనరల్గా you as the management team మీ ముగ్గురు ఆర్ మేబీ హూఎవర్ ఈజ్ ఆన్సరబుల్ టు ద ఇన్వెస్టర్స్ ఎలాంటి క్వశ్చన్స్ని రెగ్యులర్గా వాళ్ళకి రిపోర్ట్స్ లానో లేకపోతే ఎట్లాంటివి అపార్ట్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్స్, జనరల్ ఫైనాన్షియల్స్ ఉంటాయి, ఎలాంటి వాటిలో ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇట్లాంటి స్ట్రాటజిక్ చాయిసెస్ లో ఉంటుంది జనరలీ. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఈ ఇయర్ చేయాలా నెక్స్ట్ ఇయర్ చేయాలా, బికాస్ దర్ ఇస్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్ దట్ గోస్ బిహైండ్ విత్ ఇట్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాలే, P&L లుక్స్ గుడ్, సేల్స్ లుక్ గుడ్, ఎవ్రీథింగ్. నౌ నేను యూఎస్ చేయాలా యూకే చేయాలా, వాట్ విల్ ఇట్ టేక్, అంటే యూఎస్ గెలవాలంటే ఏం చేయాలి, యూకే గెలవాలంటే ఏం చేయాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలా చేయొద్దా అనేది అట్లాంటి చాయిస్.
Right. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటరింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్ కాబట్టి ఎంటరింగ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. అంటే దెర్ ఇస్ నో హాఫ్ ఛాన్సెస్. యూఎస్ వెళ్తే ఆల్ ఇన్ వెళ్ళాలి. దెర్ ఇస్ నో అంటే ఒక కాల్ పెట్టి చూద్దామా అట్లాంటి చాయిసెస్ ఉండవు పెద్ద మార్కెట్స్ లో. చిన్న మార్కెట్స్ లో యూ కెన్ ట్రై, పెద్ద మార్కెట్స్ లో ఉండదు. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ మేనేజ్మెంట్ టీమ్ అంటే మా -1s ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టర్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే దే సీ మెనీ కంపెనీస్. వాళ్ళు చాలా కంపెనీస్ చూస్తారు కాబట్టి దే నో బెస్ట్ ఇన్ క్లాస్ ఎలా ఉంటుందో రైట్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. సో ఇఫ్ దే సీ అ గ్యాప్ బిట్వీన్ ఆ బెస్ట్ ఇన్ క్లాస్ మాకు, రైట్, దెన్ దే విల్ రికమెండ్ సేయింగ్ అరే వై డోంట్ యూ లుక్, రైట్, ఈదర్ గెట్ అన్ అడ్వైజర్. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హెడ్ ఉన్నాడు ఈ ఫంక్షన్ కి, గెట్ అన్ అడ్వైజర్ హూ కెన్ హెల్ప్ దిస్ పర్సన్ ఇఫ్ యూ థింక్ ఈ పర్సన్ కెన్ స్కేల్, ఆర్ గెట్ సంబడి ఎల్స్ హూ హెస్ సీన్ దిస్. రైట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ చేస్తున్నాం, మళ్ళీ నన్ ఆఫ్ అస్ హ్యావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, లైక్ ద ఫస్ట్ టైం ఫౌండర్స్ థింగ్ కదా. సో యూఎస్ లో ఎట్లాంటి వాళ్ళని హైర్ చేయాలనేది వాళ్ళు దెన్ దే గివ్ అన్ అడ్వైజ్ ఆన్ ఇట్. రైట్. సో అట్లాంటివే ఉంటాయి మోస్ట్లీ డిస్కషన్స్. వన్స్ అ క్వార్టర్ కలుస్తాం. బట్ ఐ థింక్ అంటే ఇన్వెస్టర్స్ ఒక బ్యాడ్ లైట్ లో పిచ్ చేస్తారు జనరల్ గా ఇన్ మీడియా. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ. జనరలీ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ అంటే వాళ్ళకి 0-1 అవుట్కమ్ యాక్చువల్లీ. See, by destroying the company or by destroying the founder, they won't get much. Of course. Like, and we've seen enough examples kada where a fallout say companies became zero. So there is no point of making that effort for that investor. And they do better with either growing slowly or being at that status quo. At least there is a value to the company. Right, got it. Bro, considering that నేను ఒక 19 years old or 20 years old kid, నేను ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ మీ? అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేయాలి? ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే యూ వర్క్ విత్ టాప్ కంపెనీస్, తర్వాత కో ఫౌండర్స్ అందరూ కలిసిన తర్వాత అందరూ ఈక్వల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని ఎవరిదానిలో వాళ్ళు బెటర్ ఉండి అక్కడి నుంచి యూ స్టార్టెడ్ కదా. సో వాట్ డూ యూ అడ్వైస్? అంటే ఆఫ్ కోర్స్ చాలా మంది ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా దిగిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీ దృష్టిలో వాట్ ఈస్ యువర్ అడ్వైస్? అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అగైన్ కొంచెం ఈ డ్రాప్ అవుట్ అండ్ డూయింగ్ దిస్ అర్లీని కొంచెం ఎక్కువ గ్లోరిఫై చేస్తాం అనిపిస్తుంది. అంటే ఇట్ నీడ్ నాట్ బి దట్. దేర్ ఆర్ డెఫినెట్లీ సక్సెస్ స్టోరీస్, జెప్టోస్ కానీ ఓయో కానీ, దేర్ ఆర్ గ్రేట్ సక్సెస్ స్టోరీస్. కానీ ఐ థింక్ వాట్ కంపెనీస్ కానీ కాలేజీలు కానీ ఏం టీచ్ చేస్తాయి అంటే దట్ డిసిప్లిన్, దట్ అవేర్నెస్ అరౌండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఒక కంపెనీ అంటే ఏంటి, ఒక టీమ్ అంటే ఏంటి, రైట్, ఇట్లాంటి ఇష్యూస్ అవన్నీ దే క్లియర్లీ టెల్ యూ. అంటే అబ్జర్వ్ చేయాలి, బట్ దే యూ విల్ అండర్స్టాండ్. అంటే ఒక 15 మిస్టేక్స్ బదులు 10 మిస్టేక్స్ చేస్తాం. మిస్టేక్స్ అయితే గ్యారంటీడ్. కానీ ఇఫ్ ఈ ఎక్స్పీరియన్స్ త్రూ అ కాలేజ్ కానీ త్రూ అ కంపెనీ కానీ లెస్సర్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తాం. బట్ ఐ థింక్ దానికంటే హయ్యర్ లెవెల్ ఇస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మళ్ళీ, రైట్. అంటే అన్లెస్ యూ ఐడెంటిఫై అ వెరీ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసి దానికి మనకి ఒక యూనిక్ వే ఆఫ్ సాల్వింగ్ లేకపోతే, రైట్, ఇట్ ఈస్ వెరీ టఫ్. అంటే నేను ఒక ఇన్వెస్టర్ని అడిగా ఒకసారి కూర్చోబెట్టి, భయ్యా నువ్వు చూస్తావు కదా ఎర్లీ స్టేజ్ కంపెనీస్ని, హూ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ అని. సో చెప్పాడు తను, అండ్ దేర్ ఆర్ 50% పీపుల్ హూ సే నేను స్టార్ట్అప్ చేయాల్సిందే, సో వెళ్ళి ఐ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ గెట్ సంథింగ్. 50% పీపుల్ హూ ప్రాబ్లం కనిపిస్తుంది మీలాగా, అంటే మాలాగా, ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్ బాక్స్ లాగా ప్రాబ్లం కనిపించింది, తర్వాత బికేమ్ ఆంటర్ప్రినర్స్ ప్రాబ్లం పట్టుకొని. ఇస్ దట్ సక్సెస్ రేషియో ఇస్ హైయర్ ఆన్ ద ప్రాబ్లం పట్టుకున్న వాళ్ళు. అంటే ఒక 70-30 ఉంటుంది. అంటే 30% స్టిల్ సక్సెస్ ఉంది, రైట్. వేర్ నేను ఆంటర్ప్రినర్ అవ్వాలనుకుంటున్నా అని గో ఫైండ్ అన్ ఐడియా అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. బట్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ హయ్యర్ ఛాన్స్ అనిపిస్తుంది. ఆ హయ్యర్ ఛాన్స్ ఆల్సో కమ్స్ విత్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలగాలి, విచ్ మీన్స్ అంటే కొంచెం వర్క్ చేయాలి. ఇప్పుడు B2Bలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టచ్ పాయింట్, రైట్, మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాము, ఈమెయిల్స్ ఎట్లా రాస్తాము కస్టమర్స్కి, అవన్నీ ఆర్ ఇంపార్టెంట్. మనకు తెలియకపోతే 18-19 year old ఎప్పుడు పనిచేయలేదంటే కంపెనీలో అది బేసిక్స్ రావు, ఇట్ టేక్స్ లాంగర్. అయినా చేయొచ్చు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ నో నెవర్ సే నెవర్ టైప్స్ అది, బట్ ఇల్ టేక్ లాంగర్. చిన్న వర్డ్ యూసేజ్ వల్ల కూడా తేడా వచ్చేస్తాయి కదా, కాంప్లెక్స్. మేక్ సెన్స్. ఆల్సో రోహిత్ ఎందుకు హైదరాబాద్కి అంత అబ్సెషన్ చూపిస్తాడంటే, ఎందుకు చూపించకూడదు అనే క్వశ్చన్ అయితే నాకు. You keep talking about that కదా, అందుకే I just wanted to ask you. No, I think నాకు హైదరాబాద్ as a city has been a blessing అనాలి. అంటే అట్లీస్ట్ ఇన్ ఆల్ ఫార్మ్స్, రైట్. అంటే నాకు స్కూలింగ్ ఇక్కడే అయింది, టెన్నిస్ ఇక్కడే అయింది, రైట్. ఆపర్చునిటీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. గూగుల్ వాజ్ హియర్, అట్లా ఫ్యామిలీ ఈజ్ హియర్, అంటే ఫ్రెండ్స్ ఆర్ హియర్, అండ్ డైవర్స్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆర్ సమ్ ఆర్ సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్, కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇంజనీర్స్, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అండ్
సో డైవర్స్ ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఏంటంటే నేను డార్విన్ బాక్స్ గురించి మాట్లాడను వాళ్ళు కలిసినప్పుడు రైట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు బేసిక్లీ కొంతమందికి. ఇట్స్ బేర్ బోన్స్ అంటే మాకు వేరే అదర్ ఇంట్రెస్ట్ అవన్నీ డిస్కస్ చేసుకోండి అదంతా ఉంటుంది. ప్లస్ ఫుడ్, బిగ్ ఫుడీ, బిర్యానీ ఆల్వేస్లీ. నేను అంటే మై సండే రొటీన్ ఇస్ మధ్యాహ్నం అయితే మటన్ బిర్యానీ తినాల్సిందే. లైక్ ఇట్స్ అ రొటీన్, రైట్. నాకు మెరిడియన్ లో తింటా బిర్యానీ. బట్ ఎవ్రీ పర్సన్ అంటే మా కస్టమర్స్ వాళ్ళందరూ వస్తారు విజిట్ కి, వెళ్ళి బిర్యానీ తినిపించి, హలీం తినిపించి, ఆప్రికాట్ డిలైట్ తినిపించి, నీలోఫర్లో చాయ్ తాగిపించి అప్పుడప్పుడు. సో అవన్నీ అంటే ఇట్స్ అ థింగ్ ఐ ఎంజాయ్. అంటే అండ్ హిస్టరీ బఫ్ కూడా కదా నేను. సో ఐ థింక్ ఆ హిస్టరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో నాకు చాలా ఇష్టం. ఆ గోల్కొండ కానీ ఆ చార్మినార్ సైడ్ కానీ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ ఎంజాయ్. సో అవన్నీ కొంచెం డ్రీమ్ ప్రాజెక్ట్స్ టు హైదరాబాద్ హిస్టరీ గురించి ఏదో ఒకటి చేయాలి అప్పుడెప్పుడో లేటర్ ఇన్ లైఫ్ అవన్నీ. సో ఆ లాట్ ఆఫ్ వేస్ అంటే నాకు దెర్ ఇస్ నో రీజన్ ఐఎమ్ నాట్ అబ్సెస్డ్. ఐ షుడ్ నాట్ బి అబ్సెస్డ్. రైట్. ఆల్సో ఐ హర్డ్ మీ హైరింగ్ ప్రాసెస్ లో కూడా హైదరాబాద్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని. వాట్ యు డూ అంటే వాట్ ఈస్ దట్ ఇంపార్టెన్స్? అంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ a lot of people, అంటే నేను పెరిగేటప్పుడు నా ఎగ్జాంపుల్సే, చాలా మంది సిటీ వదిలి వెళ్లకుండా బ్రిలియంట్ ఫోక్స్ ఉన్నారు. అంటే దెర్ ఆర్ IITs and all you can hire from. ఇప్పుడు ఇంజనీర్స్ హైరింగ్ చేయాలంటే I can go to IITs, NITs etc. But there are a lot of folks because of exposure లేకపోవడం వల్ల whatever that is, and పేరెంట్స్ చెప్పి అరే నువ్వు ఇక్కడే ఉండాలి, వదిలి వెళ్ళకూడదు సిటీ, ఆర్ కంఫర్ట్ ఉండదు కదా. సో దే ఆర్ ఇన్ మెనీ హైదరాబాద్ కాలేజెస్. అవును. అండ్ మాకేంటంటే ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ఫర్ దీస్ సెట్ ఆఫ్ పీపుల్, వన్ దే లవ్ ద సిటీ, అవును, సెకండ్ దే ఆర్ ఫ్రమ్ హియర్, రైట్, అండ్ వీఆర్ నోన్ హియర్. అంటే మనకు ఇప్పుడు కొంచెం వీఆర్ నోన్ మొత్తం ఇండియా మొత్తం, కానీ అప్పుడులో డార్విన్ బాక్స్ అంటే మేబీ హైదరాబాద్ వరకు తెలిసేది ఫస్ట్ 3-4 years ఇక్కడ స్టార్ట్అప్ అని, రైట్, బియాండ్ తెలీదు. సో ఆ కాంబినేషన్ అన్ని పట్టుకొని మేము ఒక ప్రాసెస్ డిజైన్ చేసుకొని వి గో టు ఎవ్రీ కాలేజ్, హైదరాబాద్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ టాప్ టాలెంట్ తీసుకొని, రైట్, రిగరస్ ప్రాసెస్ తీసుకొని అక్కడ నుంచి టాప్ టాలెంట్ తీసుకొస్తాం. ఫ్రెషర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్, కల్చరల్ ఫిట్ ఉండిపోతుంది ఆటోమేటిక్లీ, అండ్ సెకండ్, రైట్, యూ కెన్ మౌల్డ్ దెమ్. అంటే ఇప్పుడు మనకి ఒక 10 years ఇన్ ఇండస్ట్రీ అవగానే ఒక B2B అంటే ఒక ఇది ఉంటుంది, ప్రోడక్ట్ కంపెనీ అంటే ఒక పర్సెప్షన్, ఒక బయాస్ ఉండిపోతుంది. సో అవన్నీ బయాసెస్ ఉండవు, రైట్. అంటే వీళ్ళు ఫ్రెష్గా వస్తారు, ఐడియాస్ కొత్తగా ఉంటాయి, దే లుక్ ఎట్ మొత్తం. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అంటే ఇలానే చేయాలంటే వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా చేయాలంటారు. సో ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ కల్చరల్ అసిమిలేషన్, బికాస్ అంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నారు, దే జస్ట్ హావ్ టు, అంటే అపార్ట్మెంట్ తీసుకొని ఇక్కడికి రావాలి అంతే, రైట్. అట్లాంటివి కొంచెం బిగ్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది. సో ఆ కాంబినేషన్ వర్కౌట్ అయింది. సో గాట్ ఇట్. ఆల్సో ఇప్పుడు సిటీ వదిలేసి వెళ్ళడం వాటి గురించి మాట్లాడుతున్నాం కదా, జనరల్గా ఒక లాస్ట్ ఒక 5 to 8 years నుంచి రెగ్యులర్గా చూస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిపోయే వాళ్ళని చాలామంది చూస్తున్నాం. అందులో నేను విన్న దాని ప్రకారం 70-75% ఆఫ్ ది పీపుల్ అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ పేరెంట్స్ వల్లనో, లేకపోతే కజిన్స్ వల్లనో, లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వల్లనో ఆ ప్రెషర్ వల్ల పోవడం ఎక్కువ. అంటే తమ్ముడు పోయిండు నువ్వు నీకేంది, అన్న పోయిండు నువ్వు నీకేంది, వాళ్ళ పిల్లలు పోయారు మీరు ఎందుకు పోలేదు, ఇలాంటి వాటి వల్ల వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కనుక మీరు అడ్వైస్ చేయాలంటే, పేరెంటల్ అడ్వైస్ కూడా, అంటే పేరెంట్స్ కూడా తగలాల్సిన అడ్వైస్, అండ్ ఈవెన్ యంగ్స్టర్స్కి అడ్వైస్ ఇవ్వాలంటే, ఐ థింక్ నాకు ఒకటి ఏంటంటే, ఇట్స్ నాట్ అది వెళ్ళటం ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్ అంటే ఫండమెంటలీ, బట్ ఎందుకు వెళ్తున్నామో క్లారిటీ ఉండాలి. అంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్. మనకి ఏంటంటే అదే కజిన్ వెళ్ళాడు, తమ్ముడు వెళ్ళాడు, అన్న వెళ్ళాడు, వాట్ ఎవర్, అది అట్లా చేస్తే మాత్రం అంటే కొంచెం న్యూ లొకేషన్కి వెళ్ళేపాటికి వేరియబుల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి లైఫ్లో, రైట్. అంటే అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ కల్చర్కి సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి, లాట్ ఆఫ్ థింగ్స్. అంటే అడాప్టబిలిటీ వస్తుంది, కానీ ఫండమెంటలీ రీజన్ లేకపోతే వెళ్ళటానికి దెన్ యూఆర్ కొంచెం లాస్ట్ అయిపోతారు. ఆపర్చునిటీ వైజ్ ఇండియా ఇస్ గ్రేట్. అంటే దెర్ ఈస్ అ లాట్ టు డూ ఇక్కడ. అండ్ ఐ థింక్ సేమ్ లెవెల్ రోల్, అంటే ఐవ్ సీన్ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఇండియాలో ఒక రోల్ చేస్తున్నారు, సేమ్ రోల్ యూఎస్లో ఉందంటే దే ఆర్ లివింగ్ మచ్ బెటర్ లైఫ్స్ ఇన్ ఇండియా, రైట్, ఫర్ ద సేమ్ రోల్. ఆఫ్ కోర్స్, రైట్. అంటే ఎన్ని అట్లాంటి రోల్స్ ఉన్నాయి అంటే మేబీ యూఎస్లో ఎక్కువ ఉండొచ్చు, రైట్. అగైన్ యూఎస్ఏ, అండ్ ఐఎమ్ సెయింగ్ బ్రాడర్గా తీసుకున్నాను, యూఎస్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇస్ బిగ్గర్, రైట్, జనరలీ. అంటే అండ్ సాఫ్ట్వేర్ ఇస్ జనరలీ మాట్లాడుకుంటాం కాబట్టి యూఎస్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇస్ బిగ్గర్, కానీ ఇండియాలో కూడా చాలా ఉంది. అండ్ ఫర్ ద ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఇనఫ్, ఇండియాలో ఆపర్చునిటీ వచ్చి యూఎస్లో ఆపర్చునిటీ వస్తే యూ విల్ హ్యావ్ అ మచ్ బెటర్ లైఫ్ స్టైల్ అండ్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా కంపేర్డ్ టు ది యుఎస్. సో అది, అంటే అది నువాన్స్డ్ కొంచెం చాయిస్, బట్ అంటే ఇట్ ఈస్ నాట్ 0-1 అక్కడ కూడా. అంటే వెళ్ళాల్సిందే ఆర్ ఈజ్ నాట్ ట్రూ, రైట్, వెళ్ళకూడదు ఈజ్ ఆల్సో నాట్ ట్రూ. అంటే దేర్ ఆర్ ఆపర్చునిటీస్, కొంతమందికి దట్ ఓన్లీ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ దట్ ఈస్ అవైలబుల్.
అంటే ఈ పాడ్కాస్ట్లో ఐ సమ్హౌ బికేమ్ సెల్ఫిష్. నాకు పర్సనల్ క్వశ్చన్స్ అన్ని రాసుకుంటున్నా. ఆల్మోస్ట్ లైక్ మంచి నోట్బుక్ తయారైంది నాకు. సో ఇట్ వాస్ అమేజింగ్ డిస్కషన్. అండ్ జనరల్గా కూడా కొన్ని క్వశ్చన్స్ టీమ్ దగ్గర నుంచి, కొన్ని క్వశ్చన్స్ జనరల్గా ఆడియన్స్ కింద కమెంట్స్ పెట్టిన దాని నుంచి, ఇందులో నాకు తెలిసి ఒక 60% నా క్వశ్చన్సే. నేను ఎవరితో మాట్లాడేటప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ కానీ, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్ యూ. అండ్ ఐ హోప్ ఇంకొక ఛాన్స్ కూడా దొరుకుతుందని. బట్ బిఫోర్ క్లోజింగ్ దిస్ ఐ హ్యావ్ 2 more questions. ప్రతి పాడ్కాస్ట్లో 2 questions ఎండ్ చేస్తాను. సో వన్ ఈజ్ వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? అది సిచ్యువేషన్, మనిషి ఏదైనా కావచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కనుక ఇఫ్ యూ నీడ్ టు గివ్ సమ్ ఇన్పుట్ ఆర్ అన్ అడ్వైస్, వాట్ ఈస్ దట్, అ జనరల్ అడ్వైస్? సో ఇన్స్పిరేషన్ ఈజ్ రఫేల్ నడాల్. ఓకే. నాకు యాజ్ అ పర్సన్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ ఏంటంటే నడాల్లో అంటే, అండ్ యాజ్ అ టెన్నిస్ ప్లేయర్ మనం మెంటల్గా వి ప్లే విత్ ఎవ్రీబడి, రైట్ కదా. ఇప్పుడు క్రికెట్ ఆడినా కూడా వి ఫీల్ లైక్ అరే సచిన్కి బౌలింగ్ చేస్తున్నాము, లేకపోతే వీఆర్ ఫేసింగ్ బుమ్రా కానీ, ఫెడరర్ కానీ, జోకోవిచ్ కానీ, నాకు ఎప్పుడైనా ఏదో ఒక షాట్ ఉంటుంది వాళ్ళతో గెలిచేది అనిపిస్తుంది. నడాల్తో అయితే వాల్తో ఆడినట్టు అనిపిస్తుంది. ఒక రిలెంట్లెస్నెస్ ఉంటుంది నడాల్తో. అంటే నో విన్నింగ్ షాట్, అంటే ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటాడు అని. విల్ నెవర్ గివ్ అప్. అంటే ఇంజురీ రాని, ఇట్ ఈస్ ద 4th hour ఆఫ్ ద గేమ్ కానీ, వాట్ ఎవర్ దట్, ఆ రిలెంట్లెస్నెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. అండ్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఈస్ డన్ సో వెల్ ఫర్ హిమ్సెల్ఫ్, రైట్? బట్ you will never see him break a racket. You'll never, అంటే ఒక అపోనెంట్ ని ఏమన్నాడు, రైట్? సో I think that combination is very very inspiring. So for me అంటే వెరీ డిఫరెంట్ ఫీల్డ్ కానీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ ఫర్ మీ. మీ ఇంకేదో క్వశ్చన్? వాట్ ఇస్ అడ్వైస్ దట్ యు గివ్, జనరల్ అడ్వైస్? I think నాకు ఇచ్చిన అడ్వైస్ ఆప్టిమైజ్ ఫర్ అప్సైడ్. I think there is no for most people it's worth it. Some people ఏమో చెప్పలేం కానీ, but definitely for most people you should look. మీరు అది చెప్తున్నప్పుడు I started thinking about my opportunities. ఓకే, ఇది ఇక్కడ ఉన్న నెక్స్ట్ ఏంటి, అది అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అడ్వైస్ అండ్ మీన్స్ లాట్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. Absolutely Vamshi, thank you so much. I had a lot of fun. Thank you. Thank you.